కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే మనకున్న స్పేస్ అసెట్స్ని కానివ్వండి, మనకున్న స్పేస్ టెక్నాలజీని కానివ్వండి, కమర్షియలైజ్ చేయడం ఎలా. సో దీని ప్రకారం ఈ టాపిక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా తీసుకొని దానికోసం ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన దగ్గర టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేస్తేనే కొత్త కొత్త టెక్నాలజీకి మనకు కావాల్సిన ఇన్పుట్స్ కానీ డబ్బులు కానీ వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్లీ మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ యొక్క సినారియో ఏంటో తెలుసుకుందాం. సినారియో అంటే దానికి ఎంత లాభం వస్తుంది, ఎటువంటి ఆపరేషన్స్ నుంచి ఎంతవరకు లాభం వస్తుంది అనే ఒక విషయాన్ని మనం క్లియర్గా చూస్తే, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ డెవలప్డ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇస్ డ్రివెన్ బై స్టేట్ ఓన్డ్ ఏజెన్సీ ఇస్రో. అంటే ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాత స్పేస్ సెంటర్స్ లో మన ఇస్రో ఒకటండి. మరియు మన భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీ దాదాపు 100% ఇస్రో ద్వారా ఎటువంటి ఆపరేషన్స్ లో వచ్చేది అనే ఒక విషయాన్ని మనం క్లియర్గా గవర్నమెంట్ Indian space program organization is one of the most well developed in the world. Current global space economy, ప్రస్తుత స్పేస్ ఎకనామీ అంటే స్పేస్ ఎకనామీ అంటే ఈ మధ్యకాలంలో మీరు ఇలాన్ మస్క్ గారు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టారు, లేదు అంటే జెఫ్ బెజోస్ గారు వారి బ్లూ ఆరిజిన్ పెట్టారు, లేదంటే వర్జిన్ గెలాక్టికా అని చెప్పేసి ఇంకొక పెట్టారు. సో ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా స్పేస్లో వెంచర్ అవుతున్నప్పుడు సో దీనికంటూ ఒక ఎకనామీ ఉంటుంది, ఈ ఆపరేషన్స్ కంటూ కొంత డబ్బులు వస్తాయి. సో దాని యొక్క ఎకనామీ వాల్యూ వచ్చేసి $360 బిలియన్లు అండి. ఓకే, $360 బిలియన్ ఇండస్ట్రీ ఉంది. అందులో ప్రపంచం మొత్తం ఎకనామీలో ఏంటంటే స్పేస్కి సంబంధించిన ఎకనామీలో భారతదేశం యొక్క షేర్ 2% అండి. అంటే 100%లో ₹2 మనవి అండి. సో ఆ 2% అంటే 7 బిలియన్ల వరకు ఎకనామీ మనం సృష్టించగలుగుతున్నాం కేవలం స్పేస్ ద్వారా. సో కాబట్టి ఇంత పెద్ద ఎకనామీ ఉన్నదాన్ని మనం ఇంకొద్దిగా కమర్షియలైజ్ చేస్తే, ప్రైవేట్ వారిని ఇంక్లూడ్ చేసుకుంటే, మన ఇస్రో దగ్గర ఉన్న టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక లాభం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. సో the Indian space sector is projected to increase at a compounded annual growth rate CAGR. అంటే ప్రతి సంవత్సరం 48% వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తున్నాయి. అంటే మీరు ₹100 పెట్టుబడి పెడితే ₹148 మీకు లాభం మొత్తంగా, అంటే ₹48 లాభం మీకు చేకూర్చే విధంగా స్పేస్ టెక్నాలజీ అనేది రోజు రోజుకు ముందుకు కదులుతూ వెళ్తుంది. ఓవర్ ద నెక్స్ట్ 5 years రీచింగ్ $500 బిలియన్, $500 బిలియన్ ఎకనామీని టచ్ కావడానికి ముందుకు సాగుతుంది. ద గ్లోబల్ స్పేస్ మార్కెట్. ఓకే, చూడండి ఇక్కడ గమనించాలి మీరు, రాకెట్ అండ్ శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ అండ్ ఏరియా ఇన్ విచ్ ఇస్రో స్పెషలైజెస్. అంటే మన ఇస్రో దాదాపు వారి ఎకనామీ ఎందులో స్పెషలైజేషన్ లాంచ్ వెహికల్స్లో చాలా చీప్ కాస్ట్లో స్పేస్కి వెహికల్స్ పంపాలి, శాటిలైట్స్ పంపాలి, ఇంకేమైనా కాంపోనెంట్స్ పంపాలి అంటే ఇస్రోనేనండి. దాదాపు అందరు ఇస్రో దగ్గరికి వస్తారు, ఎందుకంటే వి సెండ్ ద కాంపోనెంట్స్ అట్ చీపర్ కాస్ట్. అమౌంట్ ఓన్లీ 5%. అంటే మనం స్పెషలైజేషన్ చేసిన స్పేస్ వెహికల్స్ కానివ్వండి, మనం పంపించే కాస్ట్ కానివ్వండి, దానివల్ల మనకు వచ్చే లాభం 5% అయితే, మనం ఎస్టాబ్లిష్ చేసిన శాటిలైట్ కమ్యూనికేషన్, మనం ఎస్టాబ్లిష్ చేసిన గ్రౌండ్లో ఉన్న సిగ్నలింగ్ టవర్స్ కానివ్వండి, సో వీటి ద్వారా 95% లాభం వస్తుందండి. చూడండి, దిస్ సెగ్మెంట్స్ రిక్వైర్డ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ద శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ అండ్ గ్రౌండ్ బేస్డ్ సర్వీసెస్. శాటిలైట్ ద్వారా మనం ఇచ్చే టెలికమ్యూనికేషన్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఈ సర్వీస్లోనే మనకు 95% వరకు వస్తున్నాయి. అంటే దీంట్లో ప్రైవేటీకరణ చేయొచ్చు. ఇంకా 5% ఏదైతుందో ఒకవేళ ఆ టెక్నాలజీని ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎక్కువగా వెహికల్స్ తయారు చేయగలరు, ఎక్కువగా రాకెట్స్ తయారు చేసి ఎక్కువ శాటిలైట్స్ పంపడం ద్వారా ఆ ఎకనామీని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఎంత గ్యాప్ ఉంది చూడండి, 5 నుంచి 95% అంటే దాదాపు 90% గ్యాప్ ఉన్నదాన్ని తగ్గిస్తూ రావడం ప్రయత్నం చేయడానికే మనం ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ పాలసీ అనేది చదువుకుంటున్నాం. At present, the government drives a certain level of participation by Indian private players, primarily in rocket and satellite launch services. ప్రస్తుతానికి చిన్న కాంపోనెంట్స్ తీసుకుంటున్నామండి ప్రైవేట్ ప్లేయర్స్లో. అది కూడా ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు ఉంటారండి, భారీ కంపెనీలు, పెద్ద కంపెనీలు. ఎందుకంటే చిన్న కంపెనీలకి అంత కెపాసిటీ ఉండదు, అంత చేయలేవు. ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, రిలయన్స్ వాళ్ళు కానివ్వండి, లేదంటే లార్సన్ అండ్ ట్యూబ్రో ఎలాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు మేజర్ ప్లేయర్స్ అండి స్పేస్ సెక్టార్లో. వీళ్ళు కాంపోనెంట్స్ కూడా ఇస్తారు, చూద్దాం ఇంకోసారి వారి గురించి కూడా. హవెవర్, ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ will be necessary
టు పెనిట్రేట్ శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ అండ్ గ్రౌండ్ బేస్డ్ సెగ్మెంట్స్. అంటే ఎక్కువగా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంటేనే మీరు ఇచ్చే శాటిలైట్ సర్వీసెస్ కావండి, గ్రౌండ్ బేస్ నుంచి మీరు ఇచ్చే కమ్యూనికేషన్ టెక్నాలజీ కావండి, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి చదువుకున్నాం. ఓకే, ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏంటండి? ఎలా అయితే జీపీఎస్ ఉంటుందో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, గూగుల్ మ్యాప్స్ దేన్ని యూజ్ చేస్తుందండి? జీపీఎస్ని. అలానే అది అమెరికా వాళ్ళు తయారు చేశారు. కానీ అలాంటి సిస్టమే మన భారతదేశం కోసం 10 సెంటీమీటర్ అక్యురసీ వరకు కూడా ఎంత దూరమైన అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్తో అక్యురేట్ మ్యాప్స్తో అటువంటి మ్యాప్స్ని దించడానికి మనం ఐఆర్ఎన్ఎస్ఎస్ తీసుకొచ్చాం. అది శాటిలైట్ కాన్స్టలేషన్ అండి. 7 శాటిలైట్స్ ఉంటాయి, దీని గురించి చదువుకున్నాం. 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్లో. సో ఇటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు, అంత మ్యాపింగ్ మన దగ్గర ఉన్నప్పుడు, ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు బెటర్ మ్యాప్స్ కానివ్వండి, బెటర్ ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇందులో యూజ్ చేయగలరు వాళ్ళు. సో తద్వారా ఇటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారానే ప్రైవేట్లో మనం ఎక్కువ లాభం పొందొచ్చు. సో Indian players have generally been unable to compete in satellite-based services and ground-based segments as they have mainly been the suppliers of components and subtypes. మనం ఇప్పటివరకు మన ఇండియన్స్ ఈ ఫీల్డ్లో కమ్యూనికేషన్లో కానీ గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేయలేదు. ఎందుకంటే దానికి ఖర్చు ఎక్కువ ఉంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ భారీగా ఉంటుంది. అదే ఒక ప్రైవేట్ ప్లేయర్ సొంతంగా పెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నా. Further, ISRO works on the traditional vendor-supplier model. Most of the intellectual property is owned by the organization. This has hindered the technology. దాదాపు ఇస్రో ఏం పని చేస్తుందండి? ట్రెడిషనల్ వెండర్ అనమాట. అంటే ఆస్తి అంతా నా దగ్గర పెట్టుకుంటా, ప్రాపర్టీ నాలెడ్జ్ అంతా ఓకే, కానీ ఈ నాలెడ్జ్ ప్రాపర్టీ అన్నీ నా దగ్గర పెట్టుకోవడం వల్ల నాకేమైనా లాభం ఉంటుందా? ఏం లేదు. నాకు వచ్చే డబ్బులు వస్తున్నాయి కానీ మన ఎకనామీ పెరగట్లేదు, స్పేస్ ఇండస్ట్రీ పెరగట్లేదు. కాబట్టి ఇస్రో ఇటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలండి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దీని గురించి మనం క్లియర్గా ఎలాబరేట్గా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఒక వస్తువుని కనిపెడతారో వారికి ఆ వస్తువు పైన పూర్తి హక్కు ఉండేదాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటారండి. మీరు కనుక ఆ వస్తువుని కానీ మెషిన్ని కానివ్వండి, ఆ ప్రాసెస్ని కానివ్వండి మీరు వాడుకోవాలంటే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ హోల్డ్ చేసే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి మాత్రమే వాడుకోగలరు. వారి పర్మిషన్ లేకుండా మనం వాడుకోలేం. సో అలా ఇస్రో దగ్గర కొన్ని వందలాది పేటెంట్ రైట్స్ ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు గ్రౌండ్ బ్రేక్ రాలేదు. అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ఇస్తేనే కదా యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు రాకెట్ కనుక లాంచ్ చేస్తే మీరు యూజ్ చేసేటి ఏంటని? హైడ్రోజన్ ఫ్యూయల్, ఆక్సిజన్ ఫ్యూయల్. సో ఏంటండి, H2ను O2ని యూజ్ చేస్తారు. ఈ రెండు కలిస్తే ఏమవుతాయండి? వాటర్ వస్తుంది, H2O. సో ఒక రాకెట్ లాంచ్ చేస్తే మీరు వాటర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు నమ్మరండి, రాకెట్ లాంచింగ్లో యూజ్ చేసే ఫ్యూయల్తోనే మనం వాటర్ని తయారు చేసి అది మన ఆస్ట్రోనాట్స్ తాగుతారండి, అంత ప్యూర్ వాటర్ అది. సో ఒకవేళ ఇటువంటి టెక్నాలజీ కనుక ఇస్రో వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ చేయగలిగితే, సో ఎక్కడైతే నీళ్లు లేని చోట్ల ఉంటాయో ఇదే టెక్నాలజీ యూజ్ చేసి ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా నీళ్లు అందే విధంగా మనం ప్రయత్నించవచ్చు. సో అటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి నేను ఈ టాపిక్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అనేది మీకు ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి మెయిన్స్లో, మీరు రెడీగా ఉండాలి. టీఎస్పీఎస్సీ కానీ, యూపీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో. నెక్స్ట్, however, private player can bring innovation needed for developing space-based applications and services. Additionally, the demand for these services is soaring worldwide, and India with satellite data, imageries and space technology being used in most sectors. ఈ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం డిజిటలైజ్ అయిపోతుంది. ఇంత డిమాండ్ పెరుగుతున్నప్పుడు వెంటనే మనం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నాం. మోర్ ఓవర్, ఇస్రో వుడ్ హ్యావ్ ఎక్స్పాండ్ 10x ద కరెంట్ లెవెల్ టు మీట్ దిస్ రైజింగ్ డిమాండ్. ఇస్రో అనేది ఖచ్చితంగా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ ఎస్టిమేట్స్, ఇండియా కరెంట్లీ హ్యాస్ 40+ స్టార్టప్స్ వర్కింగ్ ఆన్ స్పేస్ అండ్ శాటిలైట్ ప్రాజెక్ట్స్, అండ్ దిస్ నెంబర్ ఈజ్ లైక్లీ టు, భారతదేశంలో ఇప్పటివరకు 40 కంటే ఎక్కువ స్టార్టప్స్ దేంట్లో ఉన్నాయండి? స్పేస్ సెక్టార్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. Now, large corporations such as Larsen & Toubro, Godrej, Tata has been long-term vendors of ISRO.
దాదాపు ఈ 3 భారీ కంపెనీలు అండి, టాటా కానివ్వండి, గోద్రేజ్ కానివ్వండి, లేదంటే ఎలాంటి లాడ్సన్ అండ్ టూబ్రో, వీరు భారీ సప్లయర్స్ అండి. ఎవరికి? ఇస్రోకి కాంపోనెంట్ సప్లైలో చిన్న చిన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, దేనికైతే లాంచ్ వెహికల్స్లో కావాలో శాటిలైట్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మదర్ బోర్డ్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యావ్ కేపబిలిటీస్ సచ్ యాజ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్, అసెంబ్లీ లైన్స్. బట్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా చిన్న పార్ట్, కానీ సర్వీస్ సెక్టారే కదా ఎక్కువగా మన ఎకనామీ కాంట్రిబ్యూట్ చేసేది. అదేవిధంగా సర్వీసెస్ ఫ్రమ్ ద స్పేస్ సెక్టార్ విల్ కాంట్రిబ్యూట్ టు అస్ మోర్. ప్రతిదీ అర్థం చేసుకోవాలండి మీరు దయచేసి. యాజ్ ద స్పేస్ సెక్టార్ ఇస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, ద ఇనీషియల్ స్టెప్ టు ఇంక్రీజ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ మస్ట్ బి టేకెన్ బై కాగ్లోమెరేట్స్. అంటే స్పేస్ సెక్టార్కి డబ్బు చాలా అవసరం అండి. ఒక చిన్న కంపెనీ వచ్చేసి నేనేదో ఎస్టాబ్లిష్ చేస్తా అంటే కష్టం. అంటే ఈ చిన్న చిన్న కంపెనీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఒక పెద్ద కంపెనీని పెడితే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. దానికి తోడ్పాటు ఎవరు ఇవ్వాలని? మన గవర్నమెంట్ ఇవ్వాలి. సో స్పేస్ సెక్టార్కి రిఫార్మ్స్ తెచ్చామండి. ఎందుకంటే కొంచెం కమర్షియలైజ్ చేద్దాం, స్పేస్లో కూడా డబ్బు సంపాదించని, ఎకనామీని పెంచుదాం, ఉద్యోగాలు పెంచుదాం అన్న మోడీ గారి నినాదంతో 2020లో యూనియన్ క్యాబినెట్ గారు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అవేంటో చూద్దాం. Draft legislation that enabled private sector to participate or undertake vast number of space activities, okay, such as building and developing rockets. ఇప్పటి వరకు బిల్డ్ చేయడానికి రాకెట్స్, డెవలప్ చేయడానికి రాకెట్స్ కేవలం ఇస్రో దగ్గరనే ఉండే. సో ఇది ప్రైవేట్ సెక్టార్ కూడా వెళ్ళాలని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో తీర్మానించారు. అండ్ శాటిలైట్స్ ప్రొవైడింగ్ లాంచింగ్ సర్వీసెస్ అండ్ ఓనింగ్ శాటిలైట్స్. Through this new draft, private business will be able to carry out R&D activities, collaborate with ISRO on various science and interplanetary missions. సో తద్వారా ఇలా ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా R&D కూడా డెవలప్ అవుతుంది. దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ బాడీ లేదా స్పెషల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు మీరు ఖచ్చితంగా రాసుకోండి దయచేసి. ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, IN స్పేస్ అనొచ్చు సింపుల్గా, INSPACE. ఇవన్నీ క్యాప్స్ లాక్లో ఉంటాయండి, ఒక ఈ ఒకటి స్మాల్లో ఉంటుంది. IN స్పేస్, ఇన్ స్పేస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా స్పేస్ ఆథరైజేషన్ సెంటర్ అండి. ఇండియా స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇప్పటివరకు మన ఇస్రో ఏదైతే ఉందో అండి, అదే ఆథరైజేషన్ ఇవ్వడం, అదే మళ్ళీ ప్రైవేట్ ప్లేయర్స్తో మాట్లాడడం. సో ఇస్రోకి మల్టిపుల్ రోల్స్ ఉండేటివండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఏమేమి తీసుకుందంటే, ఈ ఇస్రో ఒక ఎయిమ్స్ని ఒక్కొక్కటిగా తగ్గిద్దాం. ఇస్రోని కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెద్ద ఎయిమ్తో, ఎందుకంటే అండి R&D అనేది స్పేస్లో ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. మీకు R&D ఉంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటే, డిజైన్ ఉంటే మీరు ఖచ్చితంగా క్లియర్గా అన్నీ కూడా పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా అందుకోసమే ఫస్ట్ స్టెప్గా ఏం చేసామంది, యాంత్రిక్స్ అనే కార్పొరేషన్ ఆల్రెడీ 1992లోనే స్టార్ట్ చేశాం. కానీ ఇంకా కొద్దిగా ఇప్పుడున్న న్యూ ఏజ్లో ఉండేందుకు 2 కొత్త పాలసీస్ తెచ్చాం. అందులో భాగంగానే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇది దేనికండి? ఇస్రోకి చెందిన టెక్నాలజీస్ కానివ్వండి, ఇస్రోకి చెందిన సెంటర్స్ కానివ్వండి, ఏవైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో వాటిని ప్రైవేట్ సెగ్మెంట్ వారికి యూజ్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చేదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇస్రో దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి అమ్మేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు. ఇందులో నుంచి వచ్చిన ప్రతి ఇన్కమ్ని మనం R&Dలో పెట్టేసి ఇస్రోని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో నా ఇవన్నీ డెలిగేట్ చేస్తున్నాం చూడండి, ఒక్కొక్కటి డెలిగేట్ చేస్తున్నాం డిఫరెంట్ పీపుల్స్కి. లీవింగ్ ద ఆర్గనైజేషన్ టు ఫోకస్ ఆన్ R&D, సైంటిఫిక్ మిషన్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. స్పేస్ని చదవండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి ఇస్రో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నాం. ఆల్సో ద న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL రాసుకోవాలండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో నేను ఎలాబరేట్గా చెప్తాను. ఓకే, విల్ రీఓరియంట్స్ ఇట్ స్పేస్ యాక్టివిటీస్ ఫ్రమ్ సప్లై డ్రివెన్ మోడల్. చూడండి ఎంత మంచి వర్డ్స్ ఇవి. సప్లై డ్రివెన్ మోడల్ నుంచి డిమాండ్ డ్రివెన్ మోడల్కి వెళ్తున్నాం. అంటే నేను ఇచ్చిందే తీసుకోవాలి, లేదంటే మీకు కావాల్సింది కాదు, డిమాండ్ పరంగా నేను చేంజ్ అవుతాను. మీ డిమాండ్ ఏంటో చెప్పండి, నేను అది సప్లై చేస్తాను. యువర్ డిమాండ్ ఈజ్ అవర్ వర్క్ అనే విధంగా ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ మన ఎయిమ్ని కానివ్వండి, వాళ్ళ మిషన్ని కానివ్వండి తెలియజేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం
ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం, వీటి ఆపరేషన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్, సింపుల్గా. సో దీని పేరు ద్వారానే మీకు తెలుస్తుంది ఏంటంటే దాని పేరు స్పేస్ ప్రమోషన్ మరియు ఆథరైజేషన్. అంటే నేను స్పేస్ సెక్టార్ని ప్రమోట్ చేస్తున్నా, గొప్పగా అయ్యే విధంగా చేస్తున్నాను, దాన్ని ఆథరైజేషన్స్ కూడా ఇస్తున్నాను. ఆ సెక్టార్కి పర్మిషన్స్ ఎవరు కావాలంటే నేనే ఇస్తాను అని చెప్తున్నారు. సో దీని గురించి తెలుసుకుందాం. ఇండియా స్పేస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ. ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుందంటే నోట్ చేసుకోవాలి మీరు. ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరి కింద ఉంటుందో తెలుసుకోవాలి మీరు. ఇట్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్. ఓకే, పిఎంఓ ఆఫీస్లో కింద ఉంటుందండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, రాసుకోవాలి ఇది కూడా. సో ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఫర్ అలౌవింగ్ స్పేస్ యాక్టివిటీ అండ్ యూసేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఓన్డ్ స్పేస్ ఫెసిలిటీస్ బై ఎన్జిపిఈస్. ఎన్జిపిఈస్ అంటే ఏంటండి? నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఎంటైటీస్. ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో వారు మన గవర్నమెంట్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో వారి కోసం మన నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ వారు ఎస్టాబ్లిష్ చేసాం. వెల్ యాజ్ ప్రియారిటీస్ ద లాంచ్ మేనిఫెస్ట్, యాజ్ వెల్ యాజ్ టు ప్రియారిటైజ్ ద లాంచ్ మేనిఫెస్ట్. అంటే లాంచింగ్ని కూడా యాడ్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. వారి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇండియా స్పేస్ ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ. ఒక్కటే విండో అండి. మీరు మళ్ళీ ఇస్రో దగ్గరికి ఒకసారి, మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ దగ్గరకు ఒకసారి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దగ్గరకు ఒకసారి, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇది నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, కమ్యూనికేషన్కి గ్రౌండ్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఎవరి కిందకి వస్తాయండి? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ కింద వస్తుంది. సో మళ్ళీ ఆ మినిస్ట్రీకి ఈ మినిస్ట్రీకి అన్ని మినిస్ట్రీలకు ఎందుకు వెళ్ళాలండి నేను? సో సింగిల్ పాయింట్ దగ్గర ఒక్కటే దగ్గర వెళ్ళండి, అక్కడనే పర్మిషన్ తీసుకోండి. ఆ నోడల్ ఏజెన్సీయే మన ఇండియా స్పేస్ సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ with its own cadre which will permit and oversee the following activities of NGPEs. NGPEs అంటే ఏం చెప్పండి? నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఎంటైటీస్. గవర్నమెంట్కి చెందని ప్రైవేట్ ఎంటైటీస్ అని అర్థం. ఓకే, ద స్పేస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్. ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నది మన ఇండియా స్పేస్, ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు నోట్ చేసుకోండి అండి. ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. Space activities including building of launch vehicles and satellites and providing space-based services as per the definition of space activities. Sharing of space infrastructure and premises under the control of ISRO with due consideration to ongoing projects. Okay, ISRO యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్లో యూజ్ చేసుకునే విధంగా. ఇంకోటి ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెంపరరీ ఫెసిలిటీస్ విత్ ఇన్ ప్రిమిసెస్ అండర్ ఇస్రోస్ కంట్రోల్ బేస్డ్ ఆన్ సేఫ్టీ నామ్స్. మీకు కనుక కంపెనీ ఉంటే ఇస్రో ఫెసిలిటీలోనే మీకు కూడా కొద్దిగా స్పేస్ ఇచ్చి అక్కడే మీరు ఆపరేషన్ చేసుకునే విధంగా మేము ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ నామ్స్. మీరు సేఫ్గానైనా మీకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నట్టు సేఫ్టీ నామ్స్ చూసే ఇస్తాం. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ బై ఎన్జిపిఈస్. ఎవరైనా ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి నేను ఒక స్పేస్ కంపెనీ పెడదాం అనుకుంటున్నా, లేదంటే నేను ఒక కొత్త రాకెట్ లాంచ్ పాడ్ని కడదాం అనుకుంటున్నా, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? మన ఇండియా స్పేస్ దగ్గరికి వెళ్తే మీకు పర్మిషన్ వచ్చేస్తుంది. in pursuance of space activities based on safety norms and other statutory guidelines and necessary clearances. సో వీళ్ళే ప్రతి ఒక్క చోటు ప్రతి ఒక్క మినిస్ట్రీ ఏదైతే అవసరమో వాళ్ళందరికీ తగిన డాక్యుమెంట్స్ పంపించేసి సింగిల్ పాయింట్ అంటే వీరి దగ్గరనే అన్ని పర్మిషన్స్ తీసుకోవచ్చు అన్నమాట మీరు. Initiation of launch campaign and launch based on readiness of launch vehicle and spacecraft system ground and user segment. స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ కానివ్వండి, లాంచింగ్ వెహికల్స్ కానివ్వండి, వీటన్నిటికి పర్మిషన్. బిల్డింగ్, ఆపరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ శాటిలైట్స్ బై ఎన్జిపిఈస్ అండ్ ఆల్ అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. శాటిలైట్ని రిజిస్టర్ చేసుకోవాలన్నా ఒక రిజిస్ట్రేషన్ పాయింట్ ఉండాలి కదండి. ఏది పడితే నేను శాటిలైట్ మీకు చెప్పకుండా పంపిస్తాను అంటే కుదరదు కదా. దాని ఆపరేషన్స్ అవన్నీ నోట్ చేసుకోవాలి కదా. సో ఆ నోటింగ్కి కూడా నోడల్ ఏజెన్సీ మన ఇండియా స్పేస్.
usage of spacecraft data and rolling out of space-based services and all associated infrastructure for the same. సో బేసికల్లీ ఏంటంటే ఆథరైజేషన్ ఇచ్చే ఏజెన్సీ అనమాట. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలండి. ఏంటి అది? ఇండియా స్పేస్ విల్ డ్రాప్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాంచ్ మేనిఫెస్టేషన్ కన్సిడరింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మన ఇస్రో యొక్క రిక్వైర్మెంట్స్ సంబంధించి, మరియు న్యూ స్పేస్ ఇండియా రిక్వైర్మెంట్కి సంబంధించి, మరియు ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇస్రో దగ్గర నుంచి ప్రైవేట్ ప్లేయర్స్ వరకు కూడా విన్ విన్ సిచ్యువేషన్, అందరికీ సమానత్వం ఉండేలా, అందరూ యూటిలైజ్ చేసుకునేలా పాలసీ ఎవరు మేక్ చేస్తారంటే మన ఇండియా స్పేస్ వాళ్ళు, స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వాళ్ళండి. సో ఇన్ ఇండియా స్పేస్ విల్ వర్క్ అవుట్ ఎ సూటబుల్ మెకానిజం టు ప్రమోట్ for promotion and hand-holding sharing of technology and expertise to encourage participation of private entities. Next, in order to carry out the space activities, capital-intensive high-technology facilities will be required by private entities. These facilities spread across various ISRO centers shall be permitted to be used by private entities. ఏం లేదండి, ప్రైవేట్ ఎంటైటీస్కి కావాల్సిన ప్రతి ల్యాబొరేటరీ ఏదైతే ఇస్రో దగ్గర ఉందో ఆ ల్యాబొరేటరీస్ని యూజ్ చేసుకోవడానికి ఎవరు సహాయపడతారండి? మన ఇండియా స్పేస్. దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ బాడీ వేర్ యూ కెన్ కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇండియా స్పేస్ విల్ వర్క్ అవుట్ ఎ సూటబుల్ మెకానిజం to offer sharing of technology expertise and facilities on free of cost wherever feasible. దాదాపు ఎక్కడ కుదిరితే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము టెక్నాలజీని కానివ్వండి ఫ్రీగా, లేదంటే మా ల్యాబొరేటరీని కానివ్వండి ఫ్రీగా ప్రొవైడ్ చేసే విధంగా ఇండియా స్పేస్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. The marketing, sharing and dissemination of remote sensing data shall be governed by a remote sensing policy. Each applicant require examination as per the new policy will be examined and permitted by India Space. అంటే రిమోట్ సెన్సింగ్కి సంబంధించింది కానివ్వండి, జీపీఎస్కి సంబంధించింది కానివ్వండి, అది అన్నీ కూడా ఏ పాలసీ పరంగా అంటే రిమోట్ సెన్సింగ్ పాలసీ పరంగా చేసుకోవాలి. అది అండర్ న్యూ ఇండియా స్పేస్ ఆర్ ఐఎన్ స్పేస్ వారి కింద చేసుకోవాలి. ద డెసిషన్ ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి. ఎంసీకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటి? ద డెసిషన్ ఆఫ్ ఇండియా స్పేస్ షెల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఇస్రో. ఇస్రో వాళ్ళు కూడా ఇండియా స్పేస్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే బైండ్ అయి ఉండాల్సిందే. మేము ఒప్పుకోమని అనలేరు. ప్రైవేట్ ఎంటైటీస్, ఇస్రో మరియు మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అందరూ కూడా. NGPEs will not be required to seek separate permissions from ISRO. ఒకసారి మీరు ఇండియా స్పేస్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే మళ్ళీ ఇస్రో దగ్గరికి వెళ్తా వాళ్ళ దగ్గరికి వెళ్తా అన్న అవసరం మీకు లేదు. బైండింగ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇండియా స్పేస్ అంటే ఇంత పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టా, ఇందులో ఎవరెవరు ఉండాలి, మరి వాళ్ళు వచ్చేసి పిచ్చి కూడా చేయొచ్చు కదా. అందుకే ఇలా ఒక స్ట్రక్చర్ పెడితే క్లియర్గా వర్క్ అవుతుందని ఇండియా స్పేస్ విల్ హ్యావ్ ఎ చైర్మన్, ఒక చైర్మన్ ఉంటారు. వారికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ స్పేస్ సెక్టర్ ఉంటారు, సేఫ్టీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అకాడమిక్స్ వాళ్ళు R&D చూస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీకి ఏ విధంగా మనం సహాయపడగలమని ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, మరియు లీగల్ అండ్ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్. అండ్ ఇది ఇంపార్టెంట్ అండి, మెంబర్స్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు రెండు కూడా ఎక్కడ ఉంటారండి? మన ఇండియా స్పేస్ స్ట్రక్చర్లో ఇలా ఉంటారు. సో ప్రతి ఇండియా స్పేస్కి చైర్మన్ ఉంటాడు. చైర్మన్ ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఖచ్చితంగా అది పిఎంఓ నుంచి రావాల్సిందే. ఇక్కడ మీరు చూస్తే ప్రాసెస్ ఆఫ్ ఇండియా స్పేస్ పర్మిషన్, ఇండియా స్పేస్ పర్మిషన్స్ ఎలా ఇస్తుందని ఒక సింపుల్ గ్రాఫ్లో కానీ డయాగ్రామ్లో చెప్పా. ఏం లేదు, మీరు ఒక ప్రైవేట్ ప్లేయర్ ఆన్లైన్లో ఇండియా స్పేస్ వెబ్సైట్కి వెళ్తాను, అక్కడ అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత ఇది మొత్తం ఇండియా స్పేస్ ఒక గ్రూప్ అండి, టెక్నికల్ గ్రూప్, లీగల్ గ్రూప్, వాళ్ళందరి సర్టిఫికేట్ని ఒకసారి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఎవరికి పంపుతారు? రివ్యూ బోర్డుకి పంపిస్తారు. ఓకే, రివ్యూ వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. తర్వాత మీరు మీ యాక్టివిటీ చేసుకోవచ్చు. మీరు యాక్టివిటీ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటుందండి ఇండియా స్పేస్. వీడు మేము ఇచ్చిన పర్మిషన్కి అనుకూలంగానే చేస్తున్నాడా, నా పర్మిషన్స్ దాటి వారి పరిధిలో లేని వాటిని కూడా వాడు చేస్తున్నాడా? సో అలాంటివన్నిటిని ఎల్లప్పుడూ గమనిస్తుండేది మన ఇండియా స్పేస్. సో ఇది పాయింట్ రాసుకోవాలి. ఇండియా స్పేస్ ఈజ్ నాట్ ఓన్లీ అక్రెడిటేషన్ బాడీ, అంటే పర్మిషన్ ఇచ్చే బాడీ కాదు, ఇట్ ఆల్సో ఓవర్సీస్ హౌ ద వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. అసలు నా పర్మిషన్ ఇచ్చిన దానికి అథెంటికేషన్ మానిటరింగ్ కూడా ఉంటుంది, రాసుకోవాలండి మీరు. నెక్స్ట్,
ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ద ఫెసిలిటీస్ త్రూ ఇండియా స్పేస్. సేమ్ అండి, ఫెసిలిటీస్ ఎట్లా ప్లేస్లో ఆన్లైన్లో అప్లై చేయి, ఇండియా స్పేస్ వాళ్ళు చూస్తారు, వాళ్ళు లొకేషన్స్ చూస్తారు, ఇస్రో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, సో వెంటనే మీకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుడుతో మీరు పోయి యాక్టివిటీ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మానిటరింగ్ మాత్రం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటుంది. ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇండియా స్పేస్ గమనిస్తూనే ఉంటుందండి. మీకు పర్మిషన్స్ ఇవ్వడమే కాదు, గమనించడం కూడా వారి యొక్క పనే. నెక్స్ట్ చూడండి, ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫెసిలిటీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ప్రిమిసెస్ త్రూ ఇండియా స్పేస్. మీరు ప్రైవేట్ కంపెనీ, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లేదా ఇస్రో దగ్గర చుట్టుపక్కలనే నేను ఫెసిలిటీ పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అక్కడనే మంచి ఎక్విప్మెంట్ దొరుకుతాయి, అక్కడే నాకు స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. కాబట్టి నేను ఏమంటాను, అక్కడ పర్మిషన్ కావాలంటే సేమ్ మళ్ళీ ఆన్లైన్కి వెళ్ళండి, ఇండియా స్పేస్కి అప్లై చేయండి, వాళ్ళు మీ సర్టిఫికేట్స్ చూస్తారు, తర్వాత పర్మిషన్ ఇస్తారు, తర్వాత మళ్ళీ మానిటరింగ్ చేస్తారు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఒకటండి అన్నిటికీ. ఇప్పుడు చూసిన 3 స్లైడ్స్లో సింపుల్గా చెప్పాలంటే, ఇండియా స్పేస్ ఈజ్ ఎ సింగిల్ విండో ఆన్లైన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ట్రాక్ యువర్ అప్లికేషన్ అండ్ ఆఫ్టర్ ద క్లియరెన్స్ ద ఇండియా స్పేస్ విల్ మానిటర్ యూ. ఇండియా స్పేస్ అనేది మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటుంది అని పాయింట్ రాసేసండి చాలు. మానిటరింగ్ అండ్ ప్రమోషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా స్పేస్. ఇప్పుడే అన్నాం, మిమ్మల్ని ఇండియా స్పేస్ ఎప్పుడు గమనిస్తూ ఉంటుందంటే దానికి కూడా ఒక బాడీ ఉండాలి కదండి. ఆ బాడీయే మానిటరింగ్ అండ్ ప్రమోషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా స్పేస్. Monitoring and Promotion Directorate of India Space will have oversight of activities as per India Space decision and shall report to ఇండియా స్పేస్ ఫర్ కరెక్టివ్ యాక్షన్స్ అండ్ రిజల్యూషన్. ఏం చేస్తుందండి, ఇప్పుడు నేను తొందరపడింది అనుకోండి, ఇండియా స్పేస్ ప్యానల్ తొందరపడి పర్మిషన్స్ ఇవ్వడం, లేకుంటే ఈ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ ప్లేయర్ ఏదో పిచ్చి పని చేయడం. సో అప్పుడు ఈ డైరెక్టరేట్ అనేది ఎల్లప్పుడు గమనించి వెంటనే ఇండియా స్పేస్కి వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చిన పర్మిషన్ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, వారి ప్రాస్పెక్ట్లో తప్పులు ఉన్నాయి, లేదంటే వారి పర్మిషన్ వచ్చిన తర్వాత ఇలా తప్పులు చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్తుంది. అప్లికెంట్స్ విల్ బి ఎనేబుల్ టు మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ద ఇండియా స్పేస్ ఆన్లైన్ పోర్టల్. చెప్పిందే కదండి. నెక్స్ట్ అండి, ఎనీ డిస్ప్యూట్ ఇన్ ద టోటల్ ప్రాసెస్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్. ఎంసీక్యూ రావచ్చు, ఎంసీక్యూ వచ్చే అవకాశం చాలా ఉంది. ఏంటి, ఎనీ డిస్ప్యూట్. ఇప్పుడు ఇండియా స్పేస్లో నేను పోయిన తర్వాత నన్ను వెళ్ళిపోవాలని అనుకోండి సడన్గా, ఆ డిస్ప్యూట్ ఎవరి దగ్గరికి వెళ్ళండి రిజల్యూషన్ కోసం? ప్రస్తుతానికి ఆ డిస్ప్యూట్ వస్తే నేను టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్తాను. ఏంటండి, టెలికామ్ డిస్ప్యూట్ అపిలేట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి నా డిస్ప్యూట్ సాల్వ్ చేసుకుని వస్తాను. డిస్ప్యూట్ ఎవరి మధ్యలో వస్తుంది? ఎనీ డిస్ప్యూట్ ఇన్ ద టోటల్ ప్రాసెస్ విల్ బి రిజాల్వ్డ్ ఇన్ ఇండియా స్పేస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ద అన్రిజాల్వ్డ్ డిస్ప్యూట్స్, అసలు రిజాల్వ్ కాలేదు అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఇండియా స్పేస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినా వాడు పట్టించుకోలే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలే, అప్పుడు నేను వెళ్ళే లాస్ట్ అథారిటీ ఎవడండి? టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్. ఇక్కడ కూడా కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈజ్ సజెస్టెడ్. Promotion of space activities by private entities will also be under the purview of directorate. ఈ డైరెక్టరేట్ ప్రైవేట్ ఎంటైటీస్కి పర్మిషన్ ఇచ్చే దాంట్లో కూడా ఎప్పుడు చూస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ అండి, ఏంటండి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. సో ఇది మొత్తం పూర్తిగా దీంట్లో షేర్స్ అని ఎవరి దగ్గర ఉన్నాయండి? గవర్నమెంట్లో ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఓన్ కంపెనీ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. ఒకసారి చూద్దాం. న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ 2019లో అండి బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నాం ఈ ఇన్స్టిట్యూషన్ని. సో అది కూడా ఆలోచించాలి మీరు. క్రోనాలజీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇన్కార్పొరేటెడ్ ఆన్ 6th March 2019 అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. దేని కింద ఎస్టాబ్లిష్ చేసామండి? కంపెనీస్ యాక్ట్ 2013లో కింద దీన్ని మనం 2019లో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. A wholly owned government of India company under the administrative control of Department of Space. నోట్ చేసుకోవాలి, ఎవరి కింద ఉంది? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ is the commercial arm of ISRO. Commercial arm of ISRO with the primary responsibility of enabling Indian industries to take up high technology space related activities and also responsible for promotion and commercial exploitation of ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఇస్రో. అంటే ఇస్రో కనిపెట్టిన ఒక వస్తువు కానివ్వండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇస్రో రాకెట్ని ఎంత లైట్గా కుదిరితే అంత లైట్గా చేద్దాం అనుకుంటుంది, ఎందుకంటే ఈజీగా లిఫ్ట్ ఆఫ్ చేయవచ్చు కదా మనం. సో అంత లైట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. ఎందుకంటే రాకెట్ మెటీరియల్ లైట్ ఉండాలి,
దాంతోపాటు స్ట్రాంగ్ ఉండాలి, హీట్ రెసిస్టెంట్ ఉండాలి, కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి, ఎన్నో రేడియేషన్కి తట్టుకొని ఉండేలా కూడా ఉండాలి. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఒక మెటీరియల్ నేను మార్కెట్లోకి తీసుకొస్తే అంత లైట్ వెయిట్ అన్ని ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్ని నేను ఎవరైతే కాళ్ళు చేతులు పోగొట్టుకున్న పిల్లలకి వారి ప్రోస్థెటిక్ కాళ్ళు మరియు ప్రోస్థెటిక్ చేతులు తయారు చేసి ఇవ్వచ్చు, రోబోటిక్స్ తయారు చేయవచ్చు, లేదు అంటే వెహికల్స్, లైట్ వెయిట్ వెహికల్స్, స్పీడ్ వెహికల్స్ ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. సో అలాంటి టెక్నాలజీస్ని కమర్షియలైజ్ చేయడానికి మీరు ఏ అథారిటీ దగ్గరికి వెళ్ళాలండి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సార్ నేను ఇట్లా కంపెనీ పెడదాం అనుకుంటున్నా, మీ దగ్గర ఏమైనా టెక్నాలజీ ఉందా, నాకు ఇవ్వండి, నేను కొనుక్కుంటాను, దాంతో నేను ఈ ప్రాసెస్ చేస్తాను. సో ఆ నోడల్ ఏజెన్సీయే మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. To satisfy the needs of its customer, New Space India Limited draws upon the proven heritage of Indian Space Program and ISRO's vast experience in diverse branches of space technology. ప్రతి ఇస్రో యొక్క ప్రతి బ్రాంచ్లో దీనికి చేతుందని బిజినెస్ ఏంటో చూద్దాం. దీన్ని మేజర్ బిజినెస్ ఏరియాస్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రాసుకోవాలండి, ఇది ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందులో అండి? ప్రొడక్షన్ ఆఫ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్విని తయారు చేసేయడానికి హక్కు ఎవరికి ఇచ్చారండి? మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చాము. అండ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ త్రూ ఇండస్ట్రీ, పిఎస్ఎల్వి తయారు చేసే టెక్నాలజీ మరియు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారు చేసే టెక్నాలజీ వీరికి ఇచ్చేసాం మనం, వీరు ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు అని చెప్పేసి. ద ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ స్పేస్ బేస్డ్ సర్వీసెస్ ఇంక్లూడ్ లాంచ్ సర్వీసెస్, స్పేస్ బేస్డ్ అప్లికేషన్స్ లైక్ ట్రాన్స్పౌండర్ లీజింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ మిషన్ సపోర్ట్. ఏంటండి, నా శాటిలైట్ నేను స్పేస్కి పంపించా, అక్కడ ఏదో టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి, ఆ మిషన్కి మనం సపోర్ట్ ఇవ్వాలంటే న్యూ స్పేస్ ఇండియాకి రండి, మీ న్యూ స్పేస్ ఇండియా మీ సపోర్ట్ ఇచ్చేస్తుంది. లేదు మీకు జీపీఎస్ కావాలి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని యూజ్ చేసుకుందాం అనుకున్నారు, మీ ల్యాండ్ సర్వేకు కానివ్వండి, లేదా కంపెనీకి ల్యాండ్ సర్వే చేస్తున్నప్పుడు కానివ్వండి, నేను కూడా పర్సనల్గా చేసుకుంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు అంటే మీరు ఏకంగా ఒక రాకెట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు నీ లాంచ్ ప్యాడ్ రెంట్కి కావాలి, నేను అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుకోవాలి, నా రాకెట్ ఎలా పనిచేస్తుందో, ఫెయిల్ అవుతుందో, పాస్ అవుతుందో అని. సో అలా కూడా లాంచింగ్ సర్వీసెస్ కోసం కూడా మీకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ హెల్ప్ చేస్తుంది. బిల్డింగ్ ఆఫ్ శాటిలైట్స్ బోత్ కమ్యూనికేషన్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్. శాటిలైట్స్ ఎలా తయారు చేయాలో కూడా దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా మీకు ఇస్తుందండి. నాకు ఈ శాటిలైట్ డిమాండ్ ఉందంటే తయారు చేసి కూడా ఇస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బై ఇస్రో సెంటర్స్, యూనిట్స్ అండ్ కాన్స్టిట్యూయెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. చెప్పాను కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్ లైట్ వెయిట్ మెటీరియల్ గురించి, అదే అండి. మార్కెటింగ్ స్పిన్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ప్రోడక్ట్ సర్వీసెస్ ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ ఇస్రోస్ యాక్టివిటీస్. మళ్ళీ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే కాల్ చేసి మరీ కనుక్కోవచ్చండి. సో నెక్స్ట్ బాడీ, మన 3 బాడీస్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ కింద, ద నెక్స్ట్ బాడీ అండ్ ఓల్డెస్ట్ బాడీస్ ఆంథ్రిక్స్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఆంథ్రిక్స్. Okay, Anthrax Corporation was incorporated as a private limited company owned by Government of India on 28th September 1992. 1992లోనే మనం యాంథ్రిక్స్ని ఎస్టాబ్లిష్, అప్పటి నుంచే ఉందని కమర్షియలైజేషన్ చేయాలి స్పేస్ సెక్టార్ అనే ఒక ఉద్దేశం కానీ ఆలోచన కానీ. కాబట్టి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి చూడాలి మీరు ప్రతి పాయింట్ని. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ ద ఇస్రోస్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ. ప్రమోట్ చేయండి, నా ఇస్రో ఇది ప్రొవైడ్ చేస్తుంది, నా ఇస్రో దగ్గరికి రండి. ఇప్పుడు చూడండి, ఇస్రో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మీ శాటిలైట్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నా, నా శాటిలైట్ కూడా అంటాము. అతను ఏమంటాడు, నాకు తెలియదండి, నేను సైంటిస్ట్ని, నాకు కమర్షియల్ ఎలా తెలుస్తా అంటాడు. సో అప్పుడు మీరు యాంథ్రిక్స్ దగ్గరికి వెళ్తే, సో రండి మేము డీల్ చేసేసి ప్రైస్ ఫైనలైజ్ చేసేసి మా డైరెక్టర్ గారికి చెప్తాము, వారు దాన్ని అందులో ఇన్స్టాల్ చేయిస్తారు. సో ఆ విధంగా యాంథ్రిక్స్ ఎస్టాబ్లిష్ చేసాం మనం. ద కంపెనీ ఈజ్ ఎ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, పిఎస్యు, wholly owned by Government of India. It is administered by Department of Space. ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒకటే పాయింట్ చెప్తాను. ఇండియా స్పేస్ కానివ్వండి, యాంథ్రిక్స్ కానివ్వండి, అన్ని బాడీస్ ఏవైతే స్పేస్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసే చూసుకుంటూ ఉంటుంది. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఉంటుందని మీరు నోట్ చేసుకోవాలి. ఇట్ హ్యాడ్ డీలింగ్స్ విత్ ఈఏడిఎస్ ఆస్ట్రిమ్, ఇంటెల్సాట్, అవింతి గ్రూప్, వరల్డ్ స్పేస్, ఇమర్సాట్ అండ్ అదర్ స్పేస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కానివ్వండి, గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ కానివ్వండి, వాటన్నిటిలో కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇస్తారా రండి, మా దగ్గర చీప్గా పంపించేస్తాం, నాకు పంపివ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇట్ వాజ్ అవార్డెడ్ మినీ రత్న స్టేటస్ అండి.
దీనికి మనం మినీ రత్న స్టేటస్ ఇచ్చాము బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2008 అండ్ అచీవ్డ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 18 crores ఇన్ 2014-15. సంవత్సరానికి 18 కోట్లు లాభం చేకూర్చిందనమాట. సో ఇది ప్రొడ్యూస్ చేసే సర్వీసెస్ ఏంటంటో చూడండి. శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అండి, ఓకే, శాట్కామ్ సర్వీసెస్, గ్రౌండ్ సిస్టమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, స్పేస్ క్రాఫ్ట్ టెస్టింగ్ ఫెసిలిటీస్ చేస్తుంది, స్పేస్ క్రాఫ్ట్ సబ్ సిస్టమ్స్, నెక్స్ట్ మిషన్ సపోర్ట్ సిస్టమ్స్, రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్. సో ఇవన్నీ కూడా ఒకసారి రాసుకోండి. యాంత్రిక్స్ మీకు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నాయో ఒకసారి రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఒకసారి. డన్. సో యాంత్రిక్స్ యొక్క క్వాలిటీ, ఓకే, దాని ఏమండి క్వాలిటీ పాలసీ ఉందండి యాంత్రిక్స్కి. ఏంటంటే యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈస్ కమిటెడ్ టు అచీవ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఇన్ డెలివరింగ్ ద వరల్డ్ క్లాస్ స్పేస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ఏమంటుందండి, సర్వీసెస్ టు ఇట్స్ కస్టమర్స్ అరౌండ్ ద వరల్డ్ అలైన్ విత్ ఇస్రోస్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. ఏమంటుంది, ఇస్రో మెయింటైన్ చేసే హై క్వాలిటీస్నే నేను నా కస్టమర్స్కి ప్రపంచానికి అందజేస్తా అని క్వాలిటీ విజన్ అండి దేనికి, మన యాంత్రిక్స్కి. అదేవిధంగా దానికి మిషన్ కూడా ఉంటుందండి. సో విజన్ ఏంటి, ఒక విజన్ ఉండాలి ఏదైనా కంపెనీ ఉన్నప్పుడు. దీని విజన్ ఏంటంటే టు మ్యాక్సిమైజ్ ద కమర్షియల్ potential of India's space program by creating a robust space ecosystem in India, exploiting ISRO's capabilities and emergence as a global significant స్పేస్ కంపెనీ. ప్రపంచంలోనే ఒక పెద్ద స్పేస్ కంపెనీలా ఎదగడం, ఇస్రో తయారు చేసే ప్రతి టెక్నాలజీని కమర్షియలైజ్ చేయడం, మన భారతదేశం యొక్క ఎకనామీని కూడా పెంచడం అనేది వీరి యొక్క విజన్ అండి. ఓకే, నెక్స్ట్ మీరు కనుక చూస్తే మిషన్ ఉంటుంది. ప్రతి కంపెనీకి విజన్ ఉంటాయి, మిషన్ ఉంటాయి. మిషన్ ఏంటంటే అవర్ మిషన్ ఈజ్ టు ఎనేబుల్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ కస్టమర్స్ త్రూ అవుట్ ద గ్లోబ్ టు రియలైజ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. భారతదేశంలో ఉన్న స్పేస్ కంపెనీస్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ సెక్టార్కి భారతదేశం తయారు చేసేటటువంటి తక్కువ కాస్ట్లో కానివ్వండి, భారతదేశం తయారు చేసేటటువంటి టెక్నాలజీస్ని అందచేయడమే తక్కువ కాస్ట్లో, అదే మా మిషన్ అనేసి చెప్తున్నారు. ఓకే, యాంత్రిక్స్ బీయింగ్ ఎ PSU ఇన్ స్పేస్ సెక్టర్ సర్వీసెస్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్స్ ఫర్ పార్ట్నర్షిప్ కొలాబరేషన్, ఇంక్రీజ్డ్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రిఫర్డ్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ స్పేస్ కామర్స్ బై ఐడెంటిఫైయింగ్ టెక్నాలజీ ప్రోడక్ట్స్. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్కి మార్కెట్ ఎక్కువ ఉంది బయట, సో ఈ ప్రోడక్ట్ని మనం తీసుకొని ఇస్రో దగ్గర నుంచి దీన్ని మార్కెట్ చేద్దాం, అందులో వచ్చిన లాభాన్ని ఇస్రో కూడా ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ కోర్ కాంపిటెన్సీస్ ఇన్ ఇండస్ట్రీస్, బ్రీఫింగ్ ద ఫినాన్షియల్ వియబిలిటీ, అసలు చేయొచ్చా చేయరాదా ఈ బిజినెస్, ఏ పార్టీకి చేయొచ్చు. కాంప్లిమెంటింగ్ నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ టు యాక్సిలరేట్ కమర్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ ఇండస్ట్రీస్. ఓకే, ప్రైవేట్ ఇండస్ట్రీస్ని కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళడం. సో ఇప్పటిదాకా అంతా చూసామండి. అసలు మరి ఛాలెంజెస్ ఏంటండి, ఇంత బాగుంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, మరి ఛాలెంజెస్ ఏంటి? మరి ఛాలెంజెస్ ఏంటంటే, సో ఈవెన్ తో ద గవర్నమెంట్ హ్యాస్ అండర్టేకెన్ స్టెప్స్ టు బూస్ట్ ద ప్రైవేట్ సెక్టర్. ఇందులో సింపుల్గా చెప్తానండి, ఇదంతా మీరు పాస్ చేసుకొని చదవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇంత చేస్తున్నప్పటికీ ఇస్రోనే మేజర్ అండి, ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసే హెడ్ అవుతుంది. సో ఇండియా స్పేస్ ఇచ్చినప్పటికీ మీరు ఫైనల్ డెస్టినేషన్ ఇస్రోనే అని ఫీల్ అవుతూ ఉంటారు, లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని ఫీల్ అవుతుంటారు. ఇంత గ్లించెస్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇండియా స్పేస్కి పవర్స్ క్లియర్గా డిఫైన్ చేసి వారికే మొత్తం అప్పచెప్తే కొంచెం బాగుంటుంది. ఇదొక ఛాలెంజ్. ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే మన ఎఫ్డిఐ ఇండియాలో 100% ఎఫ్డిఐ పర్మిషన్ ఉన్నా కూడా ఈ 100% ఎఫ్డిఐ ఏదైతే ఉందో గవర్నమెంట్ రూట్ అండి. ఓన్లీ గవర్నమెంట్ పర్మిషన్ ద్వారానే మనం ఎఫ్డిఐని తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే ఎఫ్డిఐ అంటే మీరు ఎకనామీలో చదువుతారంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దయచేసి మీరు దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఫారినర్స్ మీకు డబ్బులు ఇచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి టెక్నాలజీని డెవలప్ చేయాలి, లేకుంటే ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి వాడుకుంటాం ఈ డబ్బుని. సో ఏమవుతుంది, గవర్నమెంట్ ద్వారానే డబ్బులు పర్మిషన్ రావాలి అంటే ఏమవుతుందంటే ఆ కంపెనీస్ డబ్బులు ఇస్తామన్నా కూడా ఆ పర్మిషన్, ఆ ఇన్కమ్ ఆఫ్ మనీ చాలా లేట్ అవుతుందండి. 2 సంవత్సరాలు అవ్వడం, అప్పుడప్పుడు 3 సంవత్సరాలు అవ్వడం పర్మిషన్ ఇవ్వడానికి. ఇంత ల్యాగ్ వల్ల ఇండస్ట్రీ డెవలప్ అవ్వలేకపోయింది. సో దాని ద్వారా ఏమంటున్నామంటే మనం ఈ 100% ఎందుకు గవర్నమెంట్ రూట్ నుంచి పెడుతున్నారు, వేరే సెక్టార్స్ లైక్ టెలికామ్ సెక్టార్స్లో మీరు ఇచ్చినట్టు 49% డైరెక్ట్ రూట్లో పెట్టండి, 51% గవర్నమెంట్ రూట్లో పెట్టండి అంటున్నా.
అని అడుగుతున్నారనమాట. సో తద్వారా ఏమవుతుంది, కనీసం 49 రూపాయలైనా నాకు ఇన్వెస్ట్మెంట్లో వస్తాయి, ఈ 51 రూపాయలు ఏదైతుందో నెమ్మదిగా గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత వచ్చేస్తాయని ఒక నమ్మకంతో ఇన్వెస్టర్స్ వస్తారు, మరియు కంపెనీలు కూడా ధైర్యం చేసి మన ఈ స్పేస్ సెక్టార్లో ఎంటర్ అవుతూ ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడే అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నా అంటే చూడండి, కంపెనీస్ ఎప్పుడు భయపడుతున్నారండి భారతదేశంలో రావాలంటే, ఎందుకంటే మల్టిపుల్ పర్మిషన్స్ తీసుకోవాలి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క పర్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2015లో హగ్హెస్ అనే ఒక కంపెనీ వచ్చింది, హ్యాడ్ అనౌన్స్డ్ $500 million $500 million ఇన్వెస్ట్ చేస్తాను వస్తే శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ రోజు వరకు కూడా దానికి పర్మిషన్ రాలేదండి. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత డిలే, ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయో. సో దానివల్లనే ఇదంతా వస్తుంది. చూడండి ఇంకో ఇంపార్టెంట్ ఏం చెప్పాను, కమ్యూనికేషన్ శాటిలైట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ వైర్లెస్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, మైటీ దగ్గరికి వెళ్ళాలి. సో ఎందుకు మల్టిపుల్ మినిస్ట్రీస్ ఉండాలి, ఒకటే నోడల్ పాయింట్ పెట్టండి, దాన్నే ఇండియా స్పేస్ చేయండి, ఇండియా స్పేస్కి అంత పవర్స్ ఇవ్వండి అని చెప్పేదే మన ఈ ఛాలెంజెస్ అనమాట. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి, ఇన్ అడిషన్ టు ల్యాక్ ఆఫ్ క్లియర్ స్పెసిఫిక్ ప్రిడిక్టబుల్ రెగ్యులేషన్స్. ఇప్పటివరకు ఇండియా తన స్పేస్ సెక్టార్కి రెగ్యులేషన్స్ డిసైడ్ చేయలేదండి, ఇది రెగ్యులేట్ చేస్తాను అది రెగ్యులేట్ చేస్తానని. సో అలా రెగ్యులేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఏమనుకుంటారు, రేపు నేను వస్తా 100 కోట్లు పెడతాను, 100 కోట్లు పెట్టి కంపెనీ పెట్టిన తర్వాత వాళ్ళు కొత్త రూల్స్ చేస్తే నా ఇన్వెస్ట్మెంట్ అంతా బ్లాక్ అయిపోతుంది, నా కంపెనీ నడవదు. సో ఏమడుగుతున్నామంటే, గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్, షుడ్ గివ్ ప్రాపర్ గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రాపర్ గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రాపర్గా మీరు గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వండి, మాకు మేము పని చేస్తాం. గివెన్ ద లాంగ్ జెస్టేషన్ పీరియడ్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ, private players would need access to patent capital which can be achieved from the government or global private entity markets, as only these can afford long term space products. మీరు అర్థం చేసుకోండి, ఒక స్పేస్ టెక్నాలజీ, స్పేస్ వెహికల్ ఏది ఉన్నా కానీ ఒక లాంగ్ పీరియడ్, 4-5 ఏళ్ళు లేదంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ పడే టెక్నాలజీ. దానికి డబ్బు కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది సపోర్ట్ లేకుంటే మనకు కష్టం కదా. సో అదే అడుగుతున్నారనమాట. సో ఎఫ్డిఐ గురించి మాట్లాడడం ఇందులో అదే ఉంది. సో ఇది కూడా అదే ఎఫ్డిఐ పాలసీ చేంజ్ చేద్దామని. సో ఫైనల్లీ ఇస్రో ఈజ్ బోత్ రెగ్యులేటర్ అండ్ ఆపరేటర్. ఇస్రోనే రెగ్యులేట్ చేస్తుంది, ఇస్రోనే ఆపరేట్ చేస్తుంది. ఇది మనం ఇండియా స్పేస్ ద్వారా తగ్గించినప్పటికీ ఇప్పటికీ ఇస్రోదే పై చేయండి. ఈవెన్ దో ఇండియా స్పేస్ ఈజ్ మెంట్ టు ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఇట్ ఫాల్స్ అండర్ ద ambit ఆఫ్ ఇస్రో అండ్ రిజల్టింగ్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కెన్ కాస్ కన్సర్న్ ద ప్రైవేట్ సెక్టర్. ఎందుకంటే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అరే మీరు ఇప్పుడే పుట్టారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మీరు ఎలా ఇలా చేస్తారు. అఫ్ కోర్స్ మనం బైండింగ్ అని కూడా చదివాం, కానీ క్లాష్ ఎప్పుడైనా రావచ్చండి. అది కూడా కొంచెం భయపెడుతుంది అనమాట ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని. సో ఇప్పుడు మనం కంక్లూడ్ చేద్దామండి. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్లో కన్క్లూజన్లో ఏం రాయొచ్చు చూడండి. డిస్పైట్ ఆల్ ఛాలెంజెస్ ద గవర్నమెంట్ రీసెంట్ డెసిషన్స్ ఆర్ స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఈ మధ్య తెచ్చిన ఇండియా స్పేస్ కానివ్వండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కానివ్వండి, ఒక కమర్షియలైజేషన్కి ఒక దారి చూపిస్తున్నాయి. విత్ ఇన్ ద మంత్స్ ఆఫ్ గవర్నమెంట్ ఓపెనింగ్ ఆఫ్ ద స్పేస్ సెక్టర్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇండియా స్పేస్ రిసీవ్డ్ 26 ప్రపోజల్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫారిన్ ఫర్మ్స్. మరియు మీరు గుర్తుపెట్టుకోవాలి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయాయి. దాదాపు ఇప్పటికే 50 వరకు శాటిలైట్స్ లాంచ్ చేయడానికి రెడీగా వాళ్ళు క్యూలో పెట్టారు. ఫస్ట్ శాటిలైట్ ఏంటండి న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్, అమెజానియా 1. ఈ అమెజానియా 1 అనే శాటిలైట్ని దేని ద్వారా, ఫస్ట్ మిషన్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి ఫస్ట్ మిషన్ ఏంటి, అమెజానియా 1 అనే శాటిలైట్ని పిఎస్ఎల్వి ద్వారా మనం లాంచ్ చేసామండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దీస్ ప్రపోజల్ రేంజ్ ఫ్రమ్ అప్రూవల్ టు గ్రౌండ్ స్టేషన్, సెట్టింగ్ అప్ శాటిలైట్ కాన్స్టలేషన్స్, డెవలపింగ్ లాంచింగ్ స్టేషన్స్, లాంచ్ వెహికల్స్, ప్రొవైడింగ్ అప్లికేషన్స్. సో ఇండియా స్పేస్ స్టార్ట్ అయినప్పటి నుంచే, ఎప్పుడండి మొన్న స్టార్ట్ అయినప్పటి నుంచే ఎన్నో వచ్చాయి చూడండి, 26 ప్రపోజల్స్, అది కూడా వేరియస్ సెక్టార్స్లో, గ్రౌండ్ బేస్డ్లో. సో ఇంత పొటెన్షియల్ ఉంది మన దగ్గర, ఎంత ఛాలెంజెస్ ఉన్నా పొటెన్షియల్ ఉంది, మనం కూడా దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ రోల్ తీసుకుంటుంది. మోర్ ఓవర్ ఫర్మ్స్ సచ్ యాజ్ US based Amazon Web Services, UK's OneWeb backed by Bharati Group, Tata's Nelco and L&T showed interest in this sector. In December 2020, Department of Space signed an agreement with A.Nikhil Cosmos Private Limited, a Chennai-based small rocket company, to access facilities and provide technical expertise for A.Nikhil launch vehicle rocket development program. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఏంటంటే గవర్నమెంట్ మీరు ఇలా
ఎప్పుడు క్రిటిసైజ్ చేయకండి, మన గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్గా ఉండి ఇలా అగ్నికుల్ అనే ఒక కంపెనీకి, చెన్నై బేస్డ్ కంపెనీకి శాటిలైట్ లాంచ్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏమొస్తుందండి ఇందులో? మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏమొస్తుంది? సింపుల్ అండి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కమ్స్ అండర్ విచ్ డిపార్ట్మెంట్? ఓకే, డిపార్ట్మెంట్. లేదంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దేని డిపార్ట్మెంట్ అంటే ఇది ఆన్సర్ చెప్పుకొని క్వశ్చన్కి వెళ్దాం. ఇంకోటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దేని కింద ఉంటుందండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద, ప్రైమ్ మినిస్టర్ గారి కింద ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గారి కింద ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మీకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆపరేషన్స్ గురించి అడగచ్చు. ఓకే, సింపుల్గా ఎలా ఇస్తారంటే ఆప్షన్ అండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గివ్స్ ఆథరైజేషన్. ఇంకోటి ఏంటండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రొవైడ్స్ కమర్షియలైజేషన్ అండ్ సపోర్ట్. ఓకే, సపోర్ట్ ఇస్తుంది, కమర్షియలైజేషన్ ఇస్తుంది. దేనికండి? పిఎస్ఎల్వి మరియు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కోసం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి? ఈ రెండిట్లో ఇది ఒక్కటే కరెక్ట్ అండి. ఎందుకంటే ఆథరైజేషన్ ఎవరు ఇస్తారండి? ఆథరైజేషన్ ఇచ్చే బాడీ న్యూ ఐఎన్ స్పేస్ అండి. ఐఎన్ స్పేస్, స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ కౌన్సిల్ వాళ్ళే ఇస్తారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది, ఇది ఒక్క ఆప్షనే కరెక్ట్ అవుతుంది. లేదా యాంథ్రిక్స్ ప్రైవేట్ ఆర్గనైజేషనా, గవర్నమెంట్ ఓన్ పిఎస్యునా అని అడుగుతారు. యాంథ్రిక్స్కి మనము మినీరత్న స్టేటస్ ఇచ్చామా లేదా అని అడగచ్చు. సో ఇది వస్తుంది రాదు అని ఉండదండి. ఇవి మాత్రం స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. ఇలా స్టాండర్డ్ క్వశ్చన్ వస్తుంది. లేదంటే ఇండియా స్పేస్ కంటిన్యూస్లీ మానిటర్స్ పోస్ట్ ఆథరైజేషన్. ఇలా ఒక పాయింట్ ఇచ్చారు అనుకోండి, కరెక్టా రాంగా చెప్పండి మీరు? కరెక్టే కదండి. మనం 4 సార్లు చూసాం ఏంటి, దాట్ ఈవెన్ ఆఫ్టర్ ఆథరైజేషన్ ఈ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనే వాళ్ళు ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మీరు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని. సో లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఒక్క మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఏమడుగున్నాడు? ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టార్ కమర్షియలైజేషన్లో ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ప్రైవేట్ సెక్టార్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఇండియా. లిమిటేషన్స్ ఏమని అడుగుతున్నారు ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ కమర్షియలైజేషన్. ఓకే, మీరు కేవలం లిమిటేషన్స్ గురించి రాయకూడదని ఎప్పుడు కూడా ఇందులో. ఓకే, ఫస్ట్ పార్ట్లో చూడాలి మీరు, కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టార్ అని ఇన్ ద బ్యాక్ డ్రాప్ అన్నాడు. సో ఫస్ట్ మీ ఆన్సర్ దేని నుంచి స్టార్ట్ చేయాలండి? కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ గురించి. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ పెద్దగా రాయకూడదు. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే ఏంటంటే మన స్పేస్లో ఉన్న అసెట్స్ని మరియు మన శాటిలైట్స్ని కానివ్వండి, మన వెహికల్స్ని కానివ్వండి కమర్షియలైజ్ చేస్తూ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడమే కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అని రాయాలి. సింపుల్గా కమర్షియల్ ఆపరేషన్స్ని ఇలా సర్కిల్ పెట్టి కమర్షియల్ ఆపరేషన్ CO అని సింపుల్గా రాసా, ఇలా డైరెక్ట్ పెట్టండి. శాటిలైట్ సర్వీసెస్, ఇంకోటి ఏంటండి గ్రౌండ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ లాంచ్ వెహికల్స్, ఓకే, లాంచ్ ప్యాడ్, ఓకే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, టెక్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఏంటండి యూటిలైజేషన్ ఆఫ్ ప్రిమైసెస్ అంటే లేదా ల్యాబొరేటరీస్ అండి, లేదా ల్యాబ్స్. సో ఇవన్నీ కూడా కమర్షియలైజేషన్ అని చెప్పేసి ఇలా ఒక సింపుల్ డయాగ్రామ్ వేసేసేయండి. సో మీకు ఫస్ట్ పార్ట్ జస్టిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏం అడిగాడండి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏం అడుగుతున్నాడండి? లిమిటేషన్స్ ఏమున్నాయి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఎందుకంటే రెగ్యులేషన్స్ లేవు. సింపుల్గా రాద్దాం, ఒక 4-5 పాయింట్లే రాయాలండి, ఎక్కువ రాయకండి. నేను ఇక్కడ ఇది రబ్ చేస్తున్నాను, లిమిటేషన్స్ రాస్తాను. సో లిమిటేషన్స్ ఎలా రాస్తారు? లిమిటేషన్స్ సింపుల్గా 5 పాయింట్స్ చెప్పండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. ఏంటి? FDI పాలసీ ఒకటి, FDI పాలసీ 100% గవర్నమెంట్ రూట్.
ఓకే, అదొక లిమిటేషన్. నెక్స్ట్ లిమిటేషన్ ఏంటి అండి, రెగ్యులేటర్ లేడు, నో రెగ్యులేషన్స్ డిక్లేర్డ్, నో రెగ్యులేషన్స్ డిక్లేర్డ్. నెక్స్ట్ ఏంటండి, హై ఇన్పుట్ కాస్ట్, హై ఇన్వెస్ట్మెంట్ నీడెడ్. ఓకే, అంత కాంగ్లోమెటరీస్ లేవు కదండి, హై ఇన్వెస్ట్మెంట్ కావాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ ఏం రాస్తారు, మల్టిపుల్ పర్మిషన్స్ నీడెడ్. ఓకే, నెక్స్ట్ ఏం రాస్తారు, ఇస్రోస్ హై హ్యాండ్. సో ఇవి మన లిమిటేషన్స్. సో ఈ లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికే ఆన్సర్ ఎండ్ చేయకూడదండి, మీరు కన్క్లూషన్లో రాయాలి. ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రాట్ ఇనిషియేటివ్స్ లైక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి ఇనిషియేటివ్స్ తెచ్చిందండి, ఇండియా స్పేస్ అనే ఒక బాడీని తెచ్చింది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేసి కమర్షియలైజేషన్ చేయడం మొదలుపెట్టింది. దాంతోపాటు ఇంకేం చేసిందంటే యాంత్రిక్స్ అనే ఆల్రెడీ ఒక బాడీని పెట్టింది, ఇండియా స్పేస్ని సింగిల్ పాయింట్ పెట్టింది, దాని ఆర్డర్స్ అన్ని బైండింగ్ చేయడం మొదలుపెట్టింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పేస్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, కమర్షియలైజ్ చేయాలి, ఇండియాని దాంట్లో లీడర్ చేయాలని కమిట్మెంట్గా ఉంది అని చెప్పేసి మీరు మీ కన్క్లూజన్లో రాయాలండి. సో ఈ విధంగా రాస్తే ఖచ్చితంగా మీరు 250 వర్డ్స్ లోపు లిమిట్లో రాసేయగలరు. మరియు మీకు ఇది కనుక 15 మార్కులకు వస్తే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ ఫర్ షూర్గా వస్తాయండి, ఇలా డయాగ్రామెటికల్గా రాస్తే కనుక. దయచేసి ఫ్రెండ్స్, మీరు ఇన్నోవేటివ్గా ఉండాలి మీ పేపర్లో, సింపుల్గా రాతలు రాసి వస్తే కాదు, ఇలా డయాగ్రామెటికల్గా రిప్రజెంటేషన్ చేయండి, అప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. డీసాలినేషన్ ఆఫ్ వాటర్ అనే ఒక టాపిక్ని చూసుకోబోతున్నాం. ఎందుకని ఈ టాపిక్, ఎందుకంటే మనకి సిలబస్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ and defluorination and other techniques అనే పదాన్ని మనం వింటూ ఉంటాం. అలాంటప్పుడు మనం వాటర్ గురించి, వాటర్ని యూజ్ చేసే విధానాలు, వాటర్ని ప్యూరిఫై చేసే విధానాలు, మరియు ఆ వాటర్ని ప్యూరిఫై చేసే విధానాల్లో ఒక ఎక్స్ట్రీమ్ లేదా మోడర్న్ టెక్నిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ డీఫ్లోరినేషన్ ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ స్టెప్గా మనం నీళ్లు లేని కాలంలో భూమి కింద గ్రౌండ్ వాటర్ ఇవన్నీ తగ్గిపోతున్న సమయంలో ఎక్కడైతే నీటి జాడలు దొరుకుతలేవో, ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ సిటీస్లో మీరు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా చూసుంటారు. ఏది, నీతి ఆయోగ్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2020 కల్లా సగం సిటీస్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ప్రకారం 2020-25 కల్లా భారతదేశంలో ఉన్న మెగా సిటీస్లో సగానికంటే ఎక్కువ శాతం నీటి నిల్వలు పడిపోతాయి అనేసి ఇచ్చారనమాట. సో ఇంత ఇచ్చినప్పుడు ఏవైతే మోడర్న్ సిటీస్, భారతదేశానికి చెందిన సీ కోస్ట్కి చెందిన మోడర్న్ సిటీస్, మేజర్ సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు చెన్నై తీసుకోండి, తిరువనంతపురం తీసుకోండి, లేదంటే మీరు బాంబే తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, ఏవైతే సీ కోస్ట్ దగ్గర ఉన్నాయో వారి సిటీస్ని డెవలప్ చేయడానికి, అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి వాటికి నీటి అవసరం అనేది చాలా అవసరం. సో దానికోసమే ఓషన్ వాటర్ని యూజ్ చేసి, సముద్రపు నీటిని వాడుకుంటూ దానిని డీసాలినేట్ చేసి మంచినీరుగా ఉపయోగించడానికి మనం ఈ డీసాలినేషన్ టెక్నిక్ వాడుతూ ఉంటాం. సో డీసాలినేషన్ ప్రాసెస్ ఇక్కడే మీరు చూసేయచ్చు ఫ్రెండ్స్. సముద్రం నుంచి నీటిని తీసుకోవడం, దాన్ని ప్రీ ట్రీట్మెంట్ చేయడం, చెత్త కానీ మైక్రో పార్టికల్స్, చెత్త ఏదైతే సెడిమెంట్ ఉంటుందో ఈజీగా తీయవచ్చు జాలితోనే, లైక్ ప్లాస్టిక్ ఇవంతా. ఆ తర్వాత ఇంకేం తీయొచ్చండి, మ్యాగ్నెట్తోని ఏమైనా మెటల్స్ ఉంటే తీసేయచ్చు. దాన్ని మొత్తం కూడా రివర్స్ ఓస్మాసిస్ ఆర్ఓ, మన ఇంట్లో కూడా వాడేది ఇదే అండి ఆర్ఓ. దీంట్లో ఏమండి, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే దీంట్లో నుంచి ఏది పాస్ అవ్వాలో అదే పాస్ అవుతుంది, మిగతా అంతా ఇక్కడే మిగిలిపోతుంది. అంటే
ఇందులో మనం ప్రెషర్తో నొక్కడం ద్వారా వాటర్ని, ఏది ఓషన్ వాటర్ని, సాల్ట్ అంతా ఇటువైపే మిగిలిపోతుంది, ఫ్రెష్ వాటర్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది. అదే సెమీ పర్మేబుల్ మెంబ్రేన్. సో ఇట్లా పోస్ట్ ట్రీట్మెంట్ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ నుంచి ఈ హార్డ్ వాటర్ అంతా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది, ఫ్రెష్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇలా స్టోర్గా అయిపోతుంది అనమాట. సో ఇలా ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి దీని గురించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎన్వైరన్మెంట్ మీద పడే అటువంటి ఇంపాక్ట్స్ ఎంతో చూద్దాం. సో డీసాలినేషన్ is the process of removing salts from the water to produce water that meets quality salinity requirements for human uses. Seawater desalination can extend water supplies beyond what is available from hydrological cycle, providing unlimited climate independent and steady supply of high quality of water. అంటే క్లైమేట్కి సంబంధం లేకుండా, మన హైడ్రలాజికల్ సైకిల్కి సంబంధం లేకుండా. హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఏంటండి మీకు తెలుసు కదా, సింపుల్ అండి. ఇక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ నుంచి ఎవాపరేట్ అయ్యాయి, ఓకే, ఎవాపరేషన్ క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి, ఈ క్లౌడ్స్ని విండ్ తీసుకెళ్తుంది, ఇలా మౌంటైన్ దగ్గరికి వెళ్ళి ఈ మౌంటైన్ పైన వర్షం పడుతుంది, ఈ వర్షం అంతా నీరు ఇలా కిందికి పారి మరియు చెరువుల్లోకి, ఈ చెరువుల నుంచి ట్యాంకుల్లోకి, ఇలా ఇతర ప్రదేశాలకు వెళ్ళేదే మన వాటర్ సైకిల్. సో ఈ వాటర్ సైకిల్ కంటే కూడా బయట ఉన్నటువంటి ఓషన్, అంటే ఫైనల్గా వచ్చి కలిసేది ఓషన్లోనే, ఇదంతా సైకిల్ కంటే కూడా డైరెక్ట్ ఓషన్ నుంచి వాటర్ తీసుకొని యూజ్ చేయొచ్చు. అన్లిమిటెడ్ రిసోర్స్ ఓషన్ వాటర్ అనేది, ఎప్పుడు తరగని నీళ్ళు అవి. కాబట్టి ఇలా మనం డీసాలినేషన్ ద్వారా మనకి ఫ్యూచర్ నీడ్స్ని నింపుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెక్నాలజీ ఫర్ ద ప్రాసెస్ ఈజ్ రివర్స్ ఆస్మాసిస్. రివర్స్ ఆస్మాసిస్లో ఫ్రెండ్స్ సింపుల్ అండి. ఇక్కడ చూసినట్టయితే సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ ఇక్కడ ఉంటుంది, ఓకే, అది ఒక మెంబ్రేన్ అండి. షీట్స్ ఆఫ్ పేపర్ అనుకోవచ్చు, ఫిల్టర్స్ అనుకోవచ్చు, లేదంటే ఒక ఫ్లెష్ అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం సాల్ట్ వాటర్ నింపా, ఇక్కడ నేను ప్రెషర్ పెట్టి నొక్కితే ఏమవుతుంది, ఇందులో సాల్ట్ మొత్తం ఇక్కడే ఆగిపోతుంది, ఇందులో ఉన్న ఫ్రెష్ వాటర్ మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. మొత్తం ఆపలేదంటే కొద్దిగా సాల్ట్ వస్తుంది, కానీ మరీ ఓషన్ వాటర్లో ఉన్నటువంటి డేంజరస్ సాల్ట్స్ అయితే రావు, కొద్దిగా వస్తాయి, అది కూడా గుడ్ ఫర్ హెల్త్. కానీ రివర్స్ ఆస్మోసిస్ ద్వారా వచ్చిన వాటర్ అన్నిటి పరంగా మంచిది కాదండి. ఎందుకంటే దానిలో మినరల్స్ ఉండవు, సాల్ట్స్ ఉండవు. వాటర్లో ఖచ్చితంగా మినరల్స్ ఉండాలి, సాల్ట్స్ ఉండాలి. అందుకే మనం టీడీఎస్ గురించి మాట్లాడుతూ ఉంటాం, టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్. నీళ్ళల్లో మొత్తం డిజాల్వ్ సాలిడ్స్ లేదా సాల్వెంట్స్ అనుకోవచ్చు, సాలిడ్స్ అందాం సింపుల్గా, సాలిడ్స్ ఇవన్నీ ఉండాలి, కొంత పర్సెంటేజ్ అయినా ఉండాలి. లేకుంటే మనకి ఫ్లోరైడ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మీకు ఫ్లోరైడ్ గురించి క్లాస్ చెప్పేటప్పుడు ఫ్లోరైడ్ అనేది WH సాల్ట్ అని చెప్పా. అంటే తక్కువగా తీసుకుంటే, తక్కువ మొత్తంలో ఏదైతే అవైలబుల్ మొత్తంలో తీసుకుంటే మంచిదేనండి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అప్పుడు ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. మన పళ్ళు మొత్తం కూడా ఏదైతే టీత్ ఏదైతే ఉందో డీకే అవ్వడం, మన బోన్స్ అన్నీ కూడా ఫ్రజైల్ అయ్యి విరిగిపోవడం, ఇలాంటి వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. సో అదంతా పక్కకు పెడితే ఈ రివర్స్ ఆస్మాసిస్ మేజర్ యూజ్ చేస్తాం. మీకు రివర్స్ ఆస్మాసిస్ గురించి ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశా, దాని గురించి ఇదంతా కూడా వర్డ్స్ మీరు ఒకసారి చదవాలి పాస్ చేసుకొని, ఓకే. నెక్స్ట్ టెక్నాలజీ, ఇదే డీసాలినేషన్కి రెండో టైప్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని LTTD అనే టెక్నాలజీ అంటాం. ఇది LTTD అంటే ద టెక్నాలజికల్ ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ కాల్డ్ లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్. ఏమంటామండి, లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్. సింపుల్ అండి, ఏం లేదు. మీరు వాటర్ని ఓషన్ సర్ఫేస్ నుంచి తీసుకుంటే, ఇప్పుడు ఇది సముద్రం అనుకోండి, ఇది మన సముద్రం అనుకుందాం. సముద్రం పై భాగంలో ఏదైతే నీళ్ళు ఉంటాయో అవి ఎక్కువ వేడిగా ఉంటాయి. సముద్రం కింది భాగాల్లో ఏదైతే నీళ్ళు ఉంటాయో అవి చాలా తక్కువ టెంపరేచర్ అండి, 4 degrees Celsius to 8 degrees Celsius, చాలా తక్కువ టెంపరేచర్. సో ఏమవుతుందంటే ఈ సర్ఫేస్లో ఉన్న వేడి నీళ్ళని యూజ్ చేసి వాటిని ప్రెషర్ చేస్తాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రెషర్, ఓకే, ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. P is directly proportional to temperature. అప్పుడు మీరు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ఈ వాటర్ అనేది ఏదైతే ఉందో వేపర్స్లా ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా నేను ఈ వామ్ వాటర్ని తీసుకెళ్ళి ప్రెషరైజ్ చేస్తా. అప్పుడు ప్రెషరైజ్ చేస్తే ఏమైందండి, ఇదంతా వేపర్స్లా ఫామ్ అయిపోయింది. ఈ వేపర్స్ అన్నిటినీ నేను ఒక వ్యాక్యూమ్ పంప్ పెట్టి ఇలా ఇక్కడికి పంప్ చేస్తున్నా. సో ఈ వేపర్స్ అన్నిటిని చల్లార్చాలి కదండి. చల్లార్చేందుకు
డీప్ ఓషన్లో ఉన్నటువంటి చల్లటి నీళ్ళు నేను మళ్ళీ పంపు చేసి ఈ పైప్స్ ద్వారా ఆ చల్లటి నీళ్ళు పంపిస్తాను. అప్పుడు ఈ గ్యాస్ ఏదైతే ఈ పైప్కి అంటుకొని ఉంటుందో అది చల్లారిపోయి ఇలా కింద వాటర్లా సెటిల్ అయిపోతుంది. సో సాల్ట్స్ కొన్నే వస్తాయని, దాదాపు ప్రతి సాల్ట్ ఇక్కడనే సెటిల్ అయిపోతుంది. కానీ ఫ్రెష్ వాటర్ అంతా కూడా నేను ఇక్కడ కలెక్ట్ చేసుకొని ఇలా మళ్ళీ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాను. దీన్నే మనం ఏమంటామంటే లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్. మనం థర్మల్ టెంపరేచర్ ద్వారా ప్రెషర్ని ఇస్తూ దాని టెంపరేచర్ రైజ్ చేసి దాని నీళ్ళని మొత్తం చల్లార్చి మళ్ళీ తీసుకోదాన్నే లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ ప్లాంట్. ఓకే, 2 టెక్నాలజీస్ అండి డీసాలినేషన్లో, గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో ఓకే ప్రపంచంలోనే మొట్టమొదటి డీసాలినేషన్ ప్లాంట్ ఏదైతుందో అది భారతదేశంలోనే. చూడండి, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై హ్యాస్ డెవలప్డ్ ఫస్ట్ లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ ప్లాంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి లో టెంపరేచర్ డీసాలినేషన్ ప్లాంట్ ఎక్కడుందంటే ఎవరు ఏం చెప్తారు? భారతదేశంలో ఉంది. అది ఎవరు డెవలప్ చేశారంటే ఏం చెప్పాలి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలండి. మీ ఆన్సర్లో కనుక ఇది రాస్తే చాలా మంచి పాయింట్స్ ఫెచ్ అవుతాయి. ఎస్పెషల్లీ డీసాలినేషన్ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఫర్ టీఎస్పిఎస్సి. ఎందుకంటే ఇది టీఎస్పిఎస్సి సిలబస్లోనే ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేశారు కనుక ఏపీపీఎస్సి వాళ్ళకి అంతగా రాకపోవచ్చు. కానీ జాగ్రఫీ పరంగా, ఎన్వైరన్మెంట్ పరంగా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్, which could address the drinking water problems in India's oceans, island territories and even offshore urban centers along the coastline. మన ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ చేయొచ్చు. అండమాన్ నికోబార్ అటువంటివి, లక్షద్వీప్ అటువంటివి వారికి కూడా హెల్ప్ చేయొచ్చు. అయితే ఈ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామంటే కరావట్టి. ఇది ఎక్కడుందండి? కరావట్టి ఎక్కడుంది? కరావట్టి ఈజ్ ఇన్ లక్షద్వీప్. లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉందన్నమాట. సో నెక్స్ట్, కోల్డ్ వాటర్ ప్లంబ్డ్ ఫ్రమ్ ద ఓషన్ డెప్త్స్ is passed over the tubes and the vapor condenses into the fresh water resulting in salt diverted away. చెప్పాను కదండి, మొత్తం ఎల్టీటీడీ టెక్నాలజీ గురించి ఇదంతా ఉందన్నమాట. సో అడ్వాంటేజెస్ ఏంటి డీసాలినేషన్ చేయడం ద్వారా? అడ్వాంటేజెస్ ఏంటి అండి? సింపుల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఇచ్చింది ఎలా ఉన్నా కూడా మామూలుగా మాట్లాడితే మీకు వాటర్ అవైలబిలిటీ సీజన్కి సంబంధం లేకుండా, వర్షాకాలం వచ్చినా కరువు వచ్చినా ఏ దానికి సంబంధం లేకుండా వాటర్ ఎల్లప్పుడూ ఉంటుంది, అంతే కదా. సో ఇంకోటి ఏంటి, ఈ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీకు అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవచ్చు, తాగడానికి యూజ్ చేసుకోవచ్చు, డైలీ యూజెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనే సింపుల్ పాయింట్. సో అదే ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ డ్రింకింగ్ వాటర్ వేర్ నో నేచురల్ సప్లై ఆఫ్ పోర్టబుల్ వాటర్ ఈస్. ఎస్పెషల్లీ అండి ఈ డీసాలినేషన్ అనేది ఎక్కువగా వాడేది మన అరబ్ కంట్రీస్. ఎందుకంటే వారికి ఎటువంటి నీటి సరఫరా అనేది లేదండి. ఆ దేశాల నుంచి ఎటువంటి మేజర్ రివర్ పాస్ కాదు. చిన్న చిన్న వాటర్ ఒయాసిస్లు ఉంటాయి, కానీ వారు కూడా ఇప్పుడిప్పుడే అగ్రికల్చర్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అవుతున్నారు కాబట్టి వారు ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారా ఎడారిలో ఎన్నో పంటలు కూడా పండిస్తున్నారు. ఈ వాటర్ని అక్కడికి సప్లై చేయడం ద్వారా పెద్ద పెద్ద పైప్ లైన్స్తో కిలోమీటర్ల పొడుగున కట్టుతున్నారు. సో అలానే ఎక్కడైతే నీటి జాడ లేదో, నీళ్లు దొరకవో వారికి కూడా వాటర్ సప్లై చేయవచ్చు. ఇట్ ఈస్ జనరలీ మీట్స్ ఆర్ ఎక్సీడ్స్ ద స్టాండర్డ్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ కెన్ ఆల్సో రిడ్యూస్ ప్రెషర్ ఆన్ ఫ్రెష్ వాటర్ సప్లైస్. నదులని కాపాడుకోవచ్చండి. మన నదులని పొల్యూషన్ బారి నుంచి కాపాడుకోవచ్చు. ఓకే, గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ కాకుండా కాపాడుకోవచ్చు. మీరు ఈ స్టోరీ వినే ఉండాలండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ స్టోరీని. ఇది స్టోరీ కాదండి, వాస్తవం. నేను చెప్తాను వినండి. ఏదైతే ఇండోనేషియా ఏదైతే ఉందో అండి అది ఐలాండ్. ఓకే, ఇండోనేషియానే కాదు, మెక్సికో కూడా ఇదే పరిస్థితి. ఈ ఐలాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఇండోనేషియా అండి. సో ఇదంతా గ్రౌండ్ వాటర్. ఇప్పుడు నేను గ్రీన్లో వేసిందంతా గ్రౌండ్ వాటర్ అండి. సో వీళ్ళు ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, మొత్తం జనాభా ఇక్కిరిసిపోయి ఐలాండ్స్ పైన ఉంటున్నాయి, జావా కానీ సుమత్రా కానివ్వండి. అయితే ఈ ఐలాండ్ ఫ్లోట్ అవ్వడానికి, ఇది సముద్ర మట్టం కదండి, ఈ సముద్ర మట్టం మీద ఫ్లోట్ అవ్వడానికి ఈ వాటర్ అనేది, గ్రౌండ్ వాటర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే అది ప్రెషర్ ద్వారా మీ ఐలాండ్ని కాపాడుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారండి, ఇప్పుడు బిల్డింగ్స్ పెట్టేసి దానిపైన ప్రెషర్ ఎక్కువ పెంచారు, దాంతోపాటు బోర్లు వేశారు. బోర్లు వేసి అవ్వుకుంటారా,
లీటర్ల వాటర్ మొత్తం తీసుకున్నారు. అప్పుడేమవుతుందండి, ఇది కాస్త 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 ఇలా కిందికి వచ్చేసి సముద్ర మట్టానికి కిందికి వెళ్ళిపోయే అవకాశం ఏర్పడింది. అందుకేనండి ఇండోనేషియా వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ సిటీని జకార్టా నుంచి కాలిమంటన్ అనే ఐలాండ్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు? దీనివల్లే నీటి నిల్వలు వాళ్ళు డీసాలినేషన్ కనుక యూజ్ చేసి ఉంటే గ్రౌండ్ వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే హ్యాపీగా ఇంకో 100 నుంచి 200 సంవత్సరాలు బతుకునేవారు. కానీ అలా కాకుండా గ్రౌండ్ వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, నీటి మట్టానికి కిందికి వెళ్ళిపోయి మునిగిపోయే కష్టాలు ఈరోజు మనం జకార్టా ఇండోనేషియా యొక్క క్యాపిటల్ సిటీలో చూడొచ్చు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఎస్సేలో రాస్తే కనుక మంచి మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇది చాలా కాస్ట్లీ అండి. ఎందుకంటే చెన్నైలో పెట్టినటువంటి ఒక ప్లాంట్ 900 కోట్లు ఖర్చు పెట్టాం. అది రోజుకి 100 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్తుంది. ఓకే, 3 రూపాయల ఖర్చు వస్తుందండి ప్రతి లీటర్కి. దీనికి కరెంటు బిల్ కూడా భారీగా పడుతుంది, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బాగా పడుతుంది కాబట్టి 900 కోట్లు ఒక్కటేసారి పెట్టాలి ఇన్వెస్ట్మెంట్. కొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలంటే అది 2000 కోట్లు 3000 కోట్లకు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ హై ఇన్ దిస్ డీసాలినేషన్ ప్లాంట్స్. మరియు ఈ డీసాలినేషన్ చేసినటువంటి వాటర్లో మినరల్స్ చాలా తక్కువ ఉండడం వల్ల అది మన బోన్స్కి మంచిది కాదు, మనం తాగడానికి మంచిది కాదు. సో మళ్ళీ అడిషనల్ మినరల్స్ యాడ్ చేయాలి. ఓకే, అయితే ఈ డీసాలినేషన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మీరు గమనించే ఉంటారు ఇప్పటివరకు ఏంటండి, మీరు ఓషన్ వాటర్ని పంపిస్తున్నారు. ఓషన్ వాటర్, ఓకే, ఈ ఓషన్ వాటర్ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా పంపిస్తున్నారు. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా పంపించారు. ఏమైందండి, ఇక్కడ మొత్తం హై సాల్ట్ సొల్యూషన్, హై సాల్ట్ సొల్యూషన్ ఆర్ బ్రైన్స్, లేదా బ్రైన్ అంటాం. ఈ బ్రైన్ సొల్యూషన్ ఏదైతుందో ఫామ్ అయిపోయింది. ఇది అంత మంచిది కాదండి. డైరెక్ట్ చేపలకి ఇస్తే ఆ వేరియేషన్ ఇన్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ద్వారా అవి చనిపోవచ్చు. ఓషన్స్ ఎక్కువగా డెన్సర్ అయిపోవచ్చు. అది మంచిది కాదండి అన్నిటికీ. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అండి. అయితే ఎక్కడైతే నెగిటివ్ ఉంటాయో అక్కడ పాజిటివ్స్ కూడా ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. అది పాజిటివ్స్ నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తా. ఈ బ్రైన్ వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటో. ఎనర్జీ కాస్ట్ అకౌంట్స్ ఫర్ ద 1/3 to 1/2 ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ డీసాలినేషన్. ఏమంటున్నాడు, ఎలక్ట్రిసిటీ కాస్ట్ సగం నుంచి 1/3 వరకు ఖర్చు అవుతుంది. ఆ విధంగానే బికాస్ ఎనర్జీ ఈజ్ సచ్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద టోటల్ కాస్ట్, దిస్ కాస్ట్ ఆల్సో గ్రేట్లీ ఎఫెక్ట్స్ ద చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే ఎనర్జీ ప్రైజెస్ దీనికే మొత్తం యూజ్ చేస్తే బయట ఉన్న ఇండస్ట్రీస్ కూడా కావాలి కదండి, అప్పుడు ఎనర్జీ కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి. మరి దీంట్లో ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కదా. ఆపర్చునిటీస్ ఏంటంటే ఇది ఏదైతే బ్రైన్ వాటర్ ఉంటుందో, మనము డీసాలినేషన్ ప్లాంట్ నుంచి బాగా హెవీగా సాల్ట్స్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయో, వాటర్ ఉంటాయో, దాంట్లో ఈ స్ప్రినులా ఏంటండి, ఇది స్ప్రినులా అనే ఈ చెట్లు లేదా ఆల్గే పెరుగుతుందండి. ఈ ఆల్గే అనేది చాలా చాలా హెల్తీ. డాక్టర్స్ ఎనర్జీ సప్లిమెంట్ లేదా న్యూట్రిషన్ సప్లిమెంట్ కొరకు యూజ్ చేయమంటారు. జపాన్ వాళ్ళు, సౌత్ కొరియా వాళ్ళు పండించుకొని మరి తింటారండి. అంత న్యూట్రిషియస్ ఆల్గే అండి ఇది. అది కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో స్ప్రినులా సప్లిమెంట్స్ కోసం యూజ్ చేయవచ్చు, అక్వాకల్చర్ కోసం యూజ్ చేయొచ్చు. అక్వాకల్చర్లో ఈ బ్రైన్ వాటర్ అంటే మొత్తానికి ఒక్కసారి అంత సాల్ట్ యూజ్ చేయమండి, కొంచెం మంచినీళ్ళు కూడా కలుపుతాము. కానీ ఈ బ్రైన్ని కమర్షియలైజ్ చేస్తే మీ అక్వాకల్చర్లో ప్రొడక్షన్ ఏదైతే ఫిషెస్ ప్రొడ్యూస్ చేస్తామో 300% ఎక్కువగా బయోమాస్ ఇస్తాయి. మరియు ఏదైతే ఈ బ్రైన్ వాటర్ ఉంటాయో అది వేస్ట్గా ఉండదండి. దానిలో ఎంతగానో పనికొచ్చే మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం కానివ్వండి ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి, లేదంటే మన ఫార్మ్స్లో యూజ్ చేసేటువంటి పొటాషియం ఫాస్ఫరస్ యూజ్ చేసేటువంటి బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే యురేనియం రిజర్వ్స్ కానివ్వండి, స్ట్రాంటియం రిజర్వ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దొరికే అవకాశం ఉంటుందన్నమాట మనం యూజ్ చేసే డీసాలినేషన్ ప్లాంట్ నుంచి వచ్చిన బ్రైన్ వాటర్లో. సో ఇన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి, కేవలం డిసడ్వాంటేజెస్ కాకుండా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్తున్నాం. ఏవైతే సాల్ట్ టాలరెన్స్ ప్లాంట్స్ ఉంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, మన సుందర్బన్స్లో ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాంగ్రూవ్స్, అటువంటి ప్లాంట్స్ కూడా మనం పెంచి వాటి బయోమాస్ని ఇంక్రీజ్ చేయవచ్చు.
ఇది మన చెన్నై యొక్క సిచ్యువేషన్ అండి. చెన్నైని మనం 2015-16లో కరువు ఫ్లడ్స్ రెండు ఒకటేసారి వచ్చేటప్పుడు చూసాం. చెన్నైలో నీటి సంక్షోభం ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాం 2 సంవత్సరాలకు ఒకసారి. దాన్ని తగ్గించేందుకు పెట్టినటువంటి చెన్నైకి చెందినటువంటి డీసాలినేషన్ ప్లాంట్ ఇక్కడ చూడండి. భారతదేశంలో డీసాలినేషన్ ప్లాంట్ వర్కింగ్లో ప్రస్తుతానికి చెన్నై దగ్గరే ఉంది. కానీ ప్రజెంట్లీ ముంబై వాళ్ళు ఎస్టాబ్లిష్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. గుజరాత్లో ప్రాజెక్ట్స్ రెడీగా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఒక డీసాలినేషన్ ప్లాంట్ పెట్టుకోవడం అవసరమని అన్నిటి కూడా ప్రపోజల్స్ అండ్ ప్లాన్స్ ఉన్నాయి. దాని గురించే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. చెన్నైలో 2010-13లో పెట్టాం. గుజరాత్ వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయి. మేజర్లీ యూఎస్ఏ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు మరియు మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఎక్కువగా ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటారు. సో డీసాలినేషన్ ప్లాంట్ గురించి ఫైనల్గా అండి, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మీ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఇలా కనిపిస్తుంది. చాలా లేయర్స్ ఉంటాయండి. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్తో తయారు చేస్తాం. కొన్ని యాక్టివేటెడ్ కార్బన్ పెడతాం బ్యాక్టీరియాని చంపడానికి. ఇలా మీకు ఇక్కడ నుంచి సేఫ్ వాటర్ వస్తాయి, కొంచెం డీసాలినేటెడ్ వాటర్, ఇక్కడ నుంచి సాల్ట్ కాన్సన్ట్రేటెడ్ వాటర్. దిస్ ఈజ్ హౌ ద లేఅవుట్ లుక్స్ లైక్. ఇలా లోపలికి తీసుకుంటాం వాటర్, చల్లటి వాటర్, ఇలా బయటకు వదిలేస్తున్నాం సాల్ట్ వాటర్. టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ గురించి మాట్లాడబోతున్నాం. బేసికల్లీ మీకు దీని గురించి ఎలాబరేట్ నాలెడ్జ్ అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా 2 టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఈజ్ రెగ్యులర్ టైప్ ఆఫ్ గ్యాలక్సీ అండ్ అనదర్ ఈజ్ ఇర్రెగ్యులర్ గ్యాలక్సీ. ఓకే, సో ఈ ఇర్రెగ్యులర్లో ఏముంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ గ్యాలక్సీ అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గ్యాలక్సీ? సో గ్యాలక్సీ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. కొన్ని కోట్ల లక్షల స్టార్స్ యొక్క సమ్మేళనమే, ఒక సమూహమే ఈ గ్యాలక్సీ అని అర్థం. సో టుగెదర్ విత్ ద గ్యాస్ అండ్ డస్ట్ held together by gravitational attraction, they are the major building blocks of the universe. ఓకే, ఒక విశ్వం యొక్క మేజర్ బిల్డింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయంటే అవి గ్యాలక్సీ. ఓకే, ఈ విశ్వంలో ఎన్నో గ్యాలక్సీలు ఉంటాయి. అందులో ఒక గ్యాలక్సీ మన యొక్క మిల్కీవే గ్యాలక్సీ. ఓకే, సో ఆ మిల్కీవే గ్యాలక్సీకి చెందిన మనం, అందులో ఒక చిన్న చుక్క చుట్టూ తిరిగే మన భూమి ఒక ప్లానెట్. సో మన ఎర్త్ లాంటి ప్లానెట్స్ ఈ విశ్వంలో, మన యొక్క గ్యాలక్సీలో ఎన్నో వేల సంఖ్యలో కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ద స్మాలెస్ట్ గ్యాలక్సీస్ కంటైన్ అబౌట్ 1 lakh stars, while the largest contain around 3000 billion stars. ఒక చిన్న గ్యాలక్సీ కేవలం 1,00,000 చుక్కలతో స్టార్ట్ అయ్యి కొన్ని కోట్ల చుక్కల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బేసికల్లీ రెగ్యులర్ టైప్ ఆఫ్ గ్యాలక్సీల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి స్పైరల్ గ్యాలక్సీ, ఇంకోటి ఎలిప్టికల్ గ్యాలక్సీ. ఏంటండి? స్పైరల్ ఒకటి మరియు ఎలిప్టికల్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూద్దాం. మన మిల్కీవే వచ్చేసి ఫ్రెండ్స్ స్పైరల్ గ్యాలక్సీ అండి. ఇలా స్పైరల్ రౌండ్స్ వేస్తూ ఉంటుంది ఒక కామన్ సెంటర్ చుట్టూ. ఇలా ఒక సుడిగుండం లాగా తిరుగుతూ ఉండడాన్ని స్పైరల్ గ్యాలక్సీ అంటాం. Milky Way is an example of disc-shaped spiral galaxy which has a greater concentration of stars near the center. అత్యధికమైన నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇక్కడ సెంటర్ దగ్గర హైగా డెన్స్ అయి ఉంటాయి. అవుటర్ లేయర్స్లో తక్కువ స్టార్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. They consist of populations of old star in the center and the young stars located in the arms. Okay, పాత చుక్కలు ఏవైతే ఉంటాయో అవి సెంటర్లో ఉంటాయి. కొత్తగా ఏవైతే స్టార్స్ ఫామ్ అవుతున్నాయో అవి ఇక్కడ బయట ఉంటాయి అన్నమాట. ఎందుకండి కొత్త స్టార్స్ బయట, పాత స్టార్స్ లోపల అంటే, మీరు బిగ్ బ్యాంగ్ థియరీ చదివినప్పుడు కానీ, లేకుంటే బిగ్ బ్యాంగ్ థియరీలో మీరు చూసినప్పుడు ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత అవుటర్ లేయర్స్కి కూడా పార్టికల్స్ పాకాయి. కానీ సెంటర్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం ద్వారా స్టార్స్ అనేటివి తొందరగా ఫామ్ అవుతాయి. కానీ అవుటర్ లేయర్స్లో స్టార్స్ ఫామ్ కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి సెంటర్లో పాత స్టార్స్ ఉంటాయి, అవుటర్ లేయర్స్లో కొత్త స్టార్స్ ఉంటాయి అన్నమాట. సో ద స్పైరల్ గ్యాలక్సీస్ ఆర్ వెల్ సప్లైడ్ విత్ ద ఇంటర్స్టెల్లార్ గ్యాస్ ఇన్ విచ్ న్యూ బ్రైట్ యంగ్ స్టార్స్ ఫామ్. ఓకే, స్పైరల్ గ్యాలక్సీస్ ఆర్ వెల్ సప్లైడ్ విత్ ఇంటర్స్టెల్లార్ గ్యాస్ ఇన్ విచ్ న్యూ బ్రైట్ యంగ్ స్టార్స్ ఆఫ్, అంటే కొత్త అన్ని గ్యాసెస్ సప్లై స్పైరల్ గ్యాలక్సీస్లో చాలా మెయింటైన్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. స్మాలర్ అండ్ లెస్ బ్రైట్, ఈ గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో చాలా చిన్నగా ఉంటాయి, ఎక్కువ బ్రైట్గా కనపడవు వేరే గ్యాలక్సీస్ లాగా అని చెప్పేసి చూడొచ్చు. మామూలుగా ఈ ఎలిప్టికల్ గ్యాలక్సీస్ ఏదైతే ఉన్నాయో అవి హై బ్రైట్నెస్ ఉంటాయండి. ఇవి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవి ఉండవు ఎలిప్టికల్ గ్యాలక్సీస్. Okay, most of their member stars are very old and no new star formation in them. ఈ ఎలిప్టికల్ గ్యాలక్సీస్లో
కొత్త స్టార్స్ అనేటివి అంత ఈజీగా ఫామ్ అవ్వవు, అన్నీ కూడా దాదాపు ఓల్డ్ స్టార్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మన 2 టైప్స్ ఆఫ్ రెగ్యులర్ గ్యాలక్సీస్ అండి. సరిపోతాయి మన కోసం ఎగ్జామ్ పర్పస్. సో ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ చూద్దాం. సో ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ ఆర్ కంప్రైజ్డ్ అబౌట్ ఆఫ్ 1/10 ఆఫ్ గ్యాలక్సీస్. ఉన్న అన్ని గ్యాలక్సీస్లో 1/10 వంతు గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇర్రెగ్యులర్ గ్యాలక్సీసే అండి. ద స్టార్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ ఆర్ వెరీ ఓల్డ్. మామూలుగా స్పైరల్ గ్యాలక్సీలోనే న్యూ స్టార్స్ అనేటివి ఈజీగా ఫామ్ అవుతాయి. ఈ ఏవైతే ఎలిప్టికల్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ కానివ్వండి, సరిగ్గా స్టార్స్ ఫామ్ అయ్యడానికి కెపాసిటీ ఉండదు. ఫామ్ అయిన స్టార్స్ అన్నీ కూడా పాతపడిన స్టార్సే. ఇక్కడ కనుక మీరు ఫిగర్ చూస్తే దీన్ని ఎలిప్టికల్ అనలేము, స్పైరల్ అనలేము. సో దిస్ ఈజ్ హౌ an irregular star looks like. ఓకే, నెక్స్ట్ మన గ్యాలక్సీ గురించి తెలుసుకోవాలి కదండి. ఇన్ని గ్యాలక్సీల గురించి మాట్లాడుతున్నాం. మరి మనం ఎక్కడ ఉన్నామంటే మన భూమి మిల్కీ వే అనే ఒక గ్యాలక్సీలో ఉంది. అవర్ గ్యాలక్సీ ద మిల్కీ వే. మన గ్యాలక్సీ మిల్కీ వే. ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు. ఓకే, సో ఈ మిల్కీ వే గ్యాలక్సీ ఇస్ ద గ్యాలక్సీ దట్ హోస్ట్స్ అవర్ సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ షేప్డ్ లైక్ ఫ్లాట్ డిస్క్ విత్ ఎ సెంటర్ బల్జ్. ఫ్లాట్ డిస్క్లా ఉంటుంది చూడండి, కానీ సెంటర్లో డెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది కదా మీకు. ఇక చూడండి చుక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం బల్జే ఉంటుంది, ఇలా ఉండి ఇలా 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 చుట్టూ మొత్తం తిరిగి ఉంటుంది. ఓకే, ఇది ఏ డైరెక్షన్లో తిరుగుతుందండి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. చూసారు కదా ఇక్కడ ఏ డైరెక్షన్లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇది కూడా మీకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ డయామీటర్ ఇస్ బిట్వీన్ 1,50,000 to 2,00,000 లైట్ ఇయర్స్. 1,50,000 లేదా 2,00,000 లైట్ ఇయర్స్ అండి. లైట్ ఇయర్స్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్తో మెజర్ చేసేదాన్నే లైట్ ఇయర్స్ అంటాము. సో ఇన్ ద న్యూక్లియస్ ద థిక్నెస్ రీచెస్ 10,000 లైట్ ఇయర్స్. ఈ సెంటర్లో ఈ డయామీటర్ ఏదైతుందో, థిక్నెస్ ఏదైతుందో, విడ్త్ ఏదైతుందో అది 10,000 లైట్ ఇయర్స్ ఉంటే, వేరాస్ ద డిస్క్ ఏదైతే ఈ అవుటర్ లేయర్, ఈ డిస్క్ పార్ట్, ఈ పార్ట్ ఏదైతుందో దాని యొక్క థిక్నెస్ వచ్చేసి 500 to 2,000 లైట్ ఇయర్స్ థిక్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు కంటైన్ అరౌండ్ 100 to 400 బిలియన్ స్టార్స్. మన మిల్కీవే గ్యాలక్సీలో 4 కోట్ల నుంచి 4 కోట్ల స్టార్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ 400 కోట్లు. సో ద ఇన్నర్ స్టార్స్ ట్రావెల్ ఫాస్టర్ దెన్ దోస్ ఆఫ్ అవుటర్ స్టార్స్. అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ స్టార్స్ దగ్గర ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్నర్ స్టార్స్ అనేటివి చాలా స్పీడ్గా తిరగాల్సి వస్తుంది. కానీ అవుటర్ స్టార్స్ దగ్గర ఫోర్స్, ఆ సెంటర్ నుంచి గ్రావిటేషనల్ పుల్ తక్కువగా ఉంటుంది కాబట్టి అవి స్లోగా తిరుగుతాయి. ఆబ్వియస్లీ అండి, మనం ప్లానెట్స్ చదువుకునేటప్పుడు కూడా ద నియరర్, కెప్లర్లో చదివేటప్పుడు కూడా ద నియరర్ ద ప్లానెట్ టు ద సన్ ద ఫాస్టర్ ఇట్ రొటేట్స్, ద ఫార్దర్ ద ప్లానెట్ టు ద సన్ ద స్లోవర్. అంటే సన్కి దగ్గర ఉన్నప్పుడు ఆ ప్లానెట్ స్పీడ్గా తిరుగుతుందండి. సన్నుకు దూరంగా ఉంటే ఆ ప్లానెట్ సన్ను చుట్టూ రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే మన స్టార్స్ కూడా గ్యాలక్సీ సెంటర్ చుట్టూ తిరగడానికి సెంటర్కి దగ్గరగా ఉంటే స్పీడ్గా తిరుగుతాయి, సెంటర్కి దూరంగా ఉంటే స్లోగా తిరుగుతాయి అన్న పాయింట్ మీరు రాసుకోవాలి. ద సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒమిరియాన్ ఆర్మ్ 26,000 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, మన గ్యాలక్సీ ఏదైతుందో, మన సోలార్ సిస్టంలో, మన గ్యాలక్సీలో మన సోలార్ సిస్టమ్ ఏదైతుందో అది ఎక్కడుందంటే లొకేటెడ్ ఇన్ ఓరియన్ ఆర్మ్ అనే ఒక పార్ట్లో సెంటర్ నుంచి, మన గ్యాలక్సీ యొక్క సెంటర్ నుంచి ఎంత అండి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో, 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాం. సెంటర్ నుంచి చాలా దూరంలో ఉన్నామండి. ఫ్రమ్ ద సెంటర్ అబౌట్ 1/3 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద మిల్కీ వే గ్యాలక్సీ. ఓకే, ద సన్ కంప్లీట్స్ 1 lap ఆఫ్ గ్యాలక్సీ ఇన్ ఎవ్రీ 220 మిలియన్స్. ప్రతి 220 మిలియన్ సంవత్సరాలకు ఒక్కసారి మన గ్యాలక్సీ చుట్టూ మన సన్ తిరిగే అవకాశం ఉంటుందండి, అంతే. సో ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద మిల్కీ వే విత్ స్పీడ్ ఆఫ్ 285 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఎంత అండి? 285 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో మన సోలార్ సిస్టమ్ మొత్తం కూడా గ్యాలక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఆండ్రోమెడా గ్యాలక్సీ ఈజ్ ద క్లోజెస్ట్ గ్యాలక్సీ. ఏ షేప్లో ఉందండి ఆండ్రోమెడా గ్యాలక్సీ? స్పైరల్ షేప్ టు అస్ బీయింగ్ 2 మిలియన్ లైట్ ఇయర్స్ అవే. మన మిల్కీ వే గ్యాలక్సీకి అత్యంత దరిదాపుల్లో ఉన్న గ్యాలక్సీ పేరేమని అడిగితే
మీరు ఏం రాయాలండి? ఆండ్రోమెడా గ్యాలక్సీ. ఆండ్రోమెడా గ్యాలక్సీ దాని యొక్క షేప్ ఏమని అడిగితే మీరు ఏం రాయాలండి? అది స్పైరల్ షేప్లో ఉంటుంది. అది ఏ షేప్లో ఉందండి? స్పైరల్ షేప్లో ఉందని చెప్పేసి మీరు రాయాలి. సో ఫ్రెండ్స్, దీంతో మనం గ్యాలక్సీ అన్న ఒక చిన్న టాపిక్ని ఆపేద్దాము. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే మిల్కీవే గ్యాలక్సీ, మిల్కీవే ఓకే, షేప్ ఏంటండి? స్పైరల్ అండి, స్పైరల్. ఓకే, నెక్స్ట్ మనకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ అని ఉంటే ఆండ్రోమెడా, ఆండ్రోమెడా ఇది షేప్ కూడా స్పైరల్. ఓకే, ఇంకో ఏం గుర్తుపెట్టుకోవాలండి? ఓకే, మన మిల్కీవేలో మన సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉంది అంటే నేను మీకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మన మిల్కీవేలో మన సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే నేను ఓరియన్ ఆర్మ్ అని చెప్పాను. ఈ ఓరియన్ ఆర్మ్ అనే పదాన్ని మన యొక్క దూరం 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నామన్న దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేర్ ఆర్ వి మై ఫ్రెండ్స్? ఎక్కడ ఉన్నాం మనం? ఓరియన్ ఆర్మ్లో, మిల్కీవేలో ఓరియన్ ఆర్మ్లో సెంటర్ నుంచి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో, లేదా 1/3 ఫ్రమ్ ద సెంటర్, ఫ్రమ్ ద సెంటర్. ఓకే, మన సూర్యుడు మొత్తం మిల్కీవే గ్యాలక్సీని చుట్టి రావడానికి 220 మిలియన్ సంవత్సరాలు, మిలియన్ లైట్ ఇయర్స్, లైట్ ఇయర్స్ తీసుకుంటుందని తెలియాలి. మన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి 285 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో మన గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, సెంటర్లో ఎక్కువగా మీకు స్టార్స్ ఉంటాయి. ఈ సెంటర్లో ఉన్న స్టార్స్ ఫాస్ట్, ఈ అవుటర్ లేయర్లో ఉన్న స్టార్స్ స్లోగా వెళ్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా స్పైరల్ గ్యాలక్సీలోనే యంగ్ స్టార్స్ ఎక్కువగా ఉంటాయి. ఇర్రెగ్యులర్ గ్యాలక్సీలో దాదాపు ఓల్డ్ స్టార్స్ ఉన్నాయన్న. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఫిలిమ్స్లో రాయడానికి బాగా ఉంటుంది. ఎప్పుడైనా మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్న రోజు, లేదా మీరు ఇంటర్వ్యూలో నా సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు ఇష్టమైన టాపిక్ అన్న రోజు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పగలగాలి. మన యూనివర్స్ గురించి దాంట్లోకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఎక్స్క్లూజివ్గా, దాంతోపాటు ఈ డార్క్ ఎనర్జీ అనే పదం, ఓకే, డార్క్ ఎనర్జీ అనే పదము ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కనుక దాని గురించి, మరియు గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటో దాని గురించి, కాస్మిక్ వేవ్స్ అంటే ఏంటో వాటి గురించి కూడా క్లియర్గా చదువుకుందాం. తద్వారా మీకు ఒక్కటైనా రెండైనా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు యూనివర్స్ గురించి ఉన్న రోజు మీరు ఇది పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ఫిలిమ్స్ ఫర్ ఆల్ ఏబిపిఎస్సి, యూపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి. ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో కనుక మీరు చూస్తే దిస్ ఈజ్ వాట్ ఎ బిగ్ బ్యాంగ్ థియరీ లుక్స్ లైక్. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద విస్ఫోటనం అని అర్థం. ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా ఈ విశ్వమంతా కూడా రూపుదిద్దుకుంది, ఏర్పడింది అనే ఒక థియరీ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ స్టేజెస్ చూడండి. మామూలుగా ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత ఒక సమయం పాటు ఇది చల్లారడం, ప్లానెట్స్ ఫామ్ అవ్వడం, ఫస్ట్ న్యూట్రాన్స్ ఫామ్ అవ్వడం, ఎలక్ట్రాన్స్ ఫామ్ అవ్వడం, ఇలాంటి ఇతర అన్ని ప్రాసెస్లు కూడా అయ్యాయి. ఒకసారి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని చూడండి. ఇక్కడ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అయిపోయిందండి. 10⁻⁻43 సెకండ్స్ అంటే చాలా మీకు గుర్తించలేనంత చిన్న సమయంలో ద కాస్మోస్ గోస్ త్రూ సూపర్ ఫాస్ట్ ఇన్ఫ్లేషన్, expanding from the size of an atom to that of grapefruit in tiny fracture of a second. See, the post-inflation, the universe is setting hot soup of electrons, quarks and other particles. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా కనురెప్ప ఆర్పే లోపే ఆ చిన్న ఏదైతే ఆటం ఉందో అది ఎక్స్ప్లోడ్ అయ్యి ఇంకొద్ది పార్టికల్స్ని ఇవ్వడం, న్యూట్రాన్స్ని, ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. మళ్ళీ వెంటనే ఇదంతా ఎక్స్ప్లోషన్ వేడి ఏదైతే ఉందో త్వరగా తగ్గిపోవడం మొదలుపెట్టింది. కూలింగ్ కాస్మోస్ పర్మిట్స్ క్వార్క్స్ టు క్లంప్ ఇంటూ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో స్టిల్ టూ హాట్ టు ఫార్మ్ ఇంటూ ద ఆటమ్స్, ద చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ప్రివెంట్ ద లైట్ ఫ్రమ్ షైనింగ్. ద యూనివర్స్ ఈజ్ సూపర్ హాట్ ఫాగ్. చాలా వేడి ఫాగ్ లాగా ఫామ్ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఎలక్ట్రాన్స్ కాంబినేషన్ స్టార్ట్ అవుతుంది, కంబైన్ విత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ టు ఫార్మ్ ఆటమ్స్. వెంటనే ఎన్ని ఆటమ్ ఫామ్ కావడానికి బిగ్ బ్యాంగ్ తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిందండి?
3,00,000 సంవత్సరాల తర్వాత బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ తర్వాత ఒక ఆటమ్ ఫామ్ కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే మన టెంపరేచరు మరియు అనుకూలమైన ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయో అప్పుడు మొట్టమొదటి ఆటం ఏర్పడింది. మొట్టమొదటిగా మనకి ఏర్పడిన ఆటమే హైడ్రోజన్ అండి. మొట్టమొదటిగా మనకి ఏర్పడ్డ ఆటం ఏంటంటే హైడ్రోజన్ ఆటం ఏర్పడింది. ఆ ఎలిమెంట్ ఏర్పడిన తర్వాత దాంట్లో నుంచే అన్ని ఎలిమెంట్స్ కూడా పుట్టడం జరిగాయి. సో ఆ తర్వాత 1 బిలియన్ ఇయర్స్ తర్వాత టెంపరేచర్స్ ఇంకా పడిపోయాయండి. ఓకే, gravity makes hydrogen and helium gas coalitions to form giant clouds that will become galaxies, smaller clumps as gases collapse to form the first stars. మామూలుగా ఏంటంటే ఈ హైడ్రోజన్ ఏదైతుందో మెల్లిమెల్లిగా దగ్గరికి వచ్చి హైడ్రోజన్ రియాక్షన్ అయ్యి హీలియం ఈ యొక్క గ్యాస్ క్లౌడ్ని ఫామ్ చేసి అందులో కొన్ని స్టార్స్గా మారిపోయాయి, కొన్ని ప్లానెట్స్గా మారిపోయాయి, మన విశ్వాన్ని తయారు చేయడానికి రూపుదిద్దుకున్నాయన్నమాట. సో యాజ్ galaxies cluster together under the gravity, the first star die and sweep heavy elements into the space, thus the eventually turn the new stars and new planets. ఏంటంటే మెల్లిమెల్లిగా ఈ గ్యాలక్సీస్ అన్ని దగ్గరికి వచ్చేసి గ్యాలక్సీగా ఫామ్ అయిన తర్వాత అందులో ఏవైతే స్టార్స్ ఉన్నాయో మళ్ళీ విస్ఫుటనం చెందుతూ ప్లానెట్స్ని తయారు చేస్తూ కొత్త స్టార్స్ని తయారు చేసే ఒక సైకిల్ అనేది ఏర్పడిందండి. సో మీకు ఇక్కడ నుంచి ఇంకా 4 స్లైడ్స్ వరకు ఏదైతే విస్ఫుటనం జరిగిన తర్వాత బిగ్ బ్యాంగ్ విస్ఫుటనం జరిగిన తర్వాత ఏ టైంలో ఎంతెంత టైంలో ఏదేది జరిగిందన్న దాని గురించి ఈ స్లైడ్స్లో క్లియర్గా చెప్పానండి. ఒకసారి దయచేసి వీటిని పాస్ చేసుకొని చదవాలి మీరే. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి ఇవన్నీ కూడా. సో మనం ఇంకా బిగ్ బ్యాంగ్ థియరీకి వచ్చేద్దాం. సో వాట్ హ్యాపెండ్ హియర్? The Big Bang theory is the prevailing cosmological model of the birth of the universe. మన విశ్వం పుట్టడానికి మూలాధారము ఈ బిగ్ బ్యాంగ్ థియరీగా మనం చెప్పుకుంటాం. It states that some movement all of the space contained in a single point. ఒకానొక కాలంలో ఈ విశ్వం అంతా కూడా ఒకటే దగ్గర ఇంత చిన్నగా హైలీ డెన్స్ పార్టికల్గా ఉండే అది వెంటనే విస్ఫుటనం చెంది అది మొత్తం స్ప్రెడ్ అయింది అని చెప్తున్నాడు. ఏ వెరీ హై డెన్సిటీ హై టెంపరేచర్ స్టేట్ ఫ్రమ్ విచ్ ద యూనివర్స్ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఏం చెప్తున్నా అండి, మన విశ్వం అనేది ఎల్లప్పుడూ ఎక్స్పాండ్ అయ్యేదే, అంటే ఎప్పుడు కూడా ఆగదు. ఎలా అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బెలూన్ తీసుకోండి. ఇలా ఒక బెలూన్ కనుక తీసుకుంటే ఇలా మామూలుగా బెలూన్ ఇలా లూజ్గా ఉంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక డాట్ పెట్టండి మీ బెలూన్కి స్కెచ్తో. ఇప్పుడు మీరు ఈ బెలూన్ని ఇన్ఫ్లేట్ చేయండి, ఊదండి, గట్టిగా గాలి ఊదండి దీంట్లోకి. అప్పుడు మీ బెలూన్ ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అయిన బెలూన్లో ఈ 2 డాట్స్ ఇక్కడో డాట్ వెళ్ళిపోతుంది, ఇక్కడో డాట్ వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగానే మీ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్నా కొద్దీ మీ ప్లానెట్స్ మధ్యలో కానివ్వండి, గెలాక్సీస్ మధ్యలో కానివ్వండి, గెలాక్సీస్ మధ్యలో ఎస్పెషల్లీ ఈ గెలాక్సీస్ అనుకుంటే ఈ 2 డాట్స్ని ఏమనుకుంటామంటే గెలాక్సీస్. ఈ గెలాక్సీస్ మధ్యలో దూరం పెరుగుతూ వెళ్ళిపోయి వాటి నుంచి వచ్చే లైట్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుందండి. సో దిస్ ఈజ్ హౌ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ ఫార్మ్స్. ఓకే, మోడర్న్ మెజర్మెంట్స్ ప్లేస్ దిస్ మూమెంట్ అప్రాక్సిమేట్లీ 13.8 billion years ago. అంటే దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఈ బిగ్ బ్యాంగ్ విస్ఫుటనం అయిందని చెప్పేసి సైంటిస్టులు చెప్తూ ఉంటారనమాట. ఆఫ్టర్ ఇనీషియల్ ఎక్స్పాన్షన్, ముందుగా కొద్దిగా ఎక్స్పాండ్ అయిన తర్వాత ద యూనివర్స్ కూల్ సఫిషియెంట్లీ టు అలౌ ద ఫార్మేషన్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అండ్ అదర్ అటామిక్ పార్టికల్స్. చెప్పానండి, అది చల్లారుతున్న కొద్దీ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, తర్వాత న్యూట్రాన్స్ వచ్చాయి, ప్రోటాన్స్ వచ్చాయి. ఇవన్నీ ఒకటే విధంగా కలవడం ద్వారా మనకి ఫస్ట్గా హైడ్రోజన్ వచ్చి హీలియం వచ్చి వీటి నుంచి ఇతర ఎలిమెంట్స్ పుట్టాయని కూడా నేను చెప్పడం జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నారు. ద మెజారిటీ ఆఫ్ ఆటమ్స్ ప్రొడ్యూస్ బై ద బిగ్ బ్యాంగ్ వర్ హైడ్రోజన్ అండ్ హీలియం. బిగ్ బ్యాంగ్ ద్వారా మేజర్గా ప్రొడ్యూస్ అయ్యాయి ఏంటండి, హైడ్రోజన్ మరియు హీలియం, విత్ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ లిథియం అండ్ బెరీలియం. చాలా చిన్న పార్టికల్స్లో లిథియం మరియు బెరీలియం కూడా వచ్చాయి. ఈ 4 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. బిగ్ బ్యాంగ్ ద్వారా ఏ ఎలిమెంట్స్ వచ్చాయంటే లిథియం, బెరీలియం, హైడ్రోజన్ అండ్ హీలియం. నెక్స్ట్, గెయిన్ క్లౌడ్స్ ఆఫ్ దీస్ ప్రిమోడియల్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ అండ్ హీలియం లేటర్ కోలెసెన్స్ అంటే
ఏవైతే ఈ పురాతనమైన ఆటమ్స్ లేదా ఎలిమెంట్స్ హైడ్రోజన్ హీలియం ఉన్నాయో ఇవి వాటిలో అవి రియాక్షన్ అవుతూ కలుస్తూ కొత్త కొత్త ఎలిమెంట్స్కి దారి తీయడం జరిగింది అని చెప్తున్నారు. త్రూ ద గ్రావిటీ ఫార్మ్ స్టార్స్ అండ్ గెలాక్సీస్. అకార్డింగ్ టు దిస్ థియరీ ద యూనివర్స్ ఎవర్ సిన్స్ ఇట్స్ బర్త్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందండి? ఈ థియరీ ప్రకారం పుట్టినప్పటి నుంచి ఆ బిగ్ బ్యాంగ్ విస్ఫోటన అయినప్పటి నుంచి మన యూనివర్స్ అనేది అన్ని ప్రక్కలుగా సమానత్వంతో పెరుగుతూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాంటి ఒక బెలూన్లో గాలి ఊదితే ఎలా ఎక్స్పాండ్ అవుతుందో ఆ విధంగానే అని చెప్తున్నారు. ఇన్ 1964 ద కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఏంటండి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్? దీని గురించి నేను క్లియర్గా ఇంకో స్లైడ్లో పెట్టాను. రేడియేషన్ వాస్ డిస్కవర్డ్ విచ్ వాస్ క్రూషియల్ ఎవిడెన్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ బిగ్ బ్యాంగ్. ఈ కాస్మిక్ మైక్రోవేవ్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఈ బిగ్ బ్యాంగ్ థియరీ నిజమే అని నమ్మదగిందిగా మారింది. అదర్ ఎవిడెన్స్ సచ్ యాజ్ కాస్మోలాజికల్ రెడ్ షిఫ్ట్ అండ్ గ్రావిటేషనల్ వేవ్స్ ఎక్సెట్రా హ్యావ్ యాడెడ్ వెయిట్ టు ద బిగ్ బ్యాంగ్ థియరీ. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీకి ప్రూఫ్స్ ఏంటి అని ఒక క్వశ్చన్లో వస్తే గ్రావిటేషనల్ వేవ్స్, కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ వేవ్స్ మరియు కాస్మోలాజికల్ రెడ్ షిఫ్ట్. కాస్మోలాజికల్ రెడ్ షిఫ్ట్ అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూడిటి వల్ల బిగ్ బ్యాంగ్ థియరీ అనేది నిజమే అని ఒప్పుకోవచ్చు అని చెప్పేసి మీరు ఆప్షన్స్లో ఇచ్చిన ప్రిలిమ్స్లో లేదా మెయిన్స్లో ఇచ్చిన రాయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏంటి అండి మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్. రెడ్ షిఫ్ట్, మీరు కాస్మోలాజీ మర్చిపోండి, ఈ రెడ్ షిఫ్ట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మరియు కాస్మోలాజికల్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సిఎంబి. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ వేవ్స్ అండి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు, మూడు. సో నెక్స్ట్ బిగ్ క్రంచ్. ఈ ఎక్స్పాన్షన్ అనేది ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందేనండి. ఏది కూడా ఎల్లప్పుడూ ఎక్స్పాండ్ అవుతూ ఉండదు. ఈ ఎక్స్పాన్షన్ అనేది ఏదో రోజు రివర్స్ అయిపోయి ఇది మళ్ళా కంప్రెషన్కి దారి తీస్తుంది అనమాట. ఇలా ఎక్స్పాండ్ అవుతున్న యూనివర్స్ రివర్స్ ఆర్డర్లో వెళ్ళిపోయి మళ్ళీ కంప్రెస్ అయ్యి మళ్ళీ ఏదో రోజు మొత్తం కూడా కొలాప్స్ అయ్యి అదే చిన్న పార్టికల్గా మారే అవకాశము ఉంది. సో దాన్నే మనం బిగ్ క్రంచ్ అంటాం. ఇక్కడ సేమ్ నేను రాశాను, దయచేసి ఒకసారి చదవాలి. రివర్స్ అంటే ఏం లేదు, ఎక్స్పాన్షన్ని రివర్స్ కొట్టి మళ్ళీ మీరు కిందకి వచ్చేసారంటే దాన్నే బిగ్ క్రంచ్. దాని అర్థం ఏంటంటే ఈ విశ్వం యొక్క వినాశనం లేదా డెత్ ఆఫ్ ద యూనివర్స్ అని కూడా అనొచ్చు. సో డోప్లర్ షిఫ్ట్ ఆర్ రెడ్ షిఫ్ట్. నేను చెప్పాను మీకు రెడ్ షిఫ్ట్ లేదా బ్లూ షిఫ్ట్ గుర్తుపెట్టుకోవాలండి అని చెప్పేసి. ఈ థియరీ ద్వారానే మనకి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందన్నది ఒకటి మనం గుర్తించాం. మరి నేర్చుకోవాలి కదా, ఎలా ఎక్స్పాండ్ అవుతుందని నేర్చుకుంటారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్ డిస్క్రైబ్ how light changes as object shape such as stars or galaxies move closer or farther away. The concept is key to charting universe expansion. చూడండి, లైట్ అనేది మనకి దూరంగా వెళ్తుంటే అది బ్లూగా మారుతుంది, దగ్గరగా వస్తుంటే రెడ్గా మారుతుంది. ఇది కామన్ అండి, చాలా కామన్. దాన్నే మనం రెడ్ షిఫ్ట్ లేదా బ్లూ షిఫ్ట్. దగ్గరగా ఉంటే అది రెడ్ అవుతుంది, దూరంగా ఉంటే బ్లూ అవుతుంది. అందుకే దూరంగా ఉన్న స్టార్స్ కొంచెం బ్లూగా కనిపిస్తే దగ్గరగా ఉన్న మన సన్ మనకు రెడ్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద షిఫ్ట్ లుక్స్ లైక్. ఓకే, ద ఫార్దర్ ఇట్ గోస్ అండ్ నియర్ ఇట్ కమ్స్. ఒకసారి చూద్దాం అది. సో విజిబుల్ లైట్ ఇస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. మనకు తెలుసండి, నేను ఎప్పుడైనా సన్లైట్ నేను ఒక ప్రిజం నుంచి పంపిస్తే నాకు విబ్జిఆర్ అనే కలర్స్ వస్తాయండి. ఏంటి, వైలెట్ నుంచి మొదలు పెడితే రెడ్ వరకు కలర్స్ వస్తాయి. ఎందుకంటే విజిబుల్ లైట్ అనేది సింగిల్ లైట్ కాదు, ఇట్స్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ విచ్ ఇస్ క్లియర్ టు ఎనీవన్ హూ లుక్ అట్ ఎ రెయిన్బో. అంతే కదా. వెన్ అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ అవే ఫ్రమ్ అస్, మన నుంచి అవే వెళ్ళిపోతుంది. డోప్లర్ షిఫ్ట్ టు ద లోవర్ ఫ్రీక్వెన్సీస్. ఈ డోప్లర్ అనేది లోవర్ ఫ్రీక్వెన్సీస్కి వెళ్తుంది. ద లైట్ ఈస్ షిఫ్టెడ్ టు ద రెడ్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ యాజ్ ఇట్స్ వేవ్ లెంత్ ఇస్ లాంగర్. మామూలుగా దూరం వెళ్తుంటే రెడ్ అండి, సారీ నేను మిస్టేక్ చేశాను. దూరం వెళ్తుంటే రెడ్ అవుతుంది, ఫార్ రెడ్, ఫార్దర్ ఇట్ ఈస్ రెడ్. ఓకే, నియరర్ ఇట్ ఈస్ బ్లూ. ఓకే, ఇది రాసుకోవాలండి, నేను మిస్టేక్ చేశాను, ఇది రాసుకోవాలి ఖచ్చితంగా మీరు. దూరం వెళ్తుంటే ఏమవుతుందండి, దూరం వెళ్తుంటే మీకు రెడ్ అవుతుంది, దగ్గరికి వస్తుంటే మీకు బ్లూ అవుతుంది. అదే ఈ ఫిగర్లో కూడా నేను చేశాను, కొంచెం మిస్టేక్ అయిందండి, దయచేసి క్షమించాలి. ఓకే, మీ సన్ అనేది దూరం వెళ్ళిపోతుంటే మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది, అది దగ్గరికి వస్తుంటే మీకు బ్లూ కలర్లో కనిపిస్తుందండి ఇక్కడ.
సో ఇఫ్ an object moves closer, Doppler shifted to higher frequency. Higher frequency, the light moves to the blue end of the spectrum as the wavelength gets shorter. అంతే కదా. వేవ్ లెంత్ అంటే ఏంటి, వేవ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో మీకు తెలియాలండి. వేవ్ లెంత్ అంటే ఏంటండి, ఒక సక్సెసివ్ క్రస్ట్ నుంచి ఇంకో సక్సెసివ్ క్రస్ట్కి వెళ్తే అది వేవ్ లెంత్ అండి. లేదా ఒక సక్సెసివ్ ట్రఫ్ నుంచి ఇంకో ట్రఫ్కి వెళ్తే అది వేవ్ లెంత్ అండి. ఓకే, రెండు సక్సెసివ్ క్రస్ట్ లేదా రెండు సక్సెసివ్ ట్రఫ్లు వెళ్తే అది వేవ్ లెంత్ అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ 1 సెకండ్. ఎన్ని వేవ్స్, నేను ఒకవేళ ఈ పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ వెళ్తున్నాయా ఒక సెకండ్లో అంటే అది మన ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇది మన వేవ్ లెంత్ అవుతుంది. ఈ క్రస్ట్ నుంచి ట్రఫ్ వరకు హైట్ ఏదవుతుందో వేవ్ యాంప్లిట్యూడ్ అవుతుందండి, వేవ్ యాంప్లిట్యూడ్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు కాన్సెప్ట్స్ వేవ్స్కి సంబంధించి. ఓకే, బ్లూ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. సో దగ్గరికి వస్తుంటే బ్లూ దగ్గరికి వెళ్తున్నాం, దూరం వెళ్తుంటే రెడ్ కలర్. సో దాని ద్వారా ఏం తెలుస్తుందంటే నా యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందన్న విషయం ఎలా తెలుస్తుందంటే, నాకు ఆ సన్ నుంచి వచ్చే లైట్ రెడ్ కలర్గా కనిపించినప్పుడు నా యూనివర్స్ అనేది అవును నిజంగానే ఎక్స్పాండ్ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటాం. సో అమెరికన్ ఆస్ట్రోనామర్ ఎడ్విన్ హబుల్, వీరిపైన హబుల్ టెలిస్కోప్ కూడా ఉందండి, వాజ్ ద ఫస్ట్ డిస్క్రైబ్డ్ ద రెడ్ షిఫ్ట్ ఫినామినా, galactic redshift, and tied it to the expanding universe, galaxies and drifting apart. సో హబుల్ గారు ఫస్ట్ టైం అండి యూనివర్స్ ఎక్స్పాన్షన్ని రెడ్ షిఫ్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి. నేను చేశాను మిస్టేక్ని నేను మళ్ళీ చెప్తున్నాను, డు నాట్ డూ రాంగ్స్. ఓకే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఏంటండి, దూరం వెళ్తుంటే రెడ్ కలర్, దగ్గరకు వస్తుంటే బ్లూ కలర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. రెడ్ షిఫ్ట్ థియరీలో ఖచ్చితంగా మీ ఆన్సర్లో వస్తుంది, ప్రిమ్స్లో మెయిన్స్లో రెండిట్లో పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటండి, నేను చెప్పాను ఇది కూడా మనకి యూనివర్స్ ఎక్స్పాన్షన్ గురించి చెప్తుంది. మరి ఎలా చెప్తుంది? విత్ ఎ ట్రెడిషనల్ ఆప్టికల్ టెలిస్కోప్ ద స్పేస్ బిట్వీన్ స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఇస్ కంప్లీట్లీ డార్క్. అంతే కదండి. మామూలుగా చూస్తే స్పేస్లో ఏముందండి, మొత్తం నల్లధనమే. నల్లధనం అంటే అందులో ఏముంటుంది ఏముండదు అనుకుంటాం, కానీ ఆ నల్లధనంలో కూడా ఏదో ఒకటి ఉండాలి కదండి. ఎందుకంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏదో ఒక ఎనర్జీ హిడెన్లో కూడా ఉంటుంది. సో అందులో భాగంగానే మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు హవెవర్ ఎ సెన్సిటివ్ రేడియో టెలిస్కోప్, ఒకవేళ నేను రేడియో టెలిస్కోప్తో చూస్తే షోస్ ఎ ఫైనైట్ బ్యాక్గ్రౌండ్ గ్లో. ఆ రేడియోలో వెనకాల మనకి రేడియేషన్ కనిపిస్తుంది, ఆ గ్లో కనిపిస్తుంది. దిస్ గ్లో ఈజ్ స్ట్రాంగెస్ట్ ఇన్ ద మైక్రోవేవ్ రీజియన్. అదే కనుక నేను మైక్రోవేవ్ స్పెక్ట్రమ్ టెలిస్కోప్తో చూస్తే ఏంటండి, మైక్రోవేవ్స్ అంటే ఇదండి. మామూలుగా బటర్ఫ్లైస్ చూడగలుగుతాయి మైక్రోవేవ్స్ని. ఓకే, మనం చూడలేము మైక్రోవేవ్స్ని క్లియర్గా, బటర్ఫ్లైస్ చూడగలుగుతాయి కానీ మనిషి దాన్ని అంత ఈజీగా చూడలేదు. సో మైక్రోవేవ్ రీజన్ ఆఫ్ ద రేడియో స్పెక్ట్రమ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఏదైతే నల్లగా మిగిలిపోయి ఉందో మన ఎర్త్ ప్లానెట్స్ మధ్యలో, ఈ నల్లదనంలో నేను కనుక వేవ్స్ని చూడగలిగాను. ఏ స్పెక్ట్రంలో అండి, మైక్రోవేవ్ స్పెక్ట్రంలో. ఈ వేవ్సే నా కాస్మిక్ మైక్రోవేవ్స్ అంటున్నాను, అది మైక్రోవేవ్ స్పెక్ట్రంలో చూడగలిగాను కాబట్టి. సో సిఎంబి అంటే ఏం లేదండి, కాస్మిక్ మైక్రోవేవ్. ఓకే, హ్యాస్ గాన్ ఫ్రమ్ హై ఎనర్జీ ఫోటాన్స్, gamma photons of X-ray to low microscope photons today due to the red shift from the expanding universe. ఏంటండి, మామూలుగా ఇవి ఎక్స్రే దగ్గర ఉండేదండి దీని స్పెక్ట్రమ్, కానీ ఇప్పుడు మైక్రోవేవ్స్ దగ్గర నుంచి తగ్గుతూ వస్తున్నాయి. దేని ద్వారా అండి, ఈ రెడ్ షిఫ్ట్ ఎక్స్పాండ్ అవుతుంది కనుకనే దీని ఎనర్జీ తగ్గుతూ వస్తుంది అని చెప్తున్నాడు. కాస్మిక్ మైక్రోవేవ్ టెస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెలిక్ రేడియేషన్. దీన్ని ఏమంటామండి, రెలిక్ రేడియేషన్. ఏదైతే ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మిగిలిపోయిందో, రెలిక్స్ అంటే పురాతనమైన మిగులు, ఓకే, ఫాజిల్స్ లాంటివి మిగిలిపోయిన దాంట్లో ఈ రేడియేషన్ ఒకటి. ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ స్టార్, గ్యాలక్సీ ఆర్ అదర్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ థర్మల్ రేడియేషన్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్. ఏమంటున్నారు, ఈ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ వేవ్స్ అనేటివి సన్నుకు చెందినవి కాదు, ఎటువంటి ఎక్స్ప్లోజన్కి చెందినవి కాదు. ఇది కేవలం ఆనాటి కాలంలో బిగ్ బ్యాంగ్ ఎక్స్పాన్షన్ నుంచి మిగిలిపోయిన రేడియేషన్ ఏదైతే ఉందో అదే ఈ రేడియేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. లెఫ్ట్ ఓవర్ రేడియేషన్ ఫ్రమ్ బిగ్ బ్యాంగ్ రాసుకోవాలి మీరు. The cosmic microwave background is fundamental to observe the cosmology because the oldest light in the universe and can be found in all direction. ఏమందండి,
ఈ కాస్మిక్ మైక్రోవేవ్ ఏవైతే ఉన్నాయో ఇది యూనివర్స్ మొత్తంలో ఎక్స్పాండ్ అయి ఉన్నాయి, ఈక్వల్గా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి, అన్ని దిక్కుల్లో ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. కాబట్టి వీటిని చదవడం ద్వారా ఆనాటి కాలంలో ఉన్నటువంటి చేంజెస్ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. యాజ్ కాస్మిక్ మైక్రోవేవ్స్ ఈజ్ ద రేడియేషన్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ద ఎర్లీ స్టేజ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్స్, ఇస్ డిస్కవరీ ఈజ్ కన్సిడర్డ్ ల్యాండ్ మార్క్ టు టెస్ట్ ద బిగ్ బ్యాంగ్ మోడల్. ఇవి పాతవి అని తెలిసినప్పటికీ ఈ బిగ్ బ్యాంగ్ మోడల్ని ప్రూవ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడతాయండి. సో నెక్స్ట్ నేను డార్క్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడాను. అదే సార్ ఇప్పటివరకు మీరు ప్లానెట్ చుట్టూ నల్లగా ఉంది, మరి డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, నల్లగా ఏదైనా ఉందా దాని గురించి తెలుసుకోవాలి కదా. సో వాట్ ఈస్ డార్క్ ఎనర్జీ? డార్క్ ఎనర్జీ ఈజ్ అన్నోన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ హైపోథెటైజ్డ్ టు ప్రిమేట్ స్ప్రెడ్డింగ్ త్రూ అవుట్ ద స్పేస్ టెండింగ్ టు యాక్సిలరేట్ ద ఎక్స్పాన్షన్. మనకి కంటికి కనబడిన ఎనర్జీ అండి ఇది. ఏదైతే బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం తర్వాత మిగిలిపోయినటువంటి ఎనర్జీలు, అది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇతర ఎనర్జీలు కానివ్వండి, కంటికి కనబడవు, మనకు తెలియనివి, కానీ అవి ఎగ్జిస్టింగ్లో ఉంటాయి. వాటి అన్నిటిని మనం ఏమంటామండి? చీకటి ఎనర్జీస్ అంటాం, డార్క్ ఎనర్జీస్ కింద లెక్కలోకి తీసుకుంటామండి. సో డార్క్ ఎనర్జీస్ డెఫినేషన్ ఇది. మరి ఇప్పుడు డార్క్ అంటే 2 సార్లు వాడారు సార్, మరి డార్క్లో ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇంకొకటి డార్క్ మ్యాటర్. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ఒక మ్యాటర్ అండి, భూమి ఉంది, అదో మ్యాటర్. మరి నల్లగా ఉన్న మధ్యప్రదేశం అది కూడా మ్యాటరే కదండి, దానికి కూడా ఒక నేచర్ ఉంటుంది కదా, అదేంటో తెలుసుకుందాం. ద వెలాసిటీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ స్పైరల్ గెలాక్సీస్ డిపెండ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ మాస్ కంటెంట్ ఇన్ దెమ్. ఇది ఏదైతే గెలాక్సీ ఎంత స్పీడ్గా తిరుగుతుందనే దాంట్లో ఉన్న మాస్ బట్టి తెలుస్తుంది. కానీ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన దాని స్పీడ్కి మాస్కి మ్యాచింగ్ అవ్వట్లేదు నాకు ఎందుకో. అంటే అక్కడ ఏదో హిడెన్ మాస్ ఉంది, నేను ప్లానెట్స్ అన్నిటిని యాడ్ చేసా, ఆస్ట్రాయిడ్స్ని యాడ్ చేసా, సన్నులను యాడ్ చేసా, అయినా కానీ నాకు స్పీడ్కి దాని మాస్కి మ్యాచ్ అవ్వట్లేదే అని ఆలోచించినప్పుడు, సో బట్ ద అవుటర్ ఆర్మ్స్ ఆఫ్ ద మిల్కీ వే ఆర్ రొటేటింగ్ మచ్ టూ ఫాస్ట్ టు కన్సిస్టెంట్ విత్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ దట్ ఈస్ నోన్ టు ఎగ్జిస్ట్ ఇన్ దెమ్. అవుటర్ పార్ట్లో ఇంకా స్పీడ్గా తిరుగుతున్నాయా, కానీ అక్కడ వాటిలో ఉన్న మాస్కి నా స్పీడ్కి మ్యాచ్ అవ్వట్లేదు అని ఆలోచించినాడు. ఏదో హిడెన్ మ్యాటర్ కూడా ఉందిలే అని తెలిసింది మనకి. సచ్ ఎ ఫాస్ట్ రొటేషన్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ మోర్ మాస్ అండ్ దట్ ఎక్స్ట్రా మాస్ ఈస్ బిలీవ్డ్ టు బి డార్క్ మ్యాటర్. ఓకే, ద డార్క్ మ్యాటర్ ఈస్ హైపోథెటైజ్డ్ ఫ్రమ్ ద మ్యాటర్ దట్ ఈస్ థాట్ టు అకౌంట్ అప్రాక్సిమేట్లీ 85% ఆఫ్ ద మ్యాటర్ ఇన్ ద యూనివర్స్. రాసుకోవాలండి, డార్క్ మ్యాటర్ మొత్తం విశ్వంలో 85% మనకి తెలియందే డార్క్ మ్యాటర్ అండి. సూర్యుడు మరియు మన భూమి మధ్యలో ఉన్న నల్లధనము, దాన్ని డార్క్ మ్యాటర్ అనొచ్చు. ఈ మొత్తం ప్లానెట్స్ మధ్యలో, ఆస్ట్రాయిడ్స్ మధ్యలో నల్లగా ఉన్న ఏ దాన్నైనా డార్క్ మ్యాటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాబట్టే ఈ విశ్వంలో 85% డార్క్ మ్యాటరే ఉంటుంది అనే పాయింట్ మీరు రాసుకోవాలి. డార్క్ ఎనర్జీ ప్లస్ డార్క్ మ్యాటర్ కాన్స్టిట్యూట్ 95% ఆఫ్ ద టోటల్ కంటెంట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ డార్క్ ఎనర్జీ మరియు ఈ డార్క్ మ్యాటర్ మొత్తం కలిపితే 95% యూనివర్స్ని కవర్ చేస్తాయండి. అంటే మన కంటికి కనపడింది 95% ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ షార్ట్ అండ్ అన్ష్యూర్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ 95% ఆఫ్ ద యూనివర్స్. అంటే మనకి 95% యూనివర్స్ గురించి తెలియదు, తెలిసిన 5%లో కూడా సరిగ్గా తెలియదు, ఇంకా 95% యూనివర్స్ని ఎప్పుడు కనుక్కుంటాం. సో అలా the majority of the dark matter is thought to be composed of some as yet to be undiscovered subatomic particles. దాదాపు ఈ డార్క్ మ్యాటర్లో మనం ఇప్పటివరకు కనిపెట్టినటువంటి ఈ సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయని ఒక థియరీ ఉందని చెప్తున్నారు. సో ద నేమ్ డార్క్ మ్యాటర్ రిఫర్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ఇట్ డస్ నాట్ అపియర్ టు ఇంటరాక్ట్ విత్ అబ్స్ట్రక్టబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ సచ్ యాజ్ లైట్. మామూలుగా మనకు తెలిసినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లైట్ కదండి మేజర్గా. ఈ లైట్ని అబ్స్ట్రక్ట్ చేయకపోతే మనకు దాని గురించి తెలియడం కష్టం కదా. సో అందుకే ఇట్ ఈస్ thus ఇన్విజిబుల్ టు ద ఎంటైర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, మేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిటెక్ట్. సో డార్క్ మ్యాటర్ ఇంటరాక్ట్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఓన్లీ త్రూ గ్రావిటీ. దాదాపు ఈ డార్క్ మ్యాటర్ ఏదైతుందో మొత్తం యూనివర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందండి? గ్రావిటీ ద్వారా ఇంటరాక్ట్ అవుతుందని చెప్తున్నారు. సో దయచేసి ఒకసారి పాజ్ చేసుకొని రాసుకోవాలండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గ్రావిటేషనల్ వేవ్స్. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందంటే గ్రావిటేషనల్ వేవ్స్ గురించి కూడా చదవాలని చెప్పాను కదా. సో వాటి గురించి చెప్పాను. గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ ఇవి రిపుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక చెరువులో మంచిగా స్లాంట్గా ఉన్న చెరువులో ఒక మధ్యలో ఒక రాయేశారు. ఈ రిపుల్స్ అన్నీ కూడా ఇలా ఫ్లోట్ అవుతూ మొత్తం లేక్ని మొత్తం డిస్టర్బ్ చేస్తాయి. అలానే గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ రిపుల్స్ ఇన్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైమ్ కాస్డ్ బై సమ్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ అండ్ ఎనర్జెటిక్ ప్రాసెస్ ఇన్ ద యూనివర్స్. ఎలాంటి వేవ్స్ వల్ల? మామూలుగా బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ వల్ల మొట్టమొదటిసారిగా మనకి గ్రావిటేషనల్ వేవ్స్ ఏర్పడ్డాయండి. సో అవి ఇప్పటికీ ఇంకా వాటి రిపిల్స్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాయి. మామూలుగా బ్లాక్ హోల్ కూడా అటువంటి ఒక విస్ఫుటనమే కదా, చిన్నపాటిది. దాని ద్వారా కూడా మనకి గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీస్ రిపిల్స్ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ త్రూ అవుట్ ద యూనివర్స్, క్యారింగ్ విత్ దెమ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దర్ ఒరిజిన్. ఇప్పుడు సునామీ వేవ్స్ స్పీడ్ని బట్టి, వాటి హైట్ని బట్టి అవి ఏ సముద్రంలో ఎటువంటి సమయంలో వచ్చాయని మన సైంటిస్టులు ఎలా అయితే చెప్తున్నారో, అలానే ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత దూరం నుంచి వచ్చాయి, ఏ సన్ నుంచి వచ్చాయి, ఏ గెలాక్సీ నుంచి వచ్చాయో కూడా చెప్పే అవకాశం దొరుకుతుంది అని చెప్తున్నారు. Albert Einstein predicted the existence of gravitational waves in 1916 in general theory of relativity. వారు ఇచ్చిన రిలేటివిటీ థియరీలోనే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఏం చెప్పారు? గ్రావిటేషనల్ వేవ్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పారు. సో ఇలా ఈ రిపిల్స్, రెండు బ్లాక్ హోల్స్ మధ్యలో జరిగిన ఇంటరాక్షన్ ద్వారా వచ్చిన రిపిల్స్ని కూడా మనం గ్రావిటేషనల్ వేవ్స్గా గుర్తించవచ్చు. So, he observed that the mass accelerating objects such as neutron stars or black holes orbiting each other could disrupt the space-time in such a way that the waves of distorted space would radiate from the source. అంటే ఏదైతే చెప్పానో, రెండు బ్లాక్ హోల్స్ ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా మొత్తం ఆ స్పేస్ని షేక్ చేసి పడేస్తాయి. ఎందుకంటే అంత అట్రాక్టివ్ ఫోర్స్ కదండి. ఆ షేక్ వల్ల వచ్చే వేవ్స్ గ్రావిటేషనల్ వేవ్స్ అంటున్నారు వారు. ఇన్ 2015 ఇది ఇంపార్టెంట్ అండి. లేజర్ ఇంటర్ఫెర్రో గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ, లిగో, గుర్తుపెట్టుకోవాలి. లిగో, లేజర్ ఇంటర్ఫెర్రో గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. ఇది ఒకటే కాదండి, ఒక గ్రూప్ ఆఫ్ అబ్జర్వేటరీస్ ఉన్నాయి. దాంట్లో యుఎస్కి చెందిన అబ్జర్వేటరీలో ఫిజికలీ సెన్స్డ్ ద డిస్టార్షన్ ఇన్ స్పేస్ టైమ్ కాస్డ్ బై పాసింగ్ గ్రావిటేషనల్ వేవ్స్ జనరేటెడ్ బై 2 colliding black holes 1.3 billion light years away. 2015లో మొట్టమొదటిసారిగా మనము ఎక్కడో గ్యాలక్సీలో, వేరే గ్యాలక్సీలో జరిగినటువంటి రెండు బ్లాక్ హోల్స్ మధ్యలో జరిగిన విస్ఫోటనము మనము ఇక్కడ ఫీల్ అయ్యాం. మన లిగో డిటెక్ట్ చేసింది 2015లో. ఏంటండి? లేజర్ ఇంటర్ఫెర్రో గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ. గుర్తుపెట్టుకోవాలండి మీరు. While the process that generate gravitational waves can be extremely violent and destructive, but the time the waves reach Earth, they are billions of times smaller. అంతే కదండి. ఇప్పుడు సునామీ ఎక్కడో దూరం ప్రదేశాల్లో వచ్చినప్పుడు అయితే, ఇప్పుడు మన ఇండియాకి దగ్గరలో రాలే, ఏదో ఇండోనేషియా దగ్గర వచ్చింది సునామీ. సో అది ఇండియాకి ఆ వేవ్స్ వచ్చేసరికి ఏమవుతాయండి? వీక్ అయిపోయి చిన్న చిన్నగా వస్తాయి. సో ఆ విధంగానే ఎక్కడో జరిగిన విస్ఫోటనం మన భూమిపైన చాలా తక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. మరి గ్రావిటేషనల్ వేవ్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే తెలుసుకోవాలి కదా అది కూడా. సో ద గ్రావిటేషనల్ వేవ్స్ కెన్ వర్క్ యాజ్ సైరెన్స్ టు మెజర్ ద ఎక్స్పాన్షన్ రేట్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ అండర్స్టాండ్ ద ఒరిజిన్ అండ్ ఫర్దర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్, ఈ విశ్వం యొక్క పుట్టుక, దాని ఎక్స్పాన్షన్ ఎంత రేట్లో అవుతుందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. హబుల్స్ లా, ద ఫార్దర్ అవే ద గ్యాలక్సీస్ ఆర్, ద ఫాస్టర్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్, యాక్సిలరేటింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్. దీన్ని చదవడానికి, హబుల్స్ కాన్స్టెంట్ని చదవడానికి, 2 parameters that are essential to estimate the Hubble constant are distance from the star, from the earth and how fast they are moving. ఎంత స్పీడ్గా తిరుగుతున్నాయి, ఎంత దూరంగా ఉన్నాయి అన్న రెండింటిని మనం ప్రూవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్, బట్ టు ద డేట్ ద మోస్ట్ ప్రిసైజ్ ఎఫర్ట్స్ హ్యావ్ ల్యాండెడ్ on very difficult values of Hubble constant. Scientists have proposed a more accurate and independent way to measure the Hubble constant using gravitational waves. ఈ హబుల్ కాన్స్టెంట్ అనేది చాలా కష్టం అవుతుందండి. దాని బదులు గ్రావిటేషనల్ వేవ్స్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తెలుసుకుంటే సరిపోద్ది కదా అన్న విషయం మీద సైంటిస్టులకు అవగాహన కోసం ఈ స్టడీ చేస్తున్నాం. ద ఫ్లాష్ ఆఫ్ లైట్ would give an estimate of the system's velocity, okay, or how fast is it moving away from the earth. మామూలుగా గ్రావిటేషనల్ వేవ్స్ అనేటివి లైట్ స్పీడ్తో వెళ్తున్నాయి కదా అని తెలుసుకున్నాం. ఈ లైట్ యొక్క స్పీడ్ ద్వారానే మనం దీని అన్నింటి కూడా థియరీని ప్రూవ్ చేయొచ్చు కదా అనేసి చెప్తున్నారు. ఓకే, ద ఎస్టిమేటెడ్ గ్రావిటేషనల్ వేవ్స్ ఇఫ్ డిటెక్టెడ్ ఆన్ ఎర్త్ షుడ్ ప్రొవైడ్ ఎ ప్రిసైజ్ మెజర్మెంట్ ఆఫ్ ద సిస్టమ్స్ డిస్టెన్స్ బై నోయింగ్ ద సిస్టమ్స్ వెలాసిటీ
and distance, a precise calculation of Hubble constant is possible. Hubble constant ఒకవేళ కనుక్కుంటే అంతేనండి, మనకి మొత్తం కూడా యూనివర్స్ యొక్క ఆరిజిన్స్ తెలిసిపోతాయి. ఇండియా స్పేస్ ప్రోగ్రామ్స్లో ప్రజెంట్లీ జరిగేటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదాం. ఇందులో కేవలం మనం 2 స్పేస్ ప్రోగ్రామ్స్ చూద్దాం, ఎందుకంటే దానికి మించి రెగ్యులర్గా మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. కానీ ఈ 2 ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనందరికి తెలిసిన చంద్రయాన్-2 మిషన్. ఓకే, ఈ చంద్రయాన్-2 మిషన్ అంటే ఏంటో చూద్దాం. Chandrayaan-2 mission is highly complex mission which represents a significant technology leap compared to the previous missions of ISRO, which brought together the orbiter, lander, rover and goal of exploring south pole of the moon. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వారు సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఈ ఇస్రో వాళ్ళు చేసేటువంటి చంద్రయాన్-2 అనే మిషన్ ఇంతకుముందు చేసినటువంటి మిషన్ లాంటిది కాదు, దానికి మించిన మిషను. ఇది కొత్త ఎక్స్ప్లోరేషన్, కొత్త యుగానికి నాంది పలికే ఒక మిషన్ అని చెప్తుంది. ఎందులో అండి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఇండియా వెళ్తుంది. సో దానికి సంబంధించిన మిషన్ ఈ చంద్రయాన్-2. ఇందులో ఒక ఆర్బిటార్ ఉంటుంది. ఆర్బిటార్ అంటే మన చంద్రుడు, ఇది చంద్రుడు అనుకున్నామండి, ఈ చంద్రుడు అనుకున్నాం. ఇలా ఈ చంద్రుడి కక్ష చుట్టూ తిరిగే ఒక ఆర్బిటార్. ఓకే, ఇలా ఆర్బిటార్ ఉంటుంది. చంద్రుడి పైన తిరిగేందుకు ఒక రోవర్. ఓకే, దీన్ని రోవర్గా భావించండి. ఓకే, ఇది ఒక రోవర్ ఉంటుంది. చంద్రుడి పైన ల్యాండ్ అయ్యేందుకు ఒక ల్యాండర్. ఈ ల్యాండర్ ఏంటంటే దీనికి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ ల్యాండర్స్లో, రోవర్స్లో మరియు ఆర్బిటర్స్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ చంద్రయాన్-2 మిషన్ దేన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుందండి, మూన్ యొక్క సౌత్ పోల్. ఏంటండి, సౌత్ పోల్. ఇది ఖచ్చితంగా మీరు రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఇది ఒకవేళ మనం మూన్ అనుకుంటే అండి, ఇది మూన్ యొక్క సౌత్ పోల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో వై డూ వీ నీడ్ టు గో టు మూన్? అసలు మూన్కి ఎందుకు వెళ్ళాలండి? మూన్కి ఎందుకు వెళ్ళాలి అని ఒక రీజన్ని మళ్ళీ కనుక మనం చూసినట్టయితే, మూన్ ఇస్ ద నియరెస్ట్ సెలెస్టియల్ బాడీ ఫర్ ద ఎర్త్. మనకి దగ్గరున్న స్పేస్ ఆబ్జెక్ట్ ఏంటంటే మూనే. అయితే మనం ఫ్యూచర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్లో కానివ్వండి, ఇంటర్ ప్లానెటరీ మిషన్స్లో కానివ్వండి, ఏదైనా ఒక ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక మెషినరీని కానీ, ఏదైనా ఒక థియరీని టెస్ట్ చేయాలన్నా మనం మూన్ పైన డెమాన్స్ట్రేషన్ చేసుకొని ఫ్యూచర్ మిషన్స్కి ఈజీగా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ స్లైడ్. సో ఇక్కడ మనం మూన్కి వెళ్తున్న రాకెట్ని కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం సింపుల్గా. సో జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV Mark 3. ఇక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు. GSLV Mark 3 దీంట్లో 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ద పవర్ఫుల్ రాకెట్ లాంచ్ వెహికల్ ఆర్ శాటిలైట్ లాంచ్ వెహికల్ విత్ ఇండియా. మన భారతదేశంలోనే అత్యంత పవర్ఫుల్ శాటిలైట్ ఇదే అండి. దీంట్లో అప్పర్ స్టేజ్ క్రయోజెనిక్ ఉంటుంది. అప్పర్ స్టేజ్ క్రయోజెనిక్, సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్. ఇది సాలిడ్ ఫేజ్, ఇది లిక్విడ్ ఫేజ్, లాస్ట్ ఇది క్రయోజెనిక్ ఫేజ్. ఓకే, మీకు క్రయోజెనిక్స్ గురించి లాంచ్ వెహికల్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ అండి, ఈ GSLV Mark 3 అనే వెహికల్ని యూజ్ చేసి మనం మన చంద్రయాన్-2 మిషన్ని లాంచ్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందండి, విచ్ వెహికల్ వాజ్ యూజ్డ్ ఇన్ లాంచింగ్ ద చంద్రయాన్-2 మిషన్ అంటే GSLV Mark 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. GSLV గురించి సింపుల్ మీకు డిస్కషన్ ఇక్కడ ఇచ్చాను. సో ఈ GSLV చంద్రయాన్-2 ఎక్విప్మెంట్ని కానివ్వండి, అంటే ల్యాండర్, రోవర్ మరియు ఆర్బిటర్ ఒక కాంపోనెంట్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్లేస్ చేసింది. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ హౌ ఏ చంద్రయాన్-2 మిషన్ హ్యాస్ వర్క్. ఇలా జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెట్టి రొటేట్ అవుతూ ఇలా ఎజెక్ట్ చేస్తే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద లూనార్ ఆర్బిట్. ఇలా ప్రతి మిషన్ని కూడా ఇలానే చేస్తుందండి. డైరెక్ట్గా మనం ఏ ప్లానెట్ దగ్గరికి, ఏ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ దగ్గరికి పంపము. దాని ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ యూజ్ చేసి ఇలా తిప్పి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా లాస్ట్కి ఇలా షూట్ చేస్తాం. అలా షూట్ చేస్తే ఎక్కువ దూరం వెళ్ళిపోతుంది. ఆ దూరంలోనే దీని యొక్క ఆర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ హౌ ద ఆర్బిటాల్ మిషన్ వర్క్స్. అండ్ ఆర్బిటాల్ నుంచి మళ్ళీ మన ల్యాండర్ అనేది సపరేట్ అవుతుందండి. ఆ ల్యాండర్ స్లోగా తిరుగుతూ ఇలా సౌత్ పోల్ పైన సెటిల్ అవుతుంది. ఆ ల్యాండర్లోనే మనం ఇన్బిల్ట్ రోవర్ని చేసాం. రోవర్ ఈజ్ నాట్ ఇట్ ఈజ్ ఎ సింపుల్ రోబో. ఏంటంటే రిమోట్ కంట్రోల్ రోబోట్. అది సింపుల్గా మన కార్ రోబో ఏదైతే ఉంటుందో అలాంటి రోబోట్ అనమాట. సో నెక్స్ట్,
సో ఆర్బిటార్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్బిటార్ అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటో చూద్దాం. చంద్రయాన్ 2 ఆర్బిటార్ ఈస్ కేపబుల్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్. ఇండియాలో ఉన్న ఏదైతే మన శాటిలైట్ రిసీవర్ సెంటర్ ఉంటుందో, స్పేస్ నుంచి ప్రతి సిగ్నల్ అనలైజ్ చేసేసి మనం పంపిస్తడానికి ఈ శాటిలైట్ లేదా ఆర్బిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ బ్లూ బయాలు యాజ్ వెల్ యాజ్ విక్రమ్ ల్యాండర్ ద ప్రిసైజ్, అంటే మనం ల్యాండ్ చేసిన విక్రమ్కి సిగ్నల్ ఇస్తుంది, ఆ విక్రమ్ నుంచి వచ్చే ఇన్పుట్ని కూడా తీసుకొని మన ఇండియాకి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ 2-వే కమ్యూనికేషన్. ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ మూన్ నుంచి, మళ్ళీ అక్కడ నుంచి డౌన్కి పంపించాలి. అయితే రోవర్ నుంచి వచ్చే సిగ్నల్ మాత్రం విక్రమ్కి వెళ్తుంది, విక్రమ్ నుంచి ఆర్బిటార్కి వస్తుంది. అదే మరి ఈ విక్రమ్ అంటే ఏంటి అంటే, విక్రమ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ల్యాండర్. చంద్రయాన్ 2 మిషన్లో మనం ప్రతి ఒక్క ఆర్బిటార్కి నేమ్ ఇచ్చాం, రోవర్కి ప్రజ్ఞాన్ అనే పేరు ఇచ్చాం, ల్యాండర్కి విక్రమ్ అనే పేరు ఇచ్చాం. ఈ పేరు ఎవరి వల్ల వచ్చిందని, మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ విక్రమ్ సారాభాయ్ గారి పేరు పైన ఈ ల్యాండర్కి మనం విక్రమ్ అనే పేరు ఇచ్చాం. నెక్స్ట్, ద ప్రిసైజ్ లాంచ్ అండ్ మిషన్ మేనేజ్మెంట్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ ద మిషన్ లైఫ్ ఆఫ్ ఆల్మోస్ట్ 7 years. సో ఈ ఆర్బిటార్ యొక్క లైఫ్ ఎంత అంటే, ఈ ఆర్బిటార్ యొక్క లైఫ్ పీరియడ్ ఎంత, 7 years. 7 సంవత్సరాల పాటు ఈ ఆర్బిటార్ని లైఫ్ ఇచ్చామన్నమాట. సో 7 years ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాన్డ్ 1 year. ముందుగా 1 సంవత్సరం అనుకున్నాం కానీ దాన్ని 7 yearsకి ఎక్స్టెండ్ చేసాం. ఈ ఆర్బిటార్ యొక్క వెయిట్ 2379 kg, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కేపబుల్ ఆఫ్ 1000 watt. ఓకే, సోలార్ పవర్ అండి బేసికల్లీ. సో ఆర్బిటార్ పైన పేలోడ్స్ ఏమున్నాయి? పేలోడ్స్ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఆయా ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి మూన్ టెర్రైన్ మ్యాపింగ్ కానివ్వండి, లేదంటే మూన్ పైన ఇతర ఆబ్జెక్ట్స్ని చూడడం, దాన్ని వేరే వేవ్ లెన్స్లో చూడడం, ఎక్స్రేస్లో చూడడం, ఇంకా ఏమైనా మినరాలజికల్ కానివ్వండి, వాటర్ ఉన్నాయా మూన్ పైన, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఏ చోట ఏమేమి ఉన్నాయో క్లియర్గా తెలుసుకునేందుకు ఇవన్నీ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇందులో కనీసం మీరు 2 లేదా 3 పేలోడ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను చదివి వినిపిస్తాను. టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా 2. ఓకే, మూన్ పైన ఉన్న, ఇది మన మూన్ అనుకుంటే, ఇలా మూన్ పైన ఉన్న ప్రతి టెర్రైన్ని మ్యాప్ చేసేందుకు యూజ్ చేసే టెర్రైన్ కెమెరా. ఓకే, సో మూన్ పైన ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా ఎత్తువంపులు ఉన్నాయా, పల్లాలు ఉన్నాయా, కొండలు ఉన్నాయా, ఇదంతా కూడా. నెక్స్ట్, సోలార్ ఎక్స్రే మానిటర్. సన్ నుంచి వచ్చే సోలార్ రేస్ వల్ల మూన్ పైన ఎటువంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయి, ఆ మూన్ నుంచి ఆ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి భూమి పైన ఎటువంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయో చూడడానికి. చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. మనం చంద్రుడిని ఎక్స్రే స్పెక్ట్రంలో చూడాలంటే ఎలా చూడాలో దానికి. ఆర్బిటాల్ హై రెజల్యూషన్ కెమెరా, ఇమేజ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్. ఓకే, ఇన్ఫ్రారెడ్, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఆర్పేచర్ రేడార్. చంద్రయాన్ 2 అట్మాస్ఫియర్ కాంపోజిషన్ ఎక్స్ప్లోరర్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. చేస్ చంద్రయాన్ 2 అట్మాస్ఫియరిక్ కాంపోజిషన్ ఎక్స్ప్లోరర్. దీన్ని మాత్రం ఖచ్చితంగా రాయండి. ఏంటంటే మూన్ పైన అట్మాస్ఫియర్ ఉంటే, సో మూన్ పైన కూడా అట్మాస్ఫియర్ ఉంది కానీ చాలా థిన్ లేయర్. ఎందుకండి, మన భూమి పైన అట్మాస్ఫియర్ ఎందుకు ఎవాల్వ్ అయింది అంటే, మన గ్రావిటేషనల్ ఫోర్స్ G ఎంత ఉంటుందని మన భూమిది 9.8 మీటర్/సెకండ్ ఉంటుంది. కాబట్టి మన G వల్ల మన అట్మాస్ఫియర్ థిక్గా ఉంటుంది. కానీ మూన్ యొక్క G ఎర్త్ కంటే 8 times చిన్నది కనుక అక్కడ కేవలం 1 మీటర్/సెకండ్ అంతనే ఉంటుంది. సో చాలా చిన్న G ఉండడం వల్ల 1 to 2 ఉంటుంది అంతే. సో అట్మాస్ఫియర్ గ్యాసెస్ అనేటివి మొత్తం కూడా స్పేస్కి వెళ్ళిపోతాయి. సో ఆ అట్మాస్ఫియర్లో, మూన్కు ఉన్నటువంటి థిన్ అట్మాస్ఫియర్లో ఏ గ్యాసెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయో స్టడీ చేయడానికి. ఓకే, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్ ఎక్స్పెరిమెంట్ అంతే. సో ఇందులో కేవలం 2 లేదా 3, అంతకంటే ఎక్కువ వద్దు. సో ఇలా ఒకసారి మీ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ హౌ ద టెర్రైన్ మ్యాపింగ్ లుక్స్ లైక్, దిస్ ఈజ్ హౌ ద ఎక్స్రే విజన్ లుక్స్ లైక్. ఓకే, ఇన్ఫ్రారెడ్లో కానీ ఎక్స్రేలో చూస్తే ఇలా వస్తాయి అన్నమాట, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్, మన ల్యాండర్ పేరు ఏంటి అండి? ల్యాండర్ పేరు విక్రమ్. ల్యాండర్ పేరు, ద ల్యాండర్ ఆఫ్ చంద్రయాన్ 2 వాజ్ నేమ్డ్ విక్రమ్ ఆఫ్టర్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్. ఇట్ వాజ్ డెసిగ్నేటెడ్ టు ఫంక్షన్ ఫర్ 1 lunar day. ఒక్క లూనార్ డే వరకు మాత్రమే పనిచేస్తుందండి. ఆర్బిటార్ ఎన్ని రోజులండి? 7 సంవత్సరాలు. అయితే ఇదెంత రోజులండి? 1 lunar day. ఒక లూనార్ డే అంటే ఫ్రెండ్స్ మన భూమిపైన 14 రోజులు. ఓకే, ఒక అమావాస్య నుంచి మరి ఒక అమావాస్య వరకు, లేదా ఒక పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు, లేదా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు తీసుకునేటువంటి డిఫరెంట్ 14 days, 14 ఎర్త్ డేస్ ఈక్వల్ టు 1 lunar day.
ఒక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు, ఒక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తీసుకునేటువంటి సైకిల్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని ఏమంటాం లూనార్ డే అంటాం. దాన్ని ఏమంటాం లూనార్ డే. ఫ్రమ్ న్యూ మూన్ టు ఫుల్ మూన్. ఓకే, పౌర్ణమి నుంచి అమావాస్య లేదా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు. ఓకే, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కేపబుల్ ఆఫ్ 650 watts అండ్ వెయిట్ 1471 kg. ఓకే, నెక్స్ట్. సో విక్రమ్ మీద ఎటువంటి పేలోడ్స్ ఉన్నాయి? అయితే ఇది ల్యాండరే కానివ్వండి, ఆ ల్యాండర్ కూడా కొంత పర్పస్ ఉంటేనే కదండి మనం ల్యాండ్ చేయాల్సింది. దాంట్లో ఎటువంటి టెక్నాలజీని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామంటే రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్, రంభా. ఓకే, ఇది ఈజీగా గుర్తుంటున్నది, రంభా. సో ఈ రేడియో ఆటోనమీ ఆఫ్ మూన్ అంటే మూన్ పైన రేడియో ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయి, రేడియో వేవ్స్ ఎలా ఉన్నాయి, లేదంటే అయనోస్పియర్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని మీద స్టడీ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా మూన్ పైనకి వెళ్ళి సెటిల్ అవుతే అక్కడ కూడా కమ్యూనికేషన్ టెక్నాలజీ కావాలి కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తూ ఉంటాం. ఏంటంటే దాని పేరు రంభా. సో చంద్రయాన్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. ఓకే, చాస్టే, చంద్రయాన్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. సో చంద్రయాన్ సర్ఫేస్ మీద థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్, హీట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ. ఏం లేదండి, ఆ ల్యాండర్ నుంచి చిన్నగా ఒక సీస్మిక్ ఇన్స్ట్రుమెంట్ పెడుతున్నాం. అంటే ప్రకంపనలు ఎలా ఉంటున్నాయి చంద్రుని పైన, ప్రకంపనలు ఏ విధంగా, చంద్ర ప్రకంపనలు అనొచ్చు మీరు, మూన్ క్వేక్స్. మనం భూమి కాబట్టి ఎర్త్ క్వేక్స్ అంటాం, మూన్ కాబట్టి మూన్ క్వేక్స్. చంద్రుని పైన ఆ లోతైన లేయర్స్లో ఎటువంటి సీస్మిక్ మూమెంట్స్ ఉన్నాయి, లేయర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అన్న దాన్ని స్టడీ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అండి, రోవర్ ప్రగ్యాన్. రోవర్ పేరు ఏంటి అండి ఇప్పుడు? ప్రగ్యాన్. ఇది మన రోవర్ అండి. దిస్ రోవర్ హ్యాస్ 6 wheels. అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇలా కూడా అడగొచ్చు. సో బాధపడకూడదు ఫ్రెండ్స్, కానీ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇలా 6 చక్రాలున్న మన రోవర్ అండి ఇది. అప్పుడప్పుడు కొన్ని వాళ్ళు ఎలా అడుగుతారంటే ఎన్ని చక్రాలు ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా పోతుంది అన్న దరిద్రమైన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. బట్ వీ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ టు స్టడీ ఎవ్రీథింగ్. ఓకే, Chandrayaan 2 rover was a 6-wheeled robotic vehicle named as Pragyan. సో ప్రగ్యాన్ అనే పేరుకి అర్థము సంస్కృతంలో నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. ఓకే, విజ్డమ్ అని అర్థం. సో దీని వెయిట్ 27 kg అండి. ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కేపబుల్ ఆఫ్ 50 watt. చిన్న బ్యాటరీ పవర్డ్ సిస్టమ్. నెక్స్ట్, ప్రగ్యాన్ పైన పేలోడ్స్ ఏమున్నాయి? అసలు ప్రగ్యాన్ని పెట్టినప్పుడు అది ముందుకు వెనుక కదులుతున్నప్పుడు కొంత దూరమే అండి, ఎక్కువ దూరం కూడా లేదు. దాని లైఫ్ కూడా 2-3 రోజులు అనుకున్నాం, 2 to 3 days. సో దానిపైన ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోపీ, ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒక్కటన్నా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. అసలు మనం ఈ చంద్రయాన్ 2 అనే మిషన్ని మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఏదో ఒక పర్పస్తోనే పంపాలి కదా, ఏదో ఉత్తగా నాకు డబ్బులు ఎక్కువ నేను పంపలేం. సో ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రై అండ్ బిల్డ్ ఆన్ evidence of water molecules shown by Chandrayaan 1 and study the extent and distribution of water on the moon. ఓకే, మూన్ పైన నీళ్లున్నాయన్న జాడని చంద్రయాన్ 1 ఏదైతే చెప్పిందో ఆ జాడ మీద మరికొంత ఎక్స్పెరిమెంట్లు చేసి అది ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎక్కడెక్కడ ఉన్న దానిపైన అవగాహన పెంచేందుకు ఈ ఎక్స్పెరిమెంట్ పంపాం. స్టడీ ద టోపోగ్రఫీ, సిస్మోగ్రఫీ, కంపోజిషన్ ఆఫ్ లూనార్ సర్ఫేస్ అండ్ లూనార్ అట్మాస్ఫియర్. చంద్రుని యొక్క టోపోగ్రఫీ కానివ్వండి, అంటే ఎత్తులు పల్లాలు లేదంటే మౌంటైన్స్ గురించి చదవడం, మరియు సీస్మోగ్రఫీ మూన్ పైన ఉన్నటువంటి కదలికల గురించి చదవడం, మూన్ పైన యొక్క అట్మాస్ఫియర్ కాంపోజిషన్, ఎటువంటి గ్యాసెస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి అన్న దాని మొత్తాన్ని చదివేందుకు ఈ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రాక్స్ అండ్ క్రేటర్స్ కెన్ ఆఫర్ ఇండికేటర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మూన్. అసలు మూన్ ఎలా ఎవాల్వ్ అయింది, ఎందుకంటే క్రేటర్స్ ఏవైతే ఉంటాయో, ఇది మూన్ అనుకుంటే ఫ్రెండ్స్, మూన్ సర్ఫేస్ పైన ఇలా క్రేటర్స్ ఉంటాయండి, ఇలా క్రేటర్స్ ఉంటాయి. ఈ క్రేటర్స్ ఎప్పుడైతే మూన్ ఇంకా చల్లబడలేదు, హార్డ్ కాలేదు, అది ఇంకా లావా బాల్ లాగానే ఉందో ఆ టైంలో వాటిపైన ఆస్ట్రాయిడ్ స్ట్రైక్స్ వల్ల ఏర్పడిన డీప్ లేయర్సే మన క్రేటర్స్ అండి. సో ఈ క్రేటర్స్ చదవడం ద్వారా అసలు మూన్ ఎలా ఉద్భవించింది, ఎటువంటి స్టేజెస్లో పాస్ అయింది అనే దాన్ని చదువుకోవచ్చు. సౌత్ పోల్ రీజన్ ఆఫ్ ద మూన్ ఆల్సో కంటైన్స్ క్లూస్ ఆఫ్ ద ఫాసిల్ రికార్డ్స్ of the early solar system
thus it can improve our understanding of the early solar system. సౌత్ పోల్లో మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయినటువంటి టైంలో ఉన్నటువంటి ఫాజిల్స్ ఉంటాయి, వాటిని చదవడం ద్వారా మనం ఇంకా కొంత ఈ భూమి ఎలా ఉద్భవించిందనే దానిపైన అవగాహన తెలుసుకోవచ్చు. మ్యాప్ ద లూనార్ సర్ఫేస్ అండ్ ప్రిపేర్ 3D మ్యాప్స్. ఓకే, ఈ లూనార్ సర్ఫేస్ గురించి స్టడీ చేసి దానిపైన 3D మ్యాప్స్ తయారు చేస్తే ఫ్యూచర్లో మూన్ మిషన్స్కి ఇతర కంట్రీలకి మనం హెల్ప్ చేయవచ్చు. సో బేసికల్లీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి చేసాం? సో బేసికలీ దీంట్లో చేస్తే ఇన్స్టిట్యూట్ స్టడీస్. ఇన్స్టిట్యూట్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా మీరు ఎన్వైరన్మెంట్లో కూడా ఉంటారు, ఎక్సిట్యూట్, ఇన్స్టిట్యూట్. ఓకే, ఇన్స్టిట్యూట్ లేదా ఇన్సిట్యూట్, సింపుల్గా టియు. సో ఈ ఎక్సిట్యూట్ అంటే ఏదైతే తన ప్రదేశానికి బయట. ఓకే, సో నేను ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న మట్టిని తీసుకొచ్చి నేను పక్క ఊర్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అంటే ఎక్సిట్యూట్ అండి. దాని యొక్క నేచురల్ ప్రదేశం ఆ ఊరు, కానీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నా అంటే ఎక్సిట్యూట్. దాని నేచురల్ ప్రదేశం కాకుండా బయటికి తీసుకొచ్చి దాన్ని కాపాడడం, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది ఎక్సిట్యూట్. దీనికి ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్లో బొటానికల్ గార్డెన్స్ అంతే కదా, బొటానికల్ గార్డెన్స్ లేదా నర్సరీస్. వాటిని తీసుకొచ్చి ఎక్కడెక్కడో చుట్టుపక్కల ఎన్నో వేల కిలోమీటర్లు ఉన్న చెట్టును కూడా తీసుకొచ్చి బొటానికల్ గార్డెన్లో పెట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. అయితే ఈ ఇన్స్టిట్యూట్ అంటే తన నేచురల్ ప్రదేశంలోనే, తను పెరిగేటువంటి ప్రదేశంలోనే ఆ చెట్టుని కానీ, ఆ జీవిని కానీ, ఆ మట్టిని కానివ్వండి, అన్నిటినీ అక్కడే ఎక్స్పెరిమెంట్ చేయడం. వాటి నేచురల్ పొజిషన్లో అంటే మనం మూన్ పైన ఇన్స్టిట్యూట్ ఎక్స్పెరిమెంట్, మూన్ పైన నీటి జాడల కొరకు, మూన్ యొక్క టోపోగ్రఫీ కొరకు, మూన్ యొక్క అట్మాస్ఫియర్ కాంపోజిషన్ కొరకు. ఇలా మీరు సింపుల్గా నేను ఇంతకుముందు చెప్పిన అన్ని పాయింట్స్ని ఇటువంటి సింపుల్ డయాగ్రామ్లో మీరు చూపెట్టగలగాలి మీ ఎగ్జామ్లో. అప్పుడే మీకు ఇన్నోవేషన్కి మంచి మార్క్స్ పడుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఎగ్జామినర్కి బోర్ కొట్టివ్వకండి మీ పేపర్ని చూస్తున్నంత. సో ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ మిషన్. అసలు ఈ చంద్రయాన్-2 మిషన్ నుంచి మనకి ఇంపార్టెన్స్ ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, విధాలుగా ఆలోచించాలని. ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్ రాకపోవచ్చు, ఎస్పెషల్లీ యూపీఎస్సీ రాసే వ్యక్తులకి. ఎవరైతే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారో యూపీఎస్సీ అంటే ఏంటో వాళ్ళకి ఇలా చూపెట్టాలి. The moon offers a pristine environment to study. This also closer than other celestial bodies. Understanding how it formed, evolved, can help us better understand the solar system and even Earth itself. ముందే చెప్పాను, మూన్ దగ్గర ఉంది. మూన్ని చదవడం ద్వారా మన భూమి ఎట్లా ఉద్భవించింది, మన సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నిటిని తెలుసుకోవచ్చు అనేసి చెప్తాము. With space travel taking shape, the exoplanets being discovered every day, learning more about the Earth's celestial neighbor can help advance missions. రేపు ఫ్యూచర్లో నేను వేరే ప్లానెట్కి వెళ్దాం అనుకుంటాను, మార్స్కి వెళ్దాం అనుకుంటాము, ఇంకేదైనా వెళ్దాం అనుకుంటాను. ఇవన్నీ చేసేందుకు బేస్ మన మూనే, ఎందుకంటే మనకు పక్కనే ఉంది కనుక. ఇండియా వుడ్ బి ద 4th nation to reach the moon. It boasts national pride in citizens of India. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇండియా ప్రపంచంలోనే 4వ దేశం అవుతుంది ఏదైతే మూన్ పైన ల్యాండ్ చేసి రీచ్ అయిందో. ఓకే, ఇట్ విల్ బూస్ట్ ద మోరల్ ఆఫ్ ద సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ అకాడమిషియన్స్. ఆల్సో కెన్ మోటివ్ ద యూత్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్. ఎందరో మంది యూత్ని తీసుకొస్తుంది, సైంటిస్టులకి ఎంతో బూస్ట్ ఇస్తుంది. ఎవరైతే భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. హై ప్రిసిషన్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ద మిషన్ required high standard of manufacturing procedures. It is critical for imbibing the spirit of innovation in Indian manufacturing industry. Manufacturing industry పెరుగుతుంది, సైంటిస్టులు వస్తారు, ఇన్వెస్టర్స్ వస్తారు, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఫారెన్ నుంచి చీప్గా లాంచ్ చేయొచ్చు కదా ఇండియా నుంచి అని చెప్పేసి వాళ్ళు వస్తారు. ఇండియాలో కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ కూడా జరుగుతుంది. ఇస్రో ఇనిషియలీ పార్ట్నర్డ్ విత్ స్టార్ట్అప్ team Indus for the launch, which however could not materialize. Still it gave boost to the Indian startup industry in the space sector, thereby promoting entrepreneurship. Okay, ఎంటర్ప్రీనర్షిప్ అనే దానికి చాలా ఉపయోగం అన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చంద్రయాన్-2 మిషన్ 2 women, రీటు ఖరిదాల్ ఎవరైతే మామ్ మిషన్లో డైరెక్టర్గా ఉండేనో వారు అండ్ ఎం వనిత are leading as the project and mission directors respectively. Thus it is a symbol of women empowerment and an icon of women taking leadership roles in the country's biggest project. ఆడవారికి కూడా స్పేస్ టెక్నాలజీలో అర్హత ఉంది అని తెలియజేసే ఒక గొప్ప ఎక్స్పెరిమెంటే మన ఈ చంద్రయాన్-2. సో ఇక్కడ చంద్రయాన్-2 ఆపేస్తే
మనకి ఈ చంద్రయాన్-2 మిషన్ మొత్తం ఏ రోజైనా చదివేటప్పుడు మనకు పదం వింటూ ఉంటాం. ఆ పదమే ఈ జియోటేల్ అనే పదం. సరేనండి, జియోటేల్కి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ని కూడా తెలుసుకుందాం, లేదంటే చిన్న ఈవెంట్ని కూడా గుర్తు చేసుకుందాం. ఏదైతే ఈ చంద్రయాన్-2 మిషన్ ఉందో మై ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఫెయిల్ కాలేదు. ఓకే, ఇట్ వాస్ పార్షియల్లీ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. ఈ టైంలో మన ఇస్రో డైరెక్టర్ కె శివన్ గారు ఎంతో ఎంతో బాధపడ్డారు. ఆ టైంలో మన మోడీ గారు వారిని దగ్గరికి తీసుకొని మరి కబులించుకొని మరి వారిని ఓదార్చారు. ఈ ఈవెంట్ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక లీడర్ ఎలా తీసుకుంటాడు అంటే, శివన్ గారు ఎందుకు ఏడ్చారనేది ఒకటి చూడాలి. ఎందుకంటే మీకు ఎథిక్స్ పరంగా చెప్తున్నారు. ఎందుకు ఏడ్చారండి? వాళ్ళు ఏడవడం ద్వారా, బాధపడడం ద్వారా వాళ్ళు ఏం తెలియజేశారంటే, నేను ఈ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, ఈ మిషన్ సగం సక్సెస్ కాకూడదు, పూర్తి సక్సెస్ కావాలి, నా టీం అందరి ముందు నేను ఫీల్ అవుతున్నాను అని ఒక రెస్పాన్సిబిలిటీని చూపించారు. అలానే మోడీ గారు ఏం చూపించారు? ఒక లీడర్షిప్ రోల్ని చూపించారు. ఒక లీడర్ ఎంత ధైర్యంగా ఉండాలి, సక్సెస్ని ఫెయిల్యూర్ని రెండింటిని సమానత్వంతో చూడాలి. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరు కూడా ఓడిపోవడానికి కష్టపడరండి, గెలవడానికే కష్టపడతారు. ఓడిపోవడము తప్పు కాదు, నువ్వు గెలుస్తావు, మళ్ళీ నేను నీతో ఉన్నాను అని దగ్గరికి తీసుకొని భుజాన్ని తడుముతూ ధైర్యం ఇవ్వడం అనేది మోడీ గారి లీడర్షిప్ తత్వాన్ని తెలియజేస్తుంది. సో మీరు రెండింటిని రాయగలరు ఎథిక్స్లో. ఒక లీడర్ ఎలా ఉండాలి, ఒక డైరెక్టర్ లేదా లీడర్ ఇన్ అన్ టీమ్ ఎలా ఉండాలి, ఆ టీం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉండాలి ఒక లీడర్. మరియు ఇంకో లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఓదార్చడం, ధైర్యం ఇవ్వడం, బూస్ట్ ఇవ్వడం, మోరల్ని పెంచడం. ఇవన్నీ పాయింట్స్ని మీరు రాయగలగాలి. సో కమ్బ్యాక్, మనం ఇప్పుడు జియోటేల్ గురించి తెలుసుకుందాం. ఈ జియోటేల్ అంటే ఏంటి? ఈ జియోటేల్ని పదే విన్నామండి అసలు చంద్రయాన్-2 మిషన్లో. సో దాని గురించి తెలుసుకుందామా? సో తెలుసుకుంటే, సన్ అనేది కంటిన్యూస్గా మీకు సోలార్ ఫ్లేర్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. అయితే మన ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అవునా కదా? ఎర్త్కి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ రేస్ ఉంటాయి మనకి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ రేస్ ఏవైతున్నాయో మన ఎర్త్ని హార్మ్ఫుల్ రేస్ ఫ్రమ్ ద సన్ నుంచి కాపాడుతూ ఉంటాయండి. వీటిని వాన్ అలెన్ బెల్ట్స్ కూడా అంటాం, వాన్ అలెన్ బెల్ట్స్. సో నేను బేసికలీ ఇది మొత్తం కూడా నేను సోలార్ సిస్టమ్ కానివ్వండి, ఫస్ట్లో ఆర్బిటల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఈ వాన్ అలెన్ బెల్ట్స్ ద్వారా సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ బయటికి రావండి. కానీ సన్ ఇలా సోలార్ విండ్ని ఇట్లా ప్రెషర్ చేయడం వల్ల మనకు ఒక జియోటేల్ అనేది ఒకటి ఏర్పడిందండి. సో ఇలా ఒక సేఫ్టీ నెట్. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి నార్త్, ఈ ఎర్త్ సన్ సైడ్ ఏమవుతుందండి, ఈ జియోటేల్ అనేది చిన్నగా ఉంటుంది. ఓకే, ఎర్త్ అవతల సైడ్ ఈ జియోటేల్ అనేది వైడ్గా ఉంటుంది. సో ఇలా ఎర్త్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే మనని సోలార్ ఫ్లేర్స్ నుంచి కాపాడుతుందో, మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల కాపాడుకుంటున్నామో దాన్నే జియోటేల్ అంటాం. అయితే మన మూన్ నెలలో ఒక 6 రోజులు మాత్రం ఈ జియోటేల్లో ఉంటుందండి, ఈ జియోటేల్లో ఉంటుంది. ఆ జియోటేల్ ప్రాంతానికి ఎప్పుడైతే మన మూన్ వస్తుందో అప్పుడు ఎర్త్కి మంచి వ్యూ ఉంటుంది, క్లియర్ వ్యూ ఉంటుంది. సన్ నుంచి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా దాన్ని క్లియర్గా ఎక్స్పెరిమెంట్ చేసి క్లియర్గా వ్యూ పొందేందుకు అవకాశం ఉంటుంది. సో అదే మన జియోటేల్ రీజియన్. ఓకే, సో ఈ రీజియన్లోనే మనం చంద్రయాన్-2 ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా చేయాలని నిర్ణయించుకున్నాం. సో ఒక జియోటేల్ గురించి మొత్తం కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడండి, రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్, ద సన్ emits solar wind which continuously stream of charged particles. These charged particles are embedded in the extended magnetic field of sun. Since the earth has magnetic field, it obstructs the solar wind. అంతే కదా, మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ద ఇంటరాక్షన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎన్వలప్ అరౌండ్ ద ఎర్త్. ఈ మ్యాగ్నెటిక్ ఎన్వలప్నే జియోటేల్ అంటాం. చూడండి, ఆన్ ద ఎర్త్ సైడ్ ఫేసింగ్ ద సన్ ద ఎన్వలప్ ఈస్ కంప్రెస్డ్. ఎందుకంటే సోలార్ విండ్ అక్కడనే ప్రెస్ చేస్తుంది కదా. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3 to 4 times ద ఎర్త్ రేడియస్. ఓకే, మన ఎర్త్ చుట్టూ, ఇది మన ఎర్త్ అయితే ఇలా ఒక 3 to 4 times ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇలా ఒక కవర్ ఉంటుందండి మనం ప్రొటెక్ట్ చేయడానికి. ఆన్ ద ఆపోజిట్ సైడ్ ద ఎన్వలప్ స్ట్రెచెస్ యాజ్ ఎ లాంగ్ టేల్. ఇలా అందుకే టేల్ అంటాం దీన్ని. ఎక్స్టెండ్స్ బియాండ్ ద ఆర్బిట్ ఆఫ్ ద మూన్ కాల్డ్ జియోటేల్. Once every 29 days, the moon transverses the geotail about 6 days. The geotail region allows the best scientific observation. అందుకోసమే ఈ జియోటేల్ అనే పదాన్ని పదే విన్నాం. సో నెక్స్ట్ మిషన్ అండి, రీసెంట్లీ జరిగిన ఇంపార్టెంట్ మిషన్ పిఎస్ఎల్వి C51 లేదా
అమెజానియా లేదా అమెజానియా. పేరు ద్వారానే తెలుస్తుంది ఇది అమెజాన్ ప్రాంతానికి చెందింది. అమెజాన్ ప్రాంతం ఎక్కడ ఉంటుంది, అమెజాన్ రివర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుందండి మన సౌత్ అమెరికాలో ఉంటుంది. ఎక్కువగా అమెజాన్ ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే బ్రెజిల్లో ఉంటుంది. కాబట్టి తెలిసిపోయిందండి. సో ఈ విధంగా మీరు కామన్ సెన్స్ యూజ్ చేస్తూ వాడుకోవాలండి ఆన్సర్స్. ఒకవేళ ఎంసీక్యూస్లో వస్తే ఈ విధంగా కామన్ సెన్స్ యూజ్ చేస్తూ మిగతా వాటిని ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ పెట్టగలగాలి. ఎస్పెషల్లీ నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ప్రతి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో అమెజానియా పిఎస్ఎల్వి C-51 మిషన్ ఏదైతే ఉందో అమెజానియా కోసం ఫేమస్. ఇది న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనే కంపెనీ NSIL ఏదైతే 2019లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందో, ఓకే, ఫుల్లీ ఓన్డ్ అండి. ఇది గవర్నమెంటే మొత్తం ఓనర్షిప్ ఉంది. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ కోసం స్టార్ట్ చేసాం. దీని గురించి ప్రత్యేకమైన క్లాస్లో చెప్పుకుందాం. కానీ ఇదేంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్లీ ఓన్, మొత్తం ఓనర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఈ యొక్క కంపెనీ యొక్క ఫస్ట్ కమర్షియల్ మిషన్ అండి ఇది. ఫస్ట్ కమర్షియల్ మిషన్. సో డైరెక్ట్గా ఒక ఆప్షన్ రావచ్చు, అమెజానియా 1 ఈజ్ ద ఫస్ట్ కమర్షియల్ మిషన్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అప్పుడు ఎస్ అని పెట్టాలి. సో ఈ అమెజానియా 1 అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమెజానియా 1. సో అమెజానియా 1 ఈజ్ ద ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఏంటండి ఇది? ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ వాళ్ళదండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్పేస్ రీసెర్చ్ ఎవరిదండి? బ్రెజిల్ వాళ్ళది. దిస్ ఈజ్ ద ఫస్ట్ శాటిలైట్ విచ్ కంప్లీట్లీ డిజైన్, ఇంటిగ్రేటెడ్, టెస్టెడ్ అండ్ ఆపరేటెడ్ బై INPE. ఓకే, డిజైన్ చేసింది మొత్తం కూడా ఈ బ్రెజిల్కి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అండ్ రీసెర్చ్ అండి, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండి. అమెజానియా 1 మిషన్ వుడ్ ఫర్దర్ స్ట్రెంథెన్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ప్రొవైడెడ్ బై రిమోట్ సెన్సింగ్ data to users to monitor deforestation in the Amazon region and also to analyze desertified agriculture across Brazilian territory. సో బ్రెజిల్లో ఉన్న అమెజాన్ ఫారెస్ట్ డిగ్రేడ్ కాకుండా అది ఏ విధంగా అవుతుంది, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడైతే అక్కడ ఉందో అది డెజర్టిఫికేషన్ ఎలా అవుతుందన్న దాని గురించి పూర్తి అవగాహన కొరకు ఈ శాటిలైట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు అమెజానియా 1 శాటిలైట్ని చూడొచ్చు, దానిపైన మీరు బ్రెజిలియన్ నేషనల్ ఫ్లాగ్ కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ శాటిలైట్ ఎలా ఉంటుందండి? 637 కిలోగ్రాములు ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్, 850 కిలోమీటర్ల రిజల్యూషన్ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీస్, సోలార్ పవర్డ్, హైడ్రోజన్, ఓకే, హైడ్రోజన్ ప్రొపల్షన్ సిస్టమ్తో వర్క్ అవుతుంది. మామూలుగా ఈ మిషన్ లైఫ్ వచ్చేసి 4 years, 4 సంవత్సరాలు. నెక్స్ట్ మనం ఒక లాంచ్ చేసేటప్పుడు ఒకటే పేలోడ్ పంపం కదండి. దీంట్లో ఉన్న అడిషనల్ పేలోడ్స్ ఏంటి అంటే, ఓకే, ప్యాసింజర్ సతీష్ ధవన్ శాట్, SD శాట్, ఒకటి సతీష్ ధవన్ శాట్ కమ్యూనికేషన్ కోసం అండి, ఇంకొకటి యూనిశాట్. ఇది కాలేజ్ వాళ్ళు జెపిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఓకే, సి పెరంబదూర్, జిట్ శాట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి CH రానక్సన్ కాలేజ్ ఇంజనీరింగ్. ఈ ఇద్దరు కాలేజ్ వాళ్ళు యూనిఫై అయ్యి తయారు చేసిన ఈ శాటిలైట్ ఈ యూనిశాట్, ఇంకోటి సతీష్ ధవన్ శాట్. ఓకే, బిల్ట్ బై స్పేస్ కిడ్స్ ఇండియా యాజ్ ఎ కో ప్యాసింజర్ పేలోడ్. ఇది నానో శాటిలైట్ అండి. నేను మీకు శాటిలైట్స్లో టైప్స్లో చెప్పాను. నానో శాటిలైట్ అంటే ఏంటి, లార్జ్ అంటే ఏంటి, మినీ అంటే ఏంటి, మైక్రో అంటే ఏంటో. సో అందులో ఒకసారి చూడాలి మీరు. సో ఇవి అడిషనల్ పేలోడ్స్. సో ఇది ఇంకో కొన్ని అడిషనల్ పేలోడ్స్ అండి. దీంట్లోనే ఏమేమి ఉన్నాయో సింధు నేత్ర, నానో కనెక్ట్, స్పేస్ బీస్ అన్నీ చిన్న చిన్నవండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంతే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకసారి అమెజానియా అనేది గుర్తుండేందుకు ఇది ఒక్కసారి చూడాలి, కానీ మగ్గప్ చేయకండి. నెక్స్ట్ సో దీంతో మనం మన క్లాస్ని ఎండ్ చేద్దాం మై ఫ్రెండ్స్. పెద్దగా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇక్కడ కనుక ఆలోచిస్తే ఫ్రెండ్స్, మీకు చంద్రయాన్ మిషన్లో కానివ్వండి, చంద్రయాన్ 2 మిషన్లో కానివ్వండి, వీటన్నిటి గురించి ఇన్పుట్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఫిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి అనేది ఆలోచన మీకు ఎప్పుడూ ఉండాలి. లేదు అంటే చాలా ఇబ్బంది పడతారనమాట. ఫిలిమ్స్, మోడల్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తాయి ఆలోచిస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది. మోడల్ ఫిలిమ్స్ ఒక్కసారి చూద్దాం. మోడల్ ప్రిలిమ్స్ లేదా మోడల్ మెయిన్స్ అంటే చంద్రయాన్ 2 మిషన్ పరంగా ఎలా వస్తుంది.
మోడల్ మెయిన్స్లో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ Chandrayaan 2 mission and how much does this mission help India and its space program. సో ఏంటండి ఏమడుగుతున్నాడు, చంద్రయాన్ 2 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ చంద్రయాన్ 2 మిషన్ చేయడం ద్వారా మన భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్కి కలిగే ఉపయోగాలు ఏంటో అని ఒక క్వశ్చన్ ఇస్తే అయితే మీరు డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఆబ్జెక్టివ్స్కి డైరెక్ట్గా వెళ్ళకండి, సింపుల్గా ఇంట్రొడక్షన్ రాయాలి. ఎంత అని 3 లైన్లలో అయిపోవాలి. ఎలా, చంద్రయాన్ 2 ఇట్లా సింపుల్గా CH2 అని రాస్తున్నా. చంద్రయాన్ 2 మిషన్, ఇట్స్ ఏ 3 కాంపోనెంట్ మిషన్, ల్యాండర్, రోవర్, ఇంకోటి ఏంటంటే ఆర్బిటర్. రోవర్ దగ్గర బ్రాకెట్లో ప్రజ్ఞాన్ అని రాయండి, ఇక ల్యాండర్ దగ్గర బ్రాకెట్లో మీరు ఏం రాస్తారో విక్రమ్ అని రాయాలి. ఓకే, ఇలా. సో ఇలా సింపుల్గా చూపించి ఇలా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ ఇలా, ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ అండి, చంద్రయాన్ 2 మిషన్ యొక్క ఇంట్రొడక్షన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ చంద్రయాన్ 1 అని రాయండి. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అని పెట్టాలి. ఆబ్జెక్టివ్స్ని ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఏదో ప్యాసేజీలు రాయకండి, పాయింట్స్లో రాయండి. 1 2 3 4 5 6 అలా 6 నుంచి 7 పాయింట్స్ రాయండి. ఆబ్జెక్టివ్స్ ఏంటండి, మూన్ టెర్రెయిన్ మ్యాపింగ్, ఓకే, న్యూ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్, demonstration of India's feat in combination missions. Okay, next, exploration of atmosphere of మూన్ యొక్క అట్మాస్ఫియర్ని ఎక్స్ప్లోర్ చేయడానికండి. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సౌత్ పోల్ ఆఫ్ మూన్. ఓకే, నెక్స్ట్ వాటర్ ప్రజెన్స్ అండ్ ఇట్స్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది, ఏ విధంగా ఉంది. ఓకే, సో ఇవి చాలండి. సో ఇలా మీరు ఆబ్జెక్టివ్స్ రాయాలి. తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియా యొక్క స్పేస్ ప్రోగ్రామ్కి ఎలా పనికొస్తుంది మనం ఇచ్చామండి. ఎలా పనికొస్తుంది, ఎంటర్ప్రీనర్షిప్కి హెల్ప్ చేస్తుంది, ఇలా ఇక్కడ రాయాలి. సో హౌ ఇట్ హెల్ప్స్ ఇట్లా రాయండి, హౌ ఇట్ హెల్ప్స్, ఎలా ఉపయోగపడుతుంది. మీరే క్వశ్చన్ చేయండి ఎగ్జామినర్ని, ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టండి. క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఏం రాస్తారండి, హౌ ఇట్ హెల్ప్స్ అన్నప్పుడు ఇందులో ఉమెన్ సైంటిస్ట్కి హెల్ప్, ఉమెన్ సైంటిస్ట్ బూస్ట్. ఓకే, ఎంటర్ప్రీనర్షిప్. ఓకే, స్పేస్ డిప్లొమసీ. నెక్స్ట్, కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్. Scientific boost to youth and scientists or scientific community. ఇలా హెల్ప్ అవుతుందని 4 పాయింట్స్ చాలండి. మీ వర్డ్ లిమిట్కి మీరు రాయాల్సింది ఇంతే. ఓకే, కుదిరితే అలా డయాగ్రామ్స్తో చూపించాలి. సో ఇదంతా రాసిన తర్వాత మీరు కంక్లూజన్లో రాయాలి. తో చంద్రయాన్ 2 మిషన్ విచ్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట బై ఇస్రో హ్యాస్ partially failed. It's a successful feat for India because the mission objectives of 85% were achieved. Only it was not able to put the lander and the rover in its place. But India has demonstrated
that it is capable of doing such a feats and near success in Chandrayaan 3. చంద్రయాన్ 3లో ఖచ్చితంగా మనం ఈ సక్సెస్ని చూస్తాము అని చెప్పేసి కన్క్లూషన్లో రాయాలి. సో ప్రిలిమ్స్ పరంగా అయితే ఏముండదండి, ప్రిలిమ్స్ పరంగా ఈ రోవర్లో ఎన్ని వీల్స్ ఉంటాయి అలా రావచ్చు. ఓకే, ఏ అంటే చంద్రయాన్ 2 ఎక్స్ప్లోర్స్ విచ్ రీజన్ అనొచ్చు, విచ్ రీజన్ ఆఫ్ మూన్. ఎక్కడండి ల్యాండర్ కానీ రోవర్ కానీ ఏ రీజన్లో పెడుతున్నామంటే అప్పుడు సౌత్ పోల్ అని గుర్తుండాలి, సౌత్ పోల్. సో ఈ విధంగా వచ్చే ప్రతి క్వశ్చన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే అమెజానియా గురించి కూడా రావచ్చు. అమెజానియా 1 ఈ శాటిలైట్ డిజైన్డ్ డెవలప్డ్ బై హూమ్. ఎవరి ద్వారా డిజైన్ చేయబడింది, డెవలప్ చేయబడింది? ఎవరి ద్వారా అండి? బ్రెజిల్ ద్వారా. ఓకే, లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్ గురించి చదువుకోబోతున్నాం. ఒక స్టార్ లేదా ఒక సన్, మన యొక్క సన్ కానివ్వండి, దాని యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, అది సన్లా ఎప్పుడు మారుతుంది, సన్ కంటే మారే ముందు ఏ విధంగా ఉంటుంది, సన్ తర్వాత దాని ఫైనల్ స్టేజెస్కి ఏ విధంగా వెళ్తుందో ఈరోజు ప్రతి ఒక్క స్టేజ్ని క్లియర్గా చదువుకుందాం. ఓకే, సో మీరు కనుక ఈ స్లైడ్ చూసుంటే, ఈ స్లైడ్లో మనం ప్రతి ఒక్క స్టార్ యొక్క లైఫ్ సైకిల్ మీరు చూస్తూ ఉంటారు. చూడండి, ప్రతి స్టార్ బ్లాక్ హోల్ దగ్గర రెండు కాదండి, స్టార్ యొక్క సైజ్ బట్టి, స్టార్ యొక్క మాస్ బట్టి, స్టార్లో ఉన్నటువంటి ఫ్యూయల్ని బట్టి మీకు స్టార్ యొక్క సైకిల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నెబులా ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండి. నెబులా ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫ్రమ్ నెబులా ఇఫ్ ఇట్ గోస్ టు ఎ స్మాల్ స్టార్, ఒకవేళ ఆ నెబులా అనేది చిన్న స్టార్ని ఫామ్ చేస్తే దాని ఫైనల్ స్టేజ్ వచ్చేసి వైట్ డ్వార్ఫ్. దాని ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఏంటండి? వైట్ డ్వార్ఫ్. అదే నెబులా కనుక ఒకవేళ పెద్ద స్టార్ని ఫామ్ చేస్తే, లార్జ్ స్టార్, పెద్ద స్టార్, మన సన్ కంటే పెద్దది, 100 రెట్లు పెద్ద స్టార్ని కనుక తయారు చేస్తే దాని యొక్క ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ బ్లాక్ హోల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాలి, బ్లాక్ హోల్ అని అవుతుంది, లేదంటే న్యూరాన్ స్టార్ అని అవుతుంది. ఒకవేళ న్యూరాన్ స్టార్కి కనుక మాస్ ఎక్కువగా ఉండి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే అది బ్లాక్ హోల్ దగ్గర ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం గ్రావిటేషనల్ వేవ్స్ అనేది చూద్దాం, గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే ఒక టర్మ్ని చూద్దాం. ఈ ప్రతి ఒక్క స్టేజ్ని క్లియర్గా అర్థం చేసుకొని ముందుకు పాస్ అవుతూ వెళ్దాం. ఓకే, ద స్టేజెస్ ఆఫ్ స్టార్. మామూలుగా స్టేజెస్ ఆఫ్ స్టార్ని నేను ఈ విధంగా డివైడ్ చేస్తే ప్రతి స్టేజ్ని మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే నెబులా స్టార్. నెబులా అనేది ఒక గ్యాస్ లేదా మాసు పార్టికల్స్ లేదా డిస్పర్స్ అయిన ఒక పార్టికల్స్ అండి. ఈ డిస్పర్స్ అయిన నెబులా నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా లేకుంటే అట్రాక్షన్ ద్వారా అన్ని పార్టికల్స్ దగ్గరకు వచ్చేసి ఒక సన్ లా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది సన్ కాకుండా ప్లానెట్ అవుతుంది, ప్లానెట్ కాకుంటే బ్రౌన్ డ్వార్ఫ్ అవుతుంది, లేదంటే ఇతర స్పేస్ పార్టికల్స్లా మారుతుంది. సన్ కావడానికి మేజర్ కారణం ఏంటంటే వెన్ ఇట్ హ్యాస్ హైడ్రోజన్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు అవి రెండు కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్. ఏంటండి సన్లో జరిగేది? న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కనుక ఏర్పడితే, ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కూడా సస్టైనబుల్ అయితే, అంటే మళ్ళీ దానికి ఇంకో రియాక్షన్కి దారి తీయగలిగితే అది సన్లా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాతది ప్రోటోస్టార్ అండి. ప్రోటోస్టార్ సన్కి ముందు స్టేజ్, చిన్నగా లైట్గా కనిపిస్తూ ఉంటుంది, కనిపించడం కొంచెం కష్టమే. ఆ తర్వాత టీ సౌరీ స్టార్. నెక్స్ట్ మెయిన్ సీక్వెన్స్ ఆఫ్ స్టార్లో సన్ వెళ్తుంది ఫుల్ లైఫ్లోకి, తర్వాత రెడ్ జెయింట్, తర్వాత ప్లానెటరీ నెబ్యులా, తర్వాత వైట్ డ్వార్ఫ్. సో దాని తర్వాత బ్లాక్ హోల్ కానివ్వండి, బ్రౌన్ హోల్ కానివ్వండి, అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి టర్మ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెన్ యూ సీ దిస్, ద ఫస్ట్ థింగ్ ఆఫ్ ద స్టార్ ఈజ్ నెబులా. నెబులా అంటే ఏంటి? నెబులా ఈజ్ ఎ క్లౌడ్ ఆఫ్ గ్యాస్, మోస్ట్లీ హైడ్రోజన్ అండ్ హీలియం అండ్ డస్ట్ ఇన్ ద స్పేస్. నెబులా అంటే ఏంటండి? ఒక క్లౌడ్ ఆఫ్ గ్యాస్, దాంట్లో దాదాపుగా ఉండేటి ఏంటి? హైడ్రోజన్ మరియు హీలియం. నెబులా ఆర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ స్టార్స్. నెబులా అనేటివి ఏంటంటే బర్త్ ప్లేస్ ఆఫ్ స్టార్. మీరు కనుక ఈ ఫిగర్ని చూసినట్టయితే నెబులా ఈ విధంగా మొత్తం గ్యాసియస్ లేదా డస్ట్ పార్టికల్స్ లాగా ఇలా చుట్టుకొని ఉంటుంది. ఇదంతా కూడా ఒక సెంటర్ పాయింట్ కనుక అట్రాక్ట్ అయిపోతే, ఈ సెంటర్ పాయింట్ కనుక అట్రాక్ట్ అయిపోతే ఇక్కడ మీకు ఒక సన్ కూడా ఫామ్ అయ్యే అవకాశం
ఎక్కువగా ఉంటుంది. సో నెబులా ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ యువర్ స్టార్. సో నెక్స్ట్ ప్రోటోస్టార్ అండి. ప్రోటోస్టార్ అంటే ఏంటి? ఏ ప్రోటోస్టార్ లుక్స్ లైక్ ఎ స్టార్ బట్ ఇట్స్ కోర్ ఈజ్ నాట్ yet హాట్ ఎనఫ్ ఫర్ న్యూక్లియర్ ఫ్యూజన్. మీకు చెప్పానండి, మీకు తొకామక్ రియాక్టర్ గురించి చెప్పాను. ఏంటండి? తొకామక్. ఈ తొకామక్ రియాక్టర్ ఏదైతుందో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. న్యూక్లియర్ ఫ్యూజన్ మామూలుగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కావాలి అంటే రెండు స్మాలర్ మాలిక్యూల్స్ కలిసి ఒక హెవియర్ మాలిక్యూల్ని ఇస్తే, ఫర్ ఇట్లా స్మాల్ ప్లస్ స్మాల్ స్మాల్ గివ్స్ రేస్ టు heavier molecule and also gives energy, high amount of energy అన్నమాట. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తే అది న్యూక్లియర్ ఫ్యూజన్. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్ కావాలి అంటే కొంత టెంపరేచర్ ఎగ్జిస్ట్ కావాలి. అది కూడా చిన్నది కాదండి, ఒక థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ సెల్సియస్ అంటే హై టెంపరేచర్స్లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి తొకామక్ రియాక్టర్ ఏదవుతుందో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కంట్రోల్. దీంట్లో మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీని యూజ్ చేసి, మ్యాగ్నెటిక్ ఇంపల్సన్స్ యూజ్ చేసి ఈ రియాక్షన్ని సస్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అవుతుంది. ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ తొకామక్ న్యూక్లియర్ రియాక్టర్. నౌ కమింగ్ బ్యాక్. సో బ్యాక్ వచ్చేస్తే టు టేక్ ప్లేస్ న్యూక్లియర్ ఫ్యూజన్, ద ఫ్యూజన్ ఆఫ్ 2 hydrogen atom into helium atom which liberation of a huge amount of energy. Nuclear fusion occurs only with initial temperature is very high, a few million degrees Celsius. That is why it is hard to achieve. చాలా హార్డ్ అండి. అందుకేనండి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ వచ్చే ముందు ఫస్ట్ ఒక హీట్ బ్లాస్ట్ వస్తుంది, ఆ తర్వాతనే న్యూక్లియర్ ఫ్యూజన్ అవుతుంది అనమాట. సో ఆ హీట్ బ్లాస్ట్తో వచ్చిన ఎనర్జీనే, అటామిక్ బాంబ్ నుంచి వచ్చిన ఎనర్జీని న్యూక్లియర్ ఫ్యూజన్కి యూజ్ చేస్తామని సింపుల్గా చెప్పాలంటే. సో ఇట్ ఈస్ ఎ డ్యువెల్ బాంబ్ అనమాట. The luminosity comes exclusively from the heating of the protostar as it contracts. మామూలుగా ఈ ప్రోటోస్టార్ ఏదైతుందో లైట్గా ఇప్పుడిప్పుడే గ్యాసెస్ అన్ని గ్యాదర్ అయిన ఒక స్టార్ అండి. అది ఇంకా దాని యొక్క గ్రావిటీ ద్వారా దగ్గరికి ఒక మాస్లా ఏర్పడి సస్టైనబుల్ రియాక్షన్ తేవడానికి కొంత టైం ఉంది. అయితే ఈ టైంకి ముందే అది కొంచెం గ్లో ఇస్తూ ఉంటుంది. ఏదంటే ఒక బొగ్గు ముక్కని లైట్గా వేడి చేస్తే మెల్లిమెల్లిగా లైట్ ఎలా చూపిస్తుందో, ఆ తర్వాత హీట్ ఎక్కువ అయినాక లైట్ ఎలా చూపిస్తుందో తేడా మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగానే ప్రోటోస్టార్ కూడా ఉంటుంది. So protostar are usually surrounded by dust which blocks the light that they emit, so they are difficult to observe in a visible spectrum. మామూలుగా దాని చుట్టూ ఉన్న డస్ట్ ఇంకా దగ్గరికి రాలేదు కానీ ఇంకా కన్సాలిడేట్ కాలేదు కదా. కన్సాలిడేట్ కానందుకు దాని చుట్టూ డస్ట్ పార్టికల్స్ వల్ల మామూలుగా ఉన్న టెలిస్కోప్ నుంచి మనం చూడలేము. కానీ ఇన్ఫ్రారెడ్ బేస్డ్ టెలిస్కోప్స్ లేదా యూవీ లైట్ బేస్డ్ టెలిస్కోప్స్లో వీటిని క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్ Sauri or Titauri star. It is a very young, lightweight star, less than 10 million years old, that is still undergoing gravitational contraction. It represents an intermediate stage between protostar and star like the sun. సన్కి ఫైనల్ స్టేజ్కి వెళ్ళే ముందు ప్రోటోస్టార్లో ఉన్న స్టేజ్ ఈ మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యే ఏది స్టేజ్ ఉందో అంటే ఇలా ప్రోటోస్టార్, దీని చుట్టూ డస్ట్ పార్టికల్ ఉంటుందండి. ఓకే, దీని నుంచి మన ఫుల్ ఫ్లెజ్డ్ సన్కి వెళ్ళే ముందుకి, ఓకే, ఈ సన్కి వెళ్ళే స్టేజ్లో మధ్యలో ఉండేటటువంటి ఒక స్టేజ్ టిటౌరీ స్టార్. ఈ స్టార్ నందు ఇప్పుడిప్పుడే స్టార్ మొత్తం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ చేయడం స్టార్ట్ పెట్టింది. కానీ ఇంకా కూడా చిన్న లేయర్స్ ఆఫ్ డస్ట్ ఉంటుంది, మరి ఇంత డస్ట్ పార్టికల్స్ ఉండవు. సో దిస్ ఈజ్ హౌ టిటౌరీ స్టార్ లుక్స్ లైక్. ఓకే, నెక్స్ట్ మెయిన్ సీక్వెన్స్ స్టార్స్. అంటే ఇక్కడ నుంచి మీరు మెయిన్ సీక్వెన్స్ స్టార్స్ని చూస్తారంటే ఫుల్ ఫ్లెజ్డ్గా న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగేటువంటి స్టార్స్ని చూస్తాడు. ఇక్కడ చూద్దాం, మెయిన్ సీక్వెన్స్ స్టార్స్ ఆర్ ద స్టార్స్ దట్ ఆర్ ఫ్యూజింగ్ హైడ్రోజన్ ఆటమ్స్ టు హీలియం ఆటమ్స్ ఇన్ దేర్ కోర్స్. చూడండి, న్యూక్లియర్ ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఫ్యూజన్ అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఏర్పడి ఒక హీలియం ఆటమ్ని ఏర్పాటు చేశాయి డ్యూ టు ఇట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, డ్యూ టు ఇట్స్ అట్రాక్షన్ ఫోర్స్. సో అలా మీకు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఏర్పడింది. మోస్ట్ ఆఫ్ దీస్ స్టార్స్ ఆర్ ఇన్ ద యూనివర్స్. దాదాపు మన యూనివర్స్లో ఉన్నటువంటి 90% స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయిన్ సీక్వెన్స్ స్టార్స్కే వస్తాయి. ద సన్ ఈజ్ ద మెయిన్ సీక్వెన్స్ స్టార్. మన సన్ కూడా ఒక మెయిన్ సీక్వెన్స్ స్టారేనండి.
Towards the end of its life, star like the sun swells up into red giant before losing its outer layer and a planetary nebula finally shrinking to become a white dwarf. మన సన్ లాంటి ప్లానెట్ ఏమంటున్నారంటే అది అది స్ట్రింక్ అయ్యే ముందు, వైట్ డ్వార్ఫ్ అయ్యే ముందు, లేదంటే ఈ ప్లానిటరీ నెబులా అయ్యే ముందుకి ఏమవుతుందండి, అది రెడ్ గెయింట్ అవుతుంది. రెడ్ గెయింట్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మెయిన్ సీక్వెన్స్ స్టార్ అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ డ్వార్ఫ్. రెడ్ గెయింట్ వేరు, రెడ్ డ్వార్ఫ్ వేరు. ఈ రెండు పదాలు కన్ఫ్యూజ్ అయ్యి సేమ్ వర్డ్ రాయకండి. ఓకే, రెడ్ డ్వార్ఫ్ అంటే ఏంటి? ద faintest less than 1/1000 the brightness of the sun main sequence star is called red dwarf. Because of their low luminosity, they are not visible to the naked eye. They are quite small compared to the sun and have a surface temperature of 4000 degrees Celsius. According to some estimates, red dwarfs make up 3/4 of the stars in the Milky Way. Proxima Centauri is the nearest red dwarf. ఏదైతే చిన్నగా ఉండే స్టార్ ఉంటుందో దాని నుంచి వచ్చే ల్యూమినసిటీని మనం కనిపెట్టలేము. ఆ స్టార్స్ మనం రెడ్ డ్వార్ఫ్ అంటాం. మన దగ్గరలో ఉన్న ఒక స్టార్ ఏదంటే ప్రాక్సిమా సెంచురీ అనే ఒక స్టార్. ఆ స్టార్ ఏ స్టేజ్లో ఉందండి? రెడ్ డ్వార్ఫ్ అనే స్టేజ్లో ఉంది. మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మీకు డిఫరెంట్ స్టార్స్ అండ్ బౌండ్ డ్వార్ఫ్. ఇది వచ్చేసి మన రెడ్ డ్వార్ఫ్. మన సన్ కంటే కొద్దిగా చిన్నగా ఉండి దాంట్లో నుంచి రెడ్ కలర్ లైట్ అంటే తక్కువ ల్యూమినసిటీ, చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని కూడా మనం నేకెడ్ ఐతోనే అంత ఈజీగా చూడలేము. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెడ్ గెయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అని నోట్ చేసుకోవాలి మీరు. సో రెడ్ గెయింట్ హ్యావ్ ఎ డయామీటర్ బిట్వీన్ 10 to 100 times దట్ ఆఫ్ సన్. మామూలుగా సన్ కంటే కూడా దాని డయామీటర్ పెరిగిపోతుంది ఏకంగా. ఇది ఎందుకు పెరుగుతుంది అంటే మన అవుటర్ కోర్లో రియాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఏర్పడి కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది అవుటర్ కోర్లో. ఏదైతే ఇప్పుడు ఈ సన్ గడంది చూడండి ఎంత చిన్నగా ఉందో మన సన్. ఈ రెడ్ గెయింట్ని చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇదే సన్ ఇంత పెద్దగా అవుతుందండి. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వీక్ అయిపోయి మీద జరిగే రియాక్షన్స్ ఏవైతే ఉందో అవి ఎక్స్పాండ్ అవుతూ పోతూ అది ఇంత పెద్దగా జరుగుతుంది. ఒకసారి దీన్ని ఏందో చదువుదాం మనం. They are very bright, although their surface temperature is lower than the sun. A red giant is formed during the latest stages of evolution as it runs out of the hydrogen fuel. మొత్తం హైడ్రోజన్ ఎగ్జాస్ట్ అయిపోతుందండి. కొద్దిగానే హైడ్రోజన్ మిగిలి ఉంటుంది. ఏదో సస్టైన్ అలా జరుగుతూ ఉంటుంది రియాక్షన్. ఆ రియాక్షన్ ద్వారానే మనకు ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బొగ్గుని కనుక కాల్చినట్టయితే దాంట్లో కార్బన్ ఉన్నంతసేపు అది ఎర్రగా ఎలా మెరుస్తుందో, దాంట్లో ఉన్న కార్బన్ ఎప్పుడైతే తరిగిపోతుందో అది మెల్లమెల్లగా రెడ్ కలర్ని కోల్పోతూ యాష్లా మారిపోతుంది చూడండి. సో అలానే ఇదనమాట. It still fuses hydrogen into helium in the shell surrounding a hot, dense, degenerate helium core. ఓకే, ఈ హీలియం కోర్ చుట్టూ ఇక్కడ ఇంకా రియాక్షన్స్ అవ్వడం వల్ల అది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతున్నప్పుడు కోర్లో కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది కదా, అది మెల్లగా మళ్ళీ దీని అంతా లాగేసుకుంటుంది. అది ఏంటో కూడా చూద్దాం మనం. సో యాజ్ ద లేయర్స్ సరౌండింగ్ ద కోర్ కంటైన్స్ బిగ్గర్ వాల్యూమ్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ hydrogen to helium around the core, releases far more energy and pushes much harder against gravity and expands the volume of the star. మామూలుగా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే తెలుసండి, ఇట్లా బంబార్డ్మెంట్, ఇలా బాంబ్ లాగా పేలిపోవడం. సో అలా ఏదైతే కోర్లో ఇంకా ఎనర్జీ ఉందో దాని ద్వారా అయ్యే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఇదంతా బయటకి పుష్ అవుతుందండి. కోర్ ఏరియా మొత్తం బయటకు పుష్ అవుతుంది గ్రావిటీకి అగెనిస్ట్గా. ఎప్పుడైతే ఈ రియాక్షన్స్ వీక్ అయిపోతాయో, గ్రావిటీ పెరుగుతుందో, అప్పుడు ఇంకో రియాక్షన్ వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఈ కోర్లో ఇది వీక్గా ఉందండి, ఆ తర్వాత ఏమైంది, మన ఈ అవుటర్ సర్ఫేస్లో రియాక్షన్స్ అవుతున్నాయి, న్యూక్లియర్ ఫ్యూజన్, ఇది పుష్ చేస్తుంది, ఇలా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఒక టైంలో ఏమవుతుందండి, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ మేజర్ అవుతుంది, దీని యొక్క జీ మేజర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో కూడా చెప్తాను నేను మీకు. సో రెడ్ గెయిన్స్ ఆర్ హాట్ ఎనఫ్ టు టర్న్ ద హీలియం అట్ ఇట్స్ కోర్ ఇంటూ హెవీ ఎలిమెంట్స్ లైక్ కార్బన్. ఏమంటున్నారు, రెడ్ గెయిన్ చాలా మాసివ్గా ఉంటుంది, అది ఖచ్చితమైన అంటే ఇంకా కూడా హాట్గానే ఉంటుంది. దాని హీట్నెస్ వల్ల ఏం చేస్తుందంటే 2 హీలియంస్ని కంబైన్ చేసేసి ఒక కార్బన్ని తయారు చేసే అంత కెపాసిటీ ఉంటుంది. ఈ విధంగానే
మన యూనివర్స్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయండి. రెండు ఎలిమెంట్స్ హైడ్రోజన్ నుంచి కలిపితే హీలియమ్స్ 2 కలిపితే కార్బన్స్ 2 కలిపితే ఇంకొక ఎలిమెంట్, ఆ 2 ఎలిమెంట్స్ కలిపితే ఇంకో ఎలిమెంట్. సో ఈ విధంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ద ఫార్మ్. దిస్ ఈస్ హౌ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ఫార్మ్డ్. But most stars are not massive enough to create the pressure and heat necessary to burn heavy elements, so fusion and heat production stops. అంటే చాలా వరకు స్టార్స్ అండి ఇంత ఎనర్జీ ఉండదు, కాబట్టి అది ఈ స్టేజ్లోనే ఆగిపోయి ఉంటాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ రెడ్ సూపర్ గెయింట్. మామూలుగా ఉన్న రెడ్ గెయింట్ కంటే ఇంకా పెద్ద రెడ్ గెయింట్ అండి, చాలా పెద్దగా మారిపోయింది అది. యాజ్ ద రెడ్ గెయింట్ స్టార్ కండెన్సెస్, ఇట్ హీట్స్ up even further during the last of its hydrogen and causing the star outer layer to expand. ఇలా అండి ఇప్పుడు మన సన్ ఇలా ఉంది. ఓకే, సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. ఇది సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. ఓకే, ఈ సన్ ఇంత చిన్నగా ఉన్నప్పుడు ప్లానెట్స్ బాగానే ఉన్నాయండి, కానీ రెడ్ గెయింట్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మన సన్ ఇంత పెద్దగా అయిపోయి, చూడండి చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. మన సన్ అయిపోయి కనీసం ఒక 3 నుంచి 4 ప్లానెట్ని మింగేస్తుందండి. సో అంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది మన రెడ్ సూపర్ గెయింట్ స్టేజ్లో. ఓకే, సి అట్ దిస్ స్టేజ్ ద స్టార్ బికమ్స్ లార్జర్ దెన్ అ గెయింట్, ఏ వెరీ రెడ్ గెయింట్ ఆఫెన్ కాల్డ్ రెడ్ సూపర్ గెయింట్. అన్నిటికంటే పెద్ద రెడ్ గెయింట్ని రెడ్ సూపర్ గెయింట్ అంటాం. నెక్స్ట్ ప్లానెటరీ నెబులా. ఏదైతే ఇది ఎక్స్పాండ్ ఇప్పుడు చూడండి, ఒక బెలూన్ని పట్టుకొని ఊదారు, ఏమవుతుందండి? లాస్ట్కి ఎక్కడో ఒకరు పగిలిపోవాలి కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్లానెటరీ నెబులా. ప్లానెటరీ నెబులా అనే టర్మ్ని చూసి మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. ప్లానెటరీ అంటే ఇక్కడ ఏం ప్లానెట్స్ ఉండవండి. ఓకే, ప్లానెటరీ నెబులా ఇస్ ద అవుటర్ లేయర్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ దట్ ఆర్ లాస్ట్ వెన్ ద స్టార్ చేంజెస్ ఫ్రమ్ రెడ్ గెయింట్ టు వైట్ డ్వార్ఫ్. ఏమైందండి? రెడ్ గెయింట్ రియాక్షన్ ఆగిపోయింది. సడన్గా మీ గ్రావిటేషనల్ ఫోర్స్ స్ట్రాంగ్ అయిపోయింది, మొత్తం ఇట్లా లాగేసుకుంది. ఓకే, ఇలా చూడండి, ఇక్కడ రియాక్షన్స్ ఆగిపోయాయి, మీ గ్రావిటేషనల్ ఫోర్స్ హెవీగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందండి? ఇది లాగేసుకుంది, మొత్తాన్ని లాగేసుకొని ఇలా వ్యాక్యూమ్లో సక్షన్ చేసినట్టు లాగేసుకోవడం ద్వారా ఏమైందంటే ఒక బ్లాస్ట్ లాగా ఏర్పడి ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇలా చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఉంటాయండి. ఈ ఫిగర్లో మీరు చూడొచ్చు ప్లానెటరీ నెబులాని. So, at the end of its lifetime, the sun will swell up into the red gate, expanding out beyond the orbit of Venus. చూడండి, నేను ఇంతకుముందు డయాగ్రామ్లో చూపించా, వీనస్ని మించిపోయి వీనస్ని కూడా మింగేసింది అనమాట రెడ్ గెయింట్ అవుట్ స్టేజ్లో. As it burns through its fuel, it will eventually collapse under the influence of gravity. ఇలా మొత్తం ఫ్యూయల్ అయిపోయింది, న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్షన్ లేదు, అవుటర్కి నేను నా కోర్ని దాచిపెట్టుకొని లేదంటే సస్టైన్ చేసేంత దమ్ము నాకు లేదు, కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో ద అవుటర్ లేయర్స్ విల్ బి ఎజెక్టెడ్ ఇన్ ఎ షెల్ ఆఫ్ గ్యాస్, విల్ లాస్ట్ ఫ్యూ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇన్ టు ద వాస్ట్నెస్ ఆఫ్ స్పేస్. మామూలుగా అండి ప్లానెటరీ నెబులా విల్ గివ్స్ రైజ్ టు న్యూ స్టార్స్ అండి, ఎందుకంటే ఇందులో నుంచి వచ్చిన పార్టికల్స్ మళ్ళీ ఇంకో దగ్గర ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కొత్త స్టార్ని తయారు చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మీకు కోర్ని మొత్తం కూడా బయట అవుటర్ కోర్ని గ్రావిటేషన్ మింగేస్తుంది అనమాట. సి ద అవుటర్ లేయర్ విల్ బి ఎజెక్టెడ్ ఇన్ ద షెల్ ఆఫ్ గ్యాసెస్ దట్ విల్ లాస్ట్ ఫ్యూ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మీకు చెప్పినట్టుగానే ఫ్రెండ్స్, ఈ నెబ్యులా ప్లానెటరీ నెబ్యులానే ఇంకొక స్టార్కి దారితీస్తుంది. ఏదైతే ఈ గ్యాస్ మొత్తం ఉందో మళ్ళీ ఫ్యూజన్ అవుతుంది, ఇంకొక స్టార్ని తయారు చేస్తుంది. ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో డ్యూయల్ స్టార్స్కి కూడా దారితీస్తుంది. ఏదైతే నెబ్యులా స్టార్ ఉంటుంది, ఇంకోటి కొత్త స్టార్ ఫామ్ అవడం ద్వారా 2 స్టార్స్ పక్క పక్కనే కూడా ఉండే అవకాశాలు ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ స్టేజ్ వైట్ డ్వార్ఫ్. మామూలుగా చిన్న స్టార్స్ ఏవైతే ఉంటాయో, మన సన్ అటువంటి చిన్న స్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫైనల్ స్టేజే ఈ వైట్ డ్వార్ఫ్ అండి. ఎప్పుడైతే మీరు రెడ్ గెయింట్ స్టేజ్లో నా యొక్క ఈ కోర్ లేదంటే నా సెంటర్ ఆఫ్ గ్రావిటీ నా జీ ఇక్కడ ఉంది కదా, ఇది స్ట్రాంగ్ అయిపోయి మీ న్యూక్లియర్ ఫ్యూజన్స్ అనేటివి వీక్ అయిపోయాయి, జీ స్ట్రాంగ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసి ఒక వైట్ డ్వార్ఫ్. అంటే ఇప్పుడు చూడండి, ఒక బొగ్గు కనుక కాలి లాస్ట్కి ఏమవుతుందండి, చిన్న యాష్ లాగా తెల్లగా యాష్ లాగా మిగిలిపోతుంది మీకు, అంతే కదండి. సో ఆ విధంగా మిగిలిపోయిన వైట్ డ్వార్ఫే ఇదండి. ఇప్పుడు చూడండి, మామూలుగా మన సన్ ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్ద సన్ అండి మంది. దాని ముందు ఈ సన్ అంతా ఫైనల్ స్టేజ్లో ఎంత అయిపోతుంది తెలుసా అండి,
ఇంత అయిపోతుంది, ఇంత చిన్నగా. ఇక్కడ చూడండి, ఇదే ఇంత చిన్నగా అయిపోతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వైట్ డ్వార్ఫ్ అనేది చాలా చాలా డెన్సర్గా ఉంటుందండి. డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ పర్ యూనిట్ ఏరియా. మీ యొక్క మాస్ యూనిట్ ఏరియాలో ఎంత కోయిన్సైడ్ అయి ఉంది, ఎంత స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంది, ఎంత దగ్గరగా క్లోజర్గా అలైన్ అయి ఉంది అనేది డెన్సిటీ అన్నమాట. అంటే కొన్ని వేల ఎర్త్లని మింగేయగల సన్ను ఎర్త్ సైజుకి వచ్చేసిందండి. సో ఆ విధంగా అయ్యేదాన్నే మీకు వైట్ డ్వార్ఫ్ అంటారు. ఓకే, ద లాస్ట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ స్టార్ లైక్ సన్. మన సన్ లాంటి స్టార్స్లలో లాస్ట్ స్టేజ్ అండి. వైట్ డ్వార్ఫ్ ఆర్ ద రిమైన్స్ ఆఫ్ నార్మల్ స్టార్స్ హూస్ న్యూక్లియర్ ఎనర్జీ సప్లైస్ హ్యావ్ బీన్ యూజ్డ్ అప్. న్యూక్లియర్ రియాక్షన్స్ ఇంక ఉండవని అందులో. ఓకే, వైట్ డ్వార్ఫ్ కన్సిస్ట్ ఆఫ్ డీజనరేట్ మ్యాటర్ విత్ వెరీ హై డెన్సిటీ. హై డెన్సిటీ మ్యాటర్ ఉంటుంది. విత్ ద గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ దట్ ఈస్ 1 spoon హ్యాస్ ఎ మాస్ ఆఫ్ సెవరల్ టన్స్. ఒక చిన్న స్పూన్ అందులో మాస్ తీస్తే కొన్ని టన్నుల వెయిట్ ఉంటుందండి, కొన్ని టన్నుల వెయిట్ ఉంటుంది డ్యూ టు ద గ్రావిటేషనల్ ఎఫెక్ట్. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఒక హాఫ్ ఆఫ్ ద సన్ యొక్క మాస్, సగం యొక్క సన్ యొక్క మాస్ మీకు కేవలం ఒక వైట్ డ్వార్ఫ్లో ఫిల్ అయిపోతుంది. ఈ వైట్ డ్వార్ఫ్ నుంచి ఒక చెంచాడు మెటీరియల్ కనుక మీరు తీయగలిగితే అది 2 కార్ల బరువు, ఒక కారు కంటే ఎక్కువ బరువు ఉంటుందండి. ఒక చెంచాడు మెటీరియల్ మీరు తీయగలిగితే అంత హెవీగా ఉండేదే మన యొక్క వైట్ డ్వార్ఫ్. సో నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మన స్టార్ పెద్దదైపోయింది, మన సన్ కంటే కూడా చాలా పెద్ద స్టార్ అనుకుంటే అది ఏ స్టేజ్కి వెళ్తుందంటే నోవా స్టేజ్కి వెళ్ళిపోతుంది. మరి నోవా ఏంటి చూద్దాం ఒకసారి. నోవా అకర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వైట్ డ్వార్ఫ్ ఇన్ ఏ బైనరీ సిస్టమ్. బైనరీ అంటే 2 పక్కనే ఉన్న స్టార్స్లో ఈ నోవా అనే రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే వైట్ డ్వార్ఫ్ ఉంటుందో. ఇందులో ఏంటంటే మీరు చూడండి, ఇది ఒక వైట్ డ్వార్ఫ్ కదండి. మీరు వైట్ డ్వార్ఫ్ డెన్సిటీ ఎక్కువ, దానికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కువ అని చెప్పాను. సో ఇలా పక్కనే ఇంకో స్టార్ ఉంది అనుకున్నాం, పక్కనే మన సూర్యుడు లాంటి ఒక స్టార్ ఉంది. అప్పుడు ఏం చేస్తా అంటే దీనికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా దీంట్లో ఉన్న హైడ్రోజన్ హీలియంని లాక్కుంటుంది. ఓకే, ఈ హైడ్రోజన్ని లాక్కుంటూ ఏం చేస్తుందంటే ఇది మళ్ళా న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలు పెడుతుంది. ఇది మళ్ళీ న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలు పెట్టేస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలు పెడితే అయిపోతుందా? మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా, మళ్ళీ ఏదో బాంబు లెక్క పేలాలి కదా. సో దాన్నే చూద్దాం. ఇఫ్ 2 stars ఆఫ్ ద సిస్టమ్ ఆర్ సఫిషియెంట్లీ నియర్ టు వన్ అనదర్, దగ్గరగా ఉంటే సఫిషియెంట్గా, హైడ్రోజన్ కెన్ బి పుల్డ్ ఫ్రమ్ ద కంపానియన్ స్టార్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద వైట్ డ్వార్ఫ్. When enough material builds up on the surface of the white dwarf, it triggers the nuclear fusion on the white dwarf, which causes sudden brightening of the star. మెల్లిగా ఈ వైట్ డ్వార్ఫ్స్ కూడా మళ్ళీ న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలుపెట్టి బ్రైట్గా మారుతుంది. సో ఇప్పుడు బ్రైట్గా మారిన స్టార్ ఊకుంటుందా? అదేదో దానికి దారి తీయాలి. అది దారి తీసే ఫెనోమెనానే సూపర్ నోవా అంటాం. ఏమంటామండి? ఈ సూపర్ నోవా అనేది ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ అండి. దాన్ని కూడా చూద్దాం. Supernova is an explosive death of a star. Explosive, ఇంకా చనిపోతుందండి స్టార్. ఎక్స్ప్లోజన్, ఒక భారీ ఎక్స్ప్లోషన్, అండ్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ స్టార్ ఆబ్టైనింగ్ ద బ్రైట్నెస్ ఆఫ్ 10 million suns ఫర్ ఎ షార్ట్ టైం. ఇది జరిగే ఎక్స్ప్లోషన్ ఎంత హెవీగా ఉంటుందంటే అండి, ఆ యొక్క బ్రైట్నెస్ వల్ల సగంగా ప్లానెట్స్ అన్నీ మాడిపోతాయండి. 100 సన్నుల్ని కలిపితే వచ్చే ఒక అటువంటి రశ్మి అంటే లైట్ని ఈ యొక్క సూపర్నోవా ఎక్స్ప్లోజన్ ప్రొవైడ్ చేయగలదు. సో దిస్ ఈజ్ హౌ సూపర్నోవా ఎక్స్ప్లోడ్స్. మీ సూపర్నోవా ఎక్స్ప్లోడ్ అయిపోయింది చూడండి. మీ నోవా స్టార్ బేసికల్లీ ఏంటంటే నోవా స్టార్ ఎక్స్ప్లోడ్ అయిందని అర్థం. సో సూపర్నోవాలో 2 రకాలు ఉన్నాయండి, మళ్ళీ వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, దానికి వెళ్ళే ముందు ద ఎక్స్ట్రీమ్లీ ల్యూమినస్ బర్స్ట్ ఆఫ్ రేడియేషన్ expels much of all the star material at great velocity, driving a shock wave into the surrounding interstellar medium. సో అన్ని పక్కనే ఉన్న ఇతర సోలార్ సిస్టమ్స్లో కూడా ఈ రిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సోలార్ విండ్స్లో చేంజెస్ రావడం కానివ్వండి, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. దీస్ షాక్ వేవ్స్ ట్రిగర్ కండెన్సేషన్ ఇన్ ద నెబ్యులా, paving way to the birth of a new star. If a star has to be born, the star has to be died. అంటే ఒక కొత్త స్టార్ పుట్టాలి అంటే ఒక పాత స్టార్ చావాల్సిందే అండి. ఇట్ ఈజ్ అ సైకిల్. ఏదైతే ఈ సూపర్నోవా నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్స్ ఉన్నాయో అది ఇంకో స్టార్ని కూడా బర్త్ ఇవ్వడానికి దారి తీస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఏ గ్రేట్ ప్రపోర్షన్ ఆఫ్ ప్రైమరీ కాస్మిక్ వేవ్స్ కమ్స్ ఫ్రమ్ ది సూపర్నోవా. మన కాస్మిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు చాలా వరకు ఈ సూపర్నోవా ఎక్స్ప్లోషన్ ద్వారానే మనం చూస్తూ ఉంటాం.
అయితే ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సూపర్నోవాలో సూపర్నోవా 1A అనే ఒక టైప్ని చూద్దాం. సూపర్నోవా 1A అన్నమాట, టైప్ 1A ఆర్ IA యూ కెన్ సే. సో చూడండి, occurs when there is a sudden reignition of nuclear fusion on the surface of degenerated dwarf in the binary system. ఇలా రెండు స్టార్స్ పక్క పక్కనే ఉన్న సిస్టంలో ఇది న్యూక్లియర్ని ఇలా వైట్ డ్వార్ఫ్ ఇలా లాక్కొని ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ చేస్తే ఏమైంది, ఒక బాంబు పేలినట్టు పేలిపోయింది అది. సో ఇక్కడ ఫామ్ అయ్యే సూపర్నోవా ఒక రకము, అదే ఇక్కడ చూపిస్తున్నాను. రెండు బైనరీ సిస్టంలో ఒక సూపర్నోవా ఉంటుంది, మరి సింగిల్ స్టార్ ఉన్నప్పుడు కూడా సూపర్నోవా ఉండాలి కదా, దాని గురించి కూడా చూద్దాం. A degenerative white dwarf may accumulate sufficient material from a companion star to rise its core temperature, ignited carbon fusion and trigger runaway nuclear fusion, completely disrupting the star. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ సూపర్నోవా అండ్ నోవా. ఇప్పుడు నోవా చూసాం, మరి సూపర్నోవా చూసాం, ఒక్కసారి డిఫరెన్స్ తెలుసుకుందామా. సో నోవా అంటే ఏంటండి, మామూలుగా ద సిస్టమ్ కెన్ షైన్ అప్ టు మిలియన్ టైమ్స్ బ్రైటర్ దెన్ ద నార్మల్, అంతే కదా, ఒక నార్మల్ స్టార్ కంటే బ్రైటర్గా ఉంటుంది. సూపర్నోవా ఏంటండి, ఇట్స్ ఎ వాయిలెంట్ స్టెల్లార్ ఎక్స్ప్లోజన్. సూపర్నోవా అనేది ఎక్స్ప్లోజన్ అండి, ఎక్స్ప్లోజన్, కానీ నోవా అనేది ఎక్స్ప్లోజన్ కాదు. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ కంటిన్యూస్ టు టేక్ గ్యాస్ ఫ్రమ్ ద కంపానియన్ స్టార్, ద వైట్ డ్వార్ఫ్ కెన్ ప్రొడ్యూస్ నోవా అవుట్బర్స్ట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఎప్పటి వరకు అయితే పక్కనే ఉన్న స్టార్ నుంచి వైట్ డ్వార్ఫ్ తీసుకుంటూ ఉంటుందో అప్పటి వరకు ఇది కొంచెం స్టెల్లార్ వేవ్స్ని రిలీజ్ చేయగలుగుతుంది. కానీ ఇఫ్ గ్యాస్ పైల్స్ అప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వైట్ డ్వార్ఫ్, ఏ రన్ అవే థర్మోన్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ బ్లాస్ట్ ద స్టార్స్ ఇన్ టు బిట్స్. అంటే ఈ స్టేజ్లో, సూపర్నోవా స్టేజ్లో ఎనఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అయిపోయి ఆ స్టార్ అనేది పగిలిపోతుందన్నమాట. సూపర్నోవా టైప్ 2 అండి. దీంట్లో ఏంటంటే దట్ అకర్స్ బై గ్రావిటేషనల్ కొలాప్స్ ఆఫ్ ద కోర్. ఎప్పుడండి, ఈ వైట్ డ్వార్ఫ్ స్టేజ్ తర్వాత కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత హెవీగా ఉంటుందంటే ఈ వైట్ డ్వార్ఫ్ని కూడా మింగేయగల కెపాసిటీ. అప్పుడేమవుతుంది, ఇలా సడన్గా లోపలికి కూలిపోవడం ద్వారా అక్కడ కూడా ఒక ఎక్స్ప్లోజన్ ఏర్పడుతుంది. అదే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ 2. చూడండి, ఇలా ఇది ఉన్నా కూడా ఏమవుతుందంటే ఇలా లోతుగా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అనుకోండి మీరు. సో ఈ గ్రావిటేషనల్ పుల్ ద్వారా అది ఇలా బంప్ అయిపోయి ఇట్లా హోల్ లాగా లోపలికి కుంగిపోవడం వల్ల వచ్చే ఎక్స్ప్లోజనే ఈ యొక్క సూపర్నోవా టైప్ 2 ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనమాట. సో సూపర్నోవా ఆఫ్ రెడ్ సూపర్ గెయింట్, బేసికల్లీ రెడ్ సూపర్ గెయింట్ వైట్ డ్వార్ఫ్కి మారే ముందు ఈ స్టేజ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ సూపర్నోవా క్రియేటింగ్ అండ్ డిస్పర్సింగ్ న్యూ ఎలిమెంట్. మామూలుగా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఈ హైడ్రోజన్ కలిసి ఏం ఫామ్ చేస్తాయండి, హీలియం కలిసి మీకు ఏం ఫామ్ చేస్తే కార్బన్. అలానే ఎక్కడైతే ఈ సూపర్నోవా కానివ్వండి, ఈ ఎటువంటి రియాక్షన్స్ అవుతున్నాయో అక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ ద్వారా కొత్త ఎలిమెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి యూనివర్స్లో. గోల్డ్ పార్టికల్స్ కానివ్వండి, లేదంటే యురేనియం పార్టికల్స్ కానివ్వండి, థోరియం కానివ్వండి, ఇలా న్యూవర్ ఎలిమెంట్స్ ఫామ్ అయ్యి అవి అక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి ఇతర ప్లానెట్స్లో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని గురించే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి పాస్ చేసుకొని చదువుకోండి, నాట్ మచ్ దాట్ ఇంపార్టెంట్, కానీ మీకు స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ గురించి ఖచ్చితమైన క్వశ్చన్ ప్రిలిమ్స్లో రావచ్చు, లేదంటే మెయిన్స్లో కూడా రావచ్చు. నెక్స్ట్, బ్లాక్ డ్వార్ఫ్. బ్లాక్ హోల్కి బ్లాక్ డ్వార్ఫ్కి కన్ఫ్యూజన్ కావద్దు. సో ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్టెల్లార్ ఎవల్యూషన్ ఈస్ బ్లాక్ డ్వార్ఫ్. ద బ్లాక్ డ్వార్ఫ్ ఈస్ వైట్ డ్వార్ఫ్ దట్ హ్యాస్ సఫిషియెంట్లీ కూల్డ్ అండ్ ఈస్ నో లాంగర్ ఎమిట్స్ సిగ్నిఫికెంట్ హీట్ ఆర్ లైట్. ఏదైతే వైట్ డ్వార్ఫ్ ఇంకా కొంచెం కనిపిస్తుందో అది మొత్తానికే ఆరిపోయింది అనుకోండి, దాన్నే బ్లాక్ డ్వార్ఫ్ అంటాం. ఓకే, because the time required for a white dwarf to reach this state is calculated to be longer than the current age of the universe, no black dwarf are expected to exist in the universe. మామూలుగా మన మిల్కీ వే గ్యాలక్సీ కానీ మన యూనివర్స్ కానీ ఫామ్ అయినప్పుడు కంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటుందండి ఈ బ్లాక్ డ్వార్ఫ్ ఫామ్ అవడానికి. కాబట్టి ఇప్పటి వరకు అయితే మన దగ్గర బ్లాక్ డ్వార్ఫ్ లేవు, నో బ్లాక్ డ్వార్ఫ్. ఇది నోట్ చేసుకోవాలండి ఈ పాయింట్ మీరు. ఓకే, సో నెక్స్ట్ బ్రౌన్ డ్వార్ఫ్స్ అండి. బ్రౌన్ డ్వార్ఫ్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టూ లార్జ్ టు బి కాల్డ్ ప్లానెట్స్ అండ్ టూ స్మాల్ టు బి కాల్డ్ స్టార్స్.
అంటే ఎప్పుడైతే మీరు నెబ్యులా నుంచి స్టార్ ఫామ్ అయ్యే స్టేజెస్ ఉంటాయో అది ప్లానెట్గా కాలేదు, అటు స్టార్గా కాలేదు. ఈ మధ్యలో మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో, ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అవ్వట్లేదు, అది ప్లానెట్గా చెప్పాలంటే ఒక సన్ చుట్టూ తిరగట్లేదు, ఆ ప్లానెట్ సైజు లేదు, దానికి సన్ అంత పెద్దగా ఉంది కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ లేదు. సో దాన్నే మనం ఏమంటామంటే బ్రౌన్ డ్వార్ఫ్స్ అంటాం. ఇక్కడ కనుక మీరు ఫిగర్లో చూసినట్లయితే ఇవన్నీ మన ప్లానెట్స్ అండి, కానీ సన్ సైజులోనే ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్ లాంటిది మనం బ్రౌన్ డ్వార్ఫ్స్ అంటాం. దాని గురించి ఇక్కడ చెప్పా. బ్రౌన్ డ్వార్ఫ్స్ ఆర్ థాట్ టు ఫార్మ్ ద సేమ్ వే దట్ స్టార్స్ డూ ఫ్రమ్ ద కొలాప్సింగ్ క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్. However, the cloud collapse, the core is not dense enough to trigger nuclear fusion. అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ మాత్రం అయ్యే ఛాన్సెస్ లేక కాలేదు. నెక్స్ట్ న్యూట్రాన్ స్టార్. ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ ఏదైతే చెప్పానో ఇలా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఆ ఎక్స్ప్లోడ్ అయిన మెటీరియల్స్లో న్యూట్రాన్స్ ఫామ్ అయ్యి అది దాని చుట్టూ ఒక న్యూట్రాన్ చుట్టూ ఒక న్యూట్రాన్గా ఇలా స్పీడ్గా తిరుగుతూ ఉంటే అది న్యూట్రాన్ స్టార్ అవుతుంది. దాని గురించి చూద్దాం. These stars are composed mainly of neutrons and are produced after supernova, forcing the protons and electrons to combine to form neutrons. ఇలా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కంబైన్ అయ్యి ఒక స్పీడ్గా వాటి చుట్టూ అవి ఎంత స్పీడ్గా తిరుగుతాయి అంటే కంటికి కనబడినంత స్పీడ్గా తిరిగి ఒక న్యూట్రాన్ స్టార్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. న్యూట్రాన్ స్టార్స్ ఆర్ వెరీ డెన్స్. మాస్ 3 times the sun can be fit in a sphere of just 20 kilometers. ఎంత డెన్సిటీ అంటే మన సన్ 3 సన్స్ని కలిపితే 20 కిలోమీటర్లో మాత్రం ఫిట్ చేయగలిగినంత డెన్సిటీ అనమాట దీంట్లో. ఇఫ్ ద మాస్ ఈస్ ఎనీ గ్రేటర్ దెన్ గ్రావిటీ ఇట్ విల్ బి సో స్ట్రాంగ్ దట్ ఇట్ విల్ స్ట్రింక్ ఫర్దర్ టు బికమ్ బ్లాక్ హోల్. ఓకే, ఈ మాస్ అనేది ఇంకా హెవీగా ఉందనుకోండి, ఇది మళ్ళీ కొలాప్స్ అయిపోయి ఈ న్యూట్రాన్ స్టార్ దేనికి దారితీస్తుందండి? బ్లాక్ హోల్. బ్లాక్ హోల్స్ చాలా చాలా రేర్గా ఉంటాయండి, అంత ఈజీగా దొరకవు బ్లాక్ హోల్స్. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఒక న్యూరాన్ స్టార్ యొక్క లేఅవుట్ మీకు ఇచ్చాను. దిస్ ఈజ్ హౌ ఎ న్యూరాన్ స్టార్ లుక్స్ లైక్. చూడండి, దాని అవుటర్ కోర్ అటోమిక్ న్యూక్లియర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇన్నర్ కోర్లో హెవియర్ అటోమిక్ న్యూక్లియై ఫ్రీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, క్వార్టర్ కోర్, ఇన్నర్ కోర్, ఇదంతా ఒకసారి చూడండి. జస్ట్ ఒక న్యూక్లియర్ స్టార్లో ఏమేమి ఉంటాయి? న్యూట్రాన్సే ఉంటాయండి, రొటేట్ అవుతూ ఉంటాయి. ఇలా చూడండి, మన సన్ ఇంత పెద్దగా ఉంటే న్యూట్రాన్ స్టార్ ఇంతే ఉంటుంది. యూ కెన్ సీ ఐ డిడ్ నాట్ పుట్ ఇట్ యాజ్ ఎ మిస్టేక్, ఇంతే అండి, డాట్ అంతే ఉంటుంది, ఇంత చిన్నగా అయిపోతుంది మన స్టార్ లాస్ట్కి. సో ఇప్పుడు బ్లాక్ హోల్ గురించి మాట్లాడదాం. బ్లాక్ హోల్తో పాటు ఈ లాస్ట్లో ఉన్న గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే టర్మ్ మీకు యూపీఎస్సి వాళ్ళకి ఎక్స్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి వాళ్ళు కూడా వదిలేయాల్సిన టర్మ్ కాదండి ఇది. ప్రిలిమ్స్లో మీకు ఇవాళ రేపు వచ్చే క్వశ్చన్స్ అంత ఈజీగా లేవు, కాబట్టి వాటిని కూడా చూడాలి. వాట్ ఆర్ బ్లాక్ హోల్స్? బ్లాక్ హోల్స్ ఆర్ బిలీవ్డ్ టు ఫార్మ్ మ్యాసివ్ స్టార్స్ అట్ ద ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ టైమ్. పెద్ద పెద్ద స్టార్స్ యొక్క ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఈ బ్లాక్ హోల్ అండి. ద గ్రావిటేషనల్ పుల్ ఇన్ ద బ్లాక్ హోల్ ఈజ్ సో గ్రేట్ దట్ నథింగ్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, నాట్ ఈవెన్ లైట్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఈవెన్ అక్కడ పక్క నుంచి కదిలే లైట్ కూడా మిస్ కాదండి, ఇలా లైట్ని కూడా లాగేసుకుంటుంది, అంత పవర్ఫుల్ అండి ఇది. ఇలా ఇప్పుడు ఇక్కడ మన బ్లాక్ హోల్ ఇలా ఉంటుందండి. బేసికల్లీ స్పేస్ టైంలో ఇలా రిపిల్స్ అన్నమాట. అది ఇలా బ్లాక్ హోల్ ఉంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ దూరంగా ఎక్కడో సన్ ఉందనుకోండి, ఇలా లైట్ ట్రావెల్ అయింది అనుకోండి, ఇది ఇలా వెళ్ళే లైట్ని ఇలా లాగేసుకుంటుంది. ఎనీ లైట్ ఇట్ విల్ పుల్ ఇన్ టు ఇట్ సెల్ఫ్. ఒకవేళ మన సన్ కనుక బ్లాక్ హోల్ ఫామ్ అయి ఉంటే ప్లూటో కంటే దూరంగా ఉన్న ప్రతి పార్టికల్ దాని లోపలికి లాగేసుకుంటుంది. ఎంత స్పీడ్గా అంటే అది లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో లాగేసుకుంటుంది అనమాట. సో ద డెన్సిటీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద బ్లాక్ హోల్ కెనాట్ బి మెజర్డ్. దీని డెన్సిటీ మనం మెజర్ చేయలేమండి, ఇన్ఫినైట్ డెన్సిటీ ఉంటుంది దానికి. అసలు ఎంత డెన్సిటీ అంటే ఏది పడితే లాగేసుకునే అంత డెన్సిటీ ఉంటుంది. ఓకే, బ్లాక్ హోల్స్ డిస్టార్ట్ ద స్పేస్ అరౌండ్ దెమ్. చూడండి, ఇక్కడ మొత్తం డిస్టర్బ్ చేసింది ఆ స్పేస్ టైంని. అందుకే బ్లాక్ హోల్స్ ద్వారా ఒక డిఫరెంట్ ఫెనోమెనా వస్తుంది, దాన్నే మనం గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటాం. ఏమంటామండి? గ్రావిటేషనల్ లెన్సింగ్. లైట్ అరౌండ్ ద మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ సచ్ as బ్లాక్ హోల్ ఇస్ బెంట్, కాజింగ్ ఇట్ టు యాక్ట్ యాజ్ ఎ లెన్స్ ఫర్ థింగ్స్ దట్ లై బిహైండ్ ఇట్. మామూలుగా ఎలా అండి, ఇప్పుడు మనం ఒక మైక్రోస్కోప్ కానీ లెన్స్ కానీ తీసుకుంటే ఏమవుతుంది, లైట్ అనేది బెండ్ అవుతుంది, బెండ్ అయి ఇట్లా జూమ్ కావడం లేకుంటే డిస్పర్స్ అవ్వడం అవుతుంది. అలానే మన బ్లాక్ హోల్ కూడా మన లైట్ని బెండ్ చేస్తూ ఉంటుంది. చూడండి, కొంత లైట్ అయితే ఇలా బెండ్ అయిపోయింది కదా,
ఈ బెండింగ్ ద్వారా ఈ బ్లాక్ హోల్ ఒక లెన్స్లా ఫామ్ అయ్యి మనకు దాని వెనకాల ఉన్న ప్లానెట్స్ని ఏదో దగ్గరగా ఉన్నట్టు చూపించే ఒక ఫినోమనా చేస్తాయి. దానినే మనం బ్లాక్ హోల్ లెన్సింగ్ అంటాం. ఈ బ్లాక్ హోల్ అనే ఈవెంట్ హారిజాన్ గుర్తుపెట్టుకోవాలండి, ఈవెంట్ హారిజాన్. ఓకే, లేదా గ్రావిటేషనల్ లెన్సింగ్ కోసం దానికి కూడా డిఫరెంట్ శాటిలైట్ సిస్టమ్ యూజ్ చేస్తాం. దాని గురించి ఇంకో క్లాస్లో కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుందాం. కానీ ఈవెంట్ హారిజాన్ ఈజ్ రిలేటెడ్ టు బ్లాక్ హోల్ అండి. ఓకే, సిరీస్ ఆఫ్ మనం టెలిస్కోప్స్ అబ్జర్వేటరీస్ యూజ్ చేసి ఒక బ్లాక్ హోల్ని ఈ మధ్యనే ఫైండ్ అవుట్ చేసాం. దాన్నే మనం ఈవెంట్ హారిజాన్ అని పేరు పెట్టాం. ఓకే, స్టీఫెన్ హాకింగ్స్ ఎవరైతే చాలా గొప్ప సైంటిస్ట్ ఉండేవారో వారు కూడా ఈ బ్లాక్ హోల్స్ పైన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసిన వారేనండి. వారి పేరు ఎప్పుడైనా బ్లాక్ హోల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ ద బ్లాక్ హోల్ లుక్స్ లైక్. ఓకే, దీన్ని ఈ ఈవెంట్ ఏదైతే ఇలా ఉందో దాన్ని మనం ఈవెంట్ హారిజాన్ అని పిలుస్తాం. బ్లాక్ హోల్లో ఉన్న పార్ట్ అది. కానీ బ్లాక్ హోల్ని కనిపెట్టే ఈవెంట్ని కూడా మనం ఈవెంట్ హారిజాన్గా నేమ్ చేసాం. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ హారిజాన్ ఆఫ్ ద బ్లాక్ హోల్ విచ్ యూజెస్ యాజ్ ఎ లెన్స్ అన్నమాట. ఏదైతే గ్రావిటేషనల్ లెన్సింగ్ అన్నామో ఇదే మేజర్ ఫెనోమోనా. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం సన్ యొక్క లైఫ్ సైకిల్ గురించి ఆపేద్దాం. సో దీని గురించి మీకు మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒకసారి చూద్దాం. సో మీకు మెయిన్స్లో ఏ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ? సో వాట్ ఆర్ the different phases in the life cycle of a sun? Explain each stage clearly. Can sun become a black hole? Why or why not? ఎందుకు బ్లాక్ హోల్గా అవ్వలేదు, ఎందుకు బ్లాక్ హోల్గా అవుతుంది అనే రీజన్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సన్ అనేది బ్లాక్ హోల్ అవుతుందా కాదా, రీజన్స్తో సహా ఇవ్వాలండి. దాని మాస్ ఇంతగా లేదు, దాని సైజ్ చిన్నది, దాని పక్కనే ఇంకో బైనరీ స్టార్ లేదు సూపర్నోవా ఎక్స్ప్లోషన్కి వెళ్ళడానికి, కాబట్టి వైట్ డ్వార్ఫ్ లానే మిగిలిపోతుంది. మన స్టార్లో ఉన్న మాస్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి అంత ఎక్కువగా లేదు, కాబట్టి వైట్ డ్వార్ఫ్ దానంతా అదే కొలాప్స్ అయ్యేంత సూపర్నోవా ఎక్స్ప్లోషన్ ఇవ్వలేదు. సూపర్నోవా ఎక్స్ప్లోషన్ ఇచ్చినా న్యూట్రాన్ స్టార్గా మారలేదు. న్యూట్రాన్ స్టార్గా మారినా అంత ఎలక్ట్రాన్స్ లేవు, కాబట్టి అది బ్లాక్ హోల్లా మారలేదు అన్న విషయాన్ని మీరు ప్రొవైడ్ చేయగలగాలి. ఓకే, లేదా ప్రిలిమ్స్లో లేదంటే మెయిన్స్లో కూడా ఇస్తారండి. వాట్ ఈజ్ గ్రావిటేషనల్ లెన్సింగ్? ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేసి బ్లాక్ హోల్ గురించి అడగచ్చు. లేదు అంటే ఈ మధ్యలో నేను చెప్పాను, నేను కరెంట్ అఫైర్స్గానే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఏ డైనమిక్ టాపిక్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. మీకు ఇలా కూడా ఇవ్వచ్చు, వాట్ ఈజ్ ఈవెంట్ హారిజాన్? Okay, and explain its significance in studying the universe. సో ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. నావిగేషన్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా అండ్ అరౌండ్ ద వరల్డ్ గురించి మాట్లాడదాం. ఎందుకు నేను ఈ చాప్టర్ ఇంక్లూడ్ చేశానంటే, మీరు కనుక ఇస్రోస్ అచీవ్మెంట్స్ కానివ్వండి, ఇస్రోస్ మిషన్స్ కానివ్వండి కనుక మనం సిలబస్లో చదివినట్టయితే అక్కడ మనం ఒక టర్మ్ గురించి చూస్తామండి. అది IRNSS అనే ఒక టర్మ్ చూస్తాం. ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అనేసి ఒకటి చూస్తాం. సో మనం ఈ నావిగేషన్ సిస్టమ్ని చదివేటప్పుడు ఇతర నావిగేషన్స్ ఒక ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీస్ వారి యొక్క నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేశాయో వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దాంట్లోంచి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ కానివ్వండి, లేదా మీ మెయిన్స్ ఆన్సర్లో ఒక వాల్యూ అడిషన్ పాయింట్ కానివ్వండి రాయగలరు.
మీకు అది ఒక 1 మార్క్ ఎక్కువ కూడా ఫెచ్ చేయగలుగుతుంది. సో వెళ్ళిపోదామా. సో ఫస్ట్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన అంటే ఓల్డెస్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అప్డేటింగ్ అంటే ఎల్లప్పుడూ దాన్ని అప్డేట్ చేస్తూ ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి, నావిగేషన్ సిస్టమ్. దాదాపు గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, గూగుల్ ఎర్త్ కానివ్వండి, ఈ నావిగేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ మీదనే వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ వచ్చేసి ఫ్రెండ్స్ అమెరికా వాళ్ళండి ఇది. ఓకే, ఈజ్ ఎ మల్టీ యూజ్ స్పేస్ బేస్డ్ రేడియో నావిగేషన్ సిస్టమ్ ఓన్డ్ బై యుఎస్ గవర్నమెంట్. నోట్ చేసుకోవాలండి, జీపీఎస్ ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? యుఎస్ గవర్నమెంట్ వారి కంట్రోల్లో జీపీఎస్ ఉంటుంది. తద్వారా ఏమవుతుందండి, మనం యూజ్ చేసే నావిగేషన్ సిస్టంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం ఇదంతా డేటా కూడా యుఎస్ వాళ్ళు ట్రాక్ చేయగలరు. సో ఇక్కడ చిన్న సెక్యూరిటీ ఇష్యూ కూడా అప్పుడప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఆపరేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్. ఓకే, బేసికల్లీ ఏ నావిగేషన్ సిస్టమ్ అయినా డిజైన్ చేసేటప్పుడు ఎయిర్ ఫోర్స్ని కానివ్వండి, నేవీని కానివ్వండి, ఆర్మ్ ఫోర్సెస్ పర్పస్కి ఎక్స్క్లూజివ్గా రెస్ట్రిక్టెడ్ సర్వీస్గా క్రియేట్ చేస్తాం. ఇక ఇతరాతర అంటే ఏవైతే సర్వీసెస్కి సంబంధించినవి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, యాపిల్ మ్యాప్స్ కానివ్వండి, ఏదన్నా ఒక మ్యాప్ సిస్టమ్ సర్వీస్ ఇచ్చినప్పుడు అది ఎక్స్ట్రా అన్నమాట వారికి. సో బేసికలీ వాళ్ళ ఐడియాలజీ వచ్చేసి మిలిటరీ అప్లికేషన్స్ కాబట్టి అందుకే ఎయిర్ ఫోర్స్ కిందకి వచ్చేసింది. సో ఇట్ హెల్ప్స్ టు మీట్ ద నేషనల్ డిఫెన్స్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, సివిల్, కమర్షియల్ అండ్ సైంటిఫిక్ నీడ్స్. చెప్పాను కదండి, వారి యొక్క సెక్యూరిటీ పర్పస్కి, డిఫెన్స్ పర్పస్కి, సివిల్ ఏవియేషన్ పర్పస్కి మరియు కమర్షియల్ అండ్ సైంటిఫిక్ యూస్. కమర్షియల్ యూజ్ అంటే ఎలా అంటే నేను చెప్పాను గూగుల్ మ్యాప్స్ లాగా. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ద టైమ్ అండ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ ఇన్ ఆల్ వెదర్ కండిషన్. ప్రతి వెదర్లో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందా లేదా, లేకుంటే ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. So the Department of Defense envisages a stable and robust satellite system based navigation in early 1970s. వారి డిఫెన్స్ డిపార్ట్మెంట్ 1970లో చెప్పారు ఏంటంటే మనకి ఇటువంటి ఒక నావిగేషన్ సిస్టమ్ కావాలి, ఒక స్ట్రాంగ్ నావిగేషన్ సిస్టమ్ కావాలి. అందుకని చెప్పేసి 1978లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంచ్ ఇట్ ఫస్ట్ నావిగేషన్ సిస్టమ్ విత్ టైమింగ్ అండ్ రేంజింగ్. ఓకే, నావ్ స్టార్ అంటాం. ఇవన్నీ కూడా వాల్యూ అడిషన్స్ మై ఫ్రెండ్స్. ఏం చేశారు, ఫస్ట్ శాటిలైట్ ఇందులో జీపీఎస్లో ఏంటండి, నావ్ స్టార్, నావిగేషన్ అండ్ సిస్టమ్ విత్ టైమింగ్ అండ్ రేంజింగ్ అండి. నెక్స్ట్ బై 1973 ద 24 శాటిలైట్ సిస్టమ్ బికేమ్ ఫుల్లీ ఆపరేషనల్. ఓకే, దిస్ ఇస్ 1993 అండి. ఓకే, 1993 కల్లా మొత్తం 24 శాటిలైట్లు ఫుల్ ఆపరేషన్లోకి వచ్చి మనకి ఎక్స్ట్రీమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అసలు యూజెస్ ఏంటి అండి, జీపీఎస్కి యూజెస్ ఏంటి అంటే డిటర్మినేషన్ ఆఫ్ లొకేషన్. ఒక పర్సన్ లొకేషన్ కానివ్వండి, ఒక వస్తువు లొకేషన్ కానివ్వండి, ఒక ఫోన్ లొకేషన్ కానివ్వండి చూసుకోవచ్చు. యూజ్ టు డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ద యూజర్ విత్ రెస్పెక్ట్ టు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. ఎంత ఎత్తులో ఉన్నాడు, ఎగ్జాక్ట్లీ ఏ స్టేట్లో, ఏ కంట్రీలో ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పగలిగే శక్తి జీపీఎస్కి ఉంటుందండి. నెక్స్ట్ నావిగేషన్. నేను ఏ రూట్లో ట్రావెల్ కావాలి, ఏ విధంగా ట్రావెల్ కావాలి, ఏ వెహికల్ ద్వారా వెళ్తే ఈ రూట్ నేను తొందరగా కవర్ చేయను, అలాంటి వాటిలో హెల్ప్ చేస్తుంది. క్రియేషన్ ఆఫ్ డిజిటలైజ్డ్ మ్యాప్. ఎందుకంటే అండి జీపీఎస్ ఎల్లప్పుడూ ఫొటోస్ తీస్తూనే ఉంటుంది ఎడుతుంది. సో దాన్ని ఏం చేస్తారు వీళ్ళు, మ్యాప్ చేసేసి మనకి క్రియేట్ చేస్తారు క్లియర్ మ్యాప్స్ని, డిజిటల్ మ్యాప్స్ని. అడ్వాంటేజెస్ ఏంటి నోట్ చేసుకోవాలండి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, యూజెస్. ఇవి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేదంటే మీరు జనరిక్గా మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానివ్వండి ఇలాంటి పదాలు వాడడం ద్వారా మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా రాగలరు. సో అడ్వాంటేజెస్ చూడండి, ఇట్ హ్యాస్ ఎ వెరీ హై స్పీడ్, అత్యధిక స్పీడ్లో వెళ్తుంది. ఓకే, అక్యురసీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్ ఫర్ సివిల్, మిలిటరీ అండ్ కమర్షియల్ పర్పసెస్. ఇట్ ప్రొవైడ్స్ ద డైరెక్షన్స్ ఇన్ ద వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. అంతే కదా, వెహికల్లో యూజ్ చేస్తాం, డిఫెన్స్లో యూజ్ చేస్తున్నాం, స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎల్లప్పుడూ కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటుంది మనని. డిసడ్వాంటేజెస్ ఏంటి, ద సిగ్నల్స్ ఆర్ వీక్, దస్ ఇట్ డస్ నాట్ వర్క్ వెల్ ఇన్ బేస్మెంట్స్, అండర్ వాటర్ ఎక్సెట్రా. ఇప్పటివరకు అండర్ వాటర్ అప్లికేషన్స్ కానివ్వండి, బేస్మెంట్స్, మన సెల్లార్స్లో ఎలా నావిగేట్ చేయాలో అంతగా మనం జీపీఎస్ని యూజ్ చేయట్లేదు. It requires a receiver to be in line of sight of the satellite, thus it does not work accurately in urban environment.
సో అర్బన్ ఎన్వైరన్మెంట్లో కొంచెం క్లచెస్ ఉంటాయండి కొన్ని, ఎందుకంటే ఎప్పుడు లైన్ ఆఫ్ సైట్లో ఉండాలి కనుక. సో అందుకని చెప్పేసి గ్రౌండ్ బేస్డ్ సపోర్ట్ సిస్టమ్స్ అంటాం. ఏంటండి? గ్రౌండ్ బేస్డ్ సపోర్ట్ సిస్టమ్స్. ఓకే, ఇటువంటి సపోర్ట్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మనకి ఇవన్నీ మ్యాప్స్ ఏవైతే అప్డేట్ అవుతున్నాయో దాన్ని మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో దాన్ని మళ్ళీ సర్వే చేసేసి ఎప్పుడు సిగ్నల్ అందేలా చూసుకోవడానికి ఈ గ్రౌండ్ బేస్ సపోర్ట్ సిస్టమ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో నెక్స్ట్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం మన భారతదేశానికి చెందిన ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి చేసుకుందాం. అసలు ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి అండి? ఇదేంటి అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రాసుకోవాలి. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్. భారతదేశం యొక్క ఇండిపెండెంట్, వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా జీపీఎస్ కంటే కూడా ఎక్కువ అక్యురసీతో, జీపీఎస్ చూసే కళ్ళ కంటే ఇంకా జూమ్తో చూసి క్లియర్ మ్యాప్స్ కోసం మనం డిజైన్ చేసుకున్న మన ఐఆర్ఎన్ఎస్ఎస్ అండి. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ డెవలప్డ్. ఎవరు డెవలప్ చేస్తున్నారండి? ఇది ఇస్రో వాళ్ళు. సో ఆల్ ద లాంచెస్ ఆఫ్ దీస్ శాటిలైట్ సిస్టమ్ ఈజ్ టేకెన్ ఓవర్ బై ఇస్రో. ద మెయిన్ ఆబ్జెక్టివ్, అసలు దీని ఆబ్జెక్టివ్ ఉండాలి కానీ ప్రతి మిషన్కి, నేను ప్రతి మిషన్కి ఆబ్జెక్టివ్ చెప్తాను మీకు. సో మిషన్ ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్ మీ ఆన్సర్ రాసేటప్పుడు. ఈ మిషన్ పేరు ఇది, దాని ఆబ్జెక్టివ్ ఇది, ఆ మిషన్ని జరిపేది ఎవరు, ఈ 3 పాయింట్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? ఈజ్ టు ప్రొవైడ్ రిలయబుల్ పొజిషన్, నావిగేషన్ అండ్ టైమింగ్ సర్వీసెస్ ఓవర్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరెవరికండి? భారతదేశానికి మరియు భారతదేశానికి చెందిన నైబర్స్కి కూడా. ఇదే ఇంపార్టెంట్. మీరు కేవలం భారతదేశానికి రెస్ట్రిక్ట్ కాలే అని ఈ లైన్ ద్వారా మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ చూడండి. ద ఐఆర్ఎన్ఎస్ఎస్ కాన్స్టలేషన్ వాజ్ నేమ్డ్ యాజ్ నావిక్, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ బై ప్రైమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ గారు దానికి పేరేమి ఇచ్చారండి? నావిక్ అంటున్నారు. వారు ఏమంటున్నారు? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా మీకు చెప్పిన తర్వాత. మీకు క్వశ్చన్లో వాట్ ఈజ్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అని ఇచ్చిన, వాట్ ఈజ్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, ఓకే ఇలా ఇచ్చిన నావిక్. ఓకే, ఇది నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నావిక్ అని ఇచ్చిన, ఐఆర్ఎన్ఎస్ఎస్ అని ఇచ్చిన, మీరు రాయాల్సింది ఒకటే ఆన్సర్ అండి. అది గుర్తుపెట్టుకొని రాయాలి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఎగ్జామ్లో. నేను నావిక్ చదవలేదు అని మాత్రం అనకూడదు. నెక్స్ట్ అండి. సో మన నావిక్ కానివ్వండి, ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్. ఓకే, రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్. నెక్స్ట్ ఈజ్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్. ఈ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ ఫ్రెండ్స్ మనకి ఉపయోగపడేలా మామూలు జనాలకి, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేటటువంటి మ్యాపింగ్ కంపెనీస్కి, ఇలా వాటికి ఇది ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్. ఇవి ఓన్లీ డిఫెన్స్ పర్పస్ అండి. ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వీళ్ళని డైరెక్ట్ చేయడానికి ఏ విధంగా వెళ్ళొచ్చు, ఏ విధంగా రావచ్చు అని వాళ్ళకి ఇస్తున్నాం. ఇట్ ఈస్ అన్ ఎన్క్రిప్టెడ్ సర్వీస్. ఎన్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఎన్క్రిప్టెడ్ అంటే మెసేజ్ పంపినవారు మరియు రిసీవ్ చేసుకున్నవారు మాత్రమే చదవగలరు. మధ్యలో ఎవరైనా దాన్ని దొంగతనం చేయాలని చూసినా ఆ ఎన్క్రిప్ట్ని ఎవరు తీయలేరు లేదా క్రాక్ చేయలేరు. ఎన్క్రిప్టెడ్ అంటే కోడ్ చేసిన మెసేజ్ అనమాట. మీరు కోడ్ చేసి పంపిస్తారు. మెంట్ ఫర్ ఆథరైజ్డ్ యూజర్స్ అండ్ ఏజెన్సీస్. ఎవరికైతే ఆథరైజేషన్ ఉందో వారికి మాత్రమే ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రేంజ్ ఎంత? ఇది ఇంపార్టెంట్ అండి. రేంజ్ రాసుకోవాలి మీరు. ఇంతకుముందు చూసిన 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్, ఇంతకుముందు నైబర్హుడ్ అని కూడా చెప్పాను. మరి నైబర్హుడ్ అంటే ఎంత దూరం దాకా వెళ్తుందో కూడా తెలుసుకోవాలి కదా. చూద్దాం ఇప్పుడు. అన్లైక్ ద వైడ్లీ యూజ్ జీపీఎస్ విచ్ ఇంక్లూడ్స్ 24 శాటిలైట్స్. జీపీఎస్లో 24 శాటిలైట్స్ ఉంటే మన భారతదేశం యొక్క ఐఆర్ఎన్ఎస్లో కేవలం 7 శాటిలైట్స్ ఉన్నాయండి. 7 శాటిలైట్స్. ఓకే, నావిక్ హ్యాస్ 8 శాటిలైట్స్ అండ్ దర్ రేంజ్. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయింది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా పంపాం. ఈజ్ విత్ ఇన్ ఇండియా అండ్ అడ్జాయినింగ్ రీజియన్స్ ఎక్స్టెండింగ్ అప్ టు 1500. ఇది నోట్ చేసుకోవాలండి మీరు. ఎంత దూరం వెళ్తుందండి భారతదేశం బౌండరీ నుంచి? 1500 కిలోమీటర్లు. మీకు ఎగ్జామ్లో ఇస్తే 5000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు దూరం వెళ్తుందంటే తప్పు పెట్టాలండి. ఖచ్చితంగా ఈ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూపీపీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఎవరికైనా అంతే. సో ఈ 1500 అని గుర్తుపెట్టుకోవాలి. మనకు భారతదేశం బౌండరీ బయటకి 1500 ఎక్స్టెండ్ అయింది.
ఓకే, ఫ్రమ్ ద కంట్రీస్ బార్డర్, మన బార్డర్స్ నుంచి 1500 కిలోమీటర్ వైడ్లో మనం కవర్ చేస్తున్నాం. అంటే ఏవే కంట్రీస్ వస్తాయండి? పాకిస్తాన్ వచ్చేస్తుంది, మయన్మార్ వచ్చేస్తుంది, శ్రీలంక వచ్చేస్తుంది, ఆఖరికి యుఏఈ, సౌదీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం నెక్స్ట్. టెక్నికల్లీ శాటిలైట్ సిస్టమ్ విత్ మోర్ శాటిలైట్స్ ప్రొవైడ్ మోర్ అక్యురేట్ పొజిషనింగ్ ఇన్ఫర్మేషన్. However, compared to GPS, which has position accuracy of 20-30 meters, NAVIC has ability to pinpoint the location, estimated accuracy under 20 meters. చూడండి, మామూలుగా ఎక్కువ శాటిలైట్స్ ఉంటే ఎక్కువ అక్యురసీ ఉంటుందని అనుకుంటాం. కానీ మన నావిక్ సిస్టమ్ని మనం ఎలా పొజిషన్ చేసామంటే, ఆ పొజిషన్ గురించి నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. కానీ మన పొజిషన్ ప్రకారం జీపీఎస్కి అక్యురసీ 20-30 మీటర్స్ మధ్యలో ఉంటే మనకి మాత్రం 20 మీటర్స్ కంటే తక్కువ అక్యురసీ వచ్చేలా చూస్తున్నాం. అంటే అంత క్లియర్ అక్యురసీ. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో అప్లికేషన్స్ ఏంటి అండి? అసలు ఐఆర్ఎన్ఎస్కి అప్లికేషన్స్ కూడా తెలియాలి కదా మీకు. అప్లికేషన్ ఏ ఫీల్డ్లో ఉంటాయి? మీకు క్వశ్చన్ రావచ్చండి, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేసి ఒక క్వశ్చన్ రావచ్చు. అప్పుడు లేదంటే వాట్ ఈస్ ఐఆర్ఎన్ఎస్ఎస్, వాట్ ఆర్ ఇట్స్ టెక్నికల్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో డిఫైన్ ఇట్స్ అప్లికేషన్స్. ఐఆర్ఎన్ఎస్ అంటే ఏంటి, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్ చెప్పండి, మరియు దాని అప్లికేషన్స్ ఎటువంటి ఫీల్డ్లో ఉంటాయో కూడా చెప్పాలి. అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్స్ తెలియాలి. దేంట్లో అండి? మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో ఏ రూట్లో ఖాళీ ఉన్నాయి, మ్యాప్స్ ఉంటాయి మన దగ్గర, అప్పుడు వెంటనే డిజాస్టర్లో తక్కువ జనాలు ప్రాణాలు కోల్పోయేలా చూసి వాళ్ళందరి ప్రాణాలు కూడా కాపాడచ్చు. టెరిస్ట్రియల్, ఏరియల్ అండ్ మెరైన్ నావిగేషన్. ఓకే, సీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, లేదంటే మన సివిలియన్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇవ్వచ్చు. నెక్స్ట్ వెహికల్ ట్రాకింగ్ అండ్ ఫ్లీట్ మేనేజ్మెంట్. మీ వెహికల్ ఎలా వెళ్తుంది, ట్రాఫిక్ని కూడా మెయింటైన్ చేయగలం. ఇంటిగ్రేషన్ విత్ మొబైల్ ఫోన్స్, ప్రిసైజ్ టైమింగ్స్. ఓకే, టైం ఎగ్జాక్ట్లీ చెప్పగలమండి. వీటిలో అటామిక్ క్లాక్స్ ఇంక్లూడ్ చేసామండి. ఏంటండి? సీజియం, రుబీడియం అటామిక్ క్లాక్స్. సీసియం, రుబీడియం. ఓకే, అటామిక్ క్లాక్స్. ఈ అటామిక్ క్లాక్స్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా పిన్ పాయింట్గా మీ టైంని పాయింట్ సెకండ్స్లో కూడా, అంటే 0.01 సెకండ్స్ కూడా అంత అక్యురసీగా మీ టైం చెప్పగలవు. ఓకే, మ్యాపింగ్ అండ్ జియోడెక్టిక్ డేటా క్యాప్చర్, టెరిస్ట్రియల్ నావిగేషన్ ఎయిడ్ ఫర్ హైకర్స్ అండ్ ట్రావెలర్స్, విజువల్ అండ్ వాయిస్ నావిగేషన్ ఫర్ ద డ్రైవర్స్. సో బేసిక్ అండి, అన్నీ మీరు గుర్తుపెట్టుకోగలరు. సో ఇవి మన ఐఆర్ఎన్ఎస్కి చెందిన 7 శాటిలైట్స్ అండి. ఒక దాంట్లో రుబీడియం సీజియం క్లాక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల దాన్ని మళ్ళీ ఇంకో కొత్త శాటిలైట్ పంపించేసి దాన్ని రిప్లేస్ చేసాం. సో అయితే మనకి 7 శాటిలైట్స్ ఉంటాయండి. 7 శాటిలైట్స్లో 3 జియో స్టేషనరీలో, 4 జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉంటాయి. తెలుసుకోవాలండి మీరు, జియో స్టేషనరీ, జియో సింక్రనస్. మనం ఆర్బిట్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ లెసన్లో జియో స్టేషనరీ మరియు జియో సింక్రనస్ ఆర్బిట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో జియో సింక్రనస్ అంటే మన ఎర్త్ టైం ప్రకారం అది కూడా రొటేట్ అవుతుంది. దే హ్యావ్ సేమ్ టైం పీరియడ్ ఆఫ్ 24 hours ఆర్ యూ కెన్ సే 23 hours 56 minutes 4 seconds అనొచ్చు. ఓకే, ఇంకోటి జియో స్టేషనరీ అండి. ఈ జియో సింక్రనస్కి జియో స్టేషనరీకి తేడా ఏంటండి? జియో స్టేషనరీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద ఈక్వేటర్, బట్ జియో సింక్రనస్ ఈజ్ నాట్ ప్యారలల్ బట్ ఆల్సో ఇంక్లైన్డ్. ఓకే, సో ఇలా దాదాపు ఈ 2 శాటిలైట్ సిస్టమ్స్ 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అప్రాక్సిమేట్లీ సింపుల్గా 36,000 కిలోమీటర్లు అనొచ్చండి మీరు. ఓకే, భారతదేశం నుంచి వాటి బార్డర్ నుంచి 1,500 కిలోమీటర్ల అవతల వరకు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పిక్చర్లో మీకు నేను చూపించాను. సో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ పిక్చర్ మీరు చూడాలి. నెక్స్ట్ పిక్చర్ చూడండి, మొత్తం ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి ఉంది. శాటిలైట్ ఎలా పనిచేస్తుంది చూడండి. లిక్విడ్ అపోగి మోటార్, ప్రొపలెంట్ ట్యాంక్, స్టార్ సెన్సార్, సోలార్ ప్యానల్స్. కవర్స్ ఇండియా అప్ టు 1,500 కిలోమీటర్స్ అని ఇచ్చాను. స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్. ఇక్కడ ఇచ్చాను చూడండి, 3 ఎక్స్ట్రీమ్లీ అక్యురేట్ రుబీడియం అటామిక్ క్లాక్స్ ఇన్ ఈచ్ శాటిలైట్. 3 రుబీడియం అటామిక్ క్లాక్స్ అక్యురేట్వి. కాస్ట్ ఎంత అవుతుందండి దీనికి? కాస్ట్ ఎంత అవుతుంది? 1,400 కోట్లు. ఓకే, నెక్స్ట్ జీపీఎస్ అక్యురసీ 20 meters, అందరికీ ఓపెన్, స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం. 3 satellites in geostationary orbit. ఓకే, appears from the ground to be fixed at the position. జియోస్టేషనరీ అంటే మీరు కనుక గ్రౌండ్ నుంచి మీదికి చూసారనుకోండి, అది అక్కడే ఉన్నట్టు ఎప్పుడు కనిపిస్తుంది. ఓకే, 4 satellites in geosynchronous paid to move in 2 inclined orbits
అపియర్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ట్రావెల్ ఇన్ ద ఫిగర్ 8. ఇలా 8 షేప్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది మీరు గ్రౌండ్ నుంచి చూస్తే. అది రాసుకోవాలండి, మీరు పాయింట్ రాసుకోవాలి. జియో సింక్రనస్ ఆర్బిట్లో పెడితే శాటిలైట్ ఏ షేప్లో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుందండి, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా 8 షేప్లో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ జియో స్టేషనరీలో ఆ శాటిలైట్ అక్కడే ఉన్నట్టు ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఒక్కసారి మీరు పాస్ చేసుకొని ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలండి మీరు. జియో సింక్రనస్లో ఎన్ని ఉన్నాయి, జియో స్టేషనరీలో ఎన్ని ఉన్నాయి అన్నది తప్పకుండా రాసుకోండి. ఇది మీకు ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి ఒక మార్క్ ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్. బేసికల్లీ ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఎ వెరీ డైనమిక్ అండి. ఎప్పుడు డైనమిక్గా ఆలోచిస్తూ ఉండాలి మనం. కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ కూడా ఉండాలి. సో నావిక్కి మరియు జీపీఎస్కి డిఫరెన్స్ ఏంటి? మన గ్లోబల్ పొజిషన్ సిస్టమ్స్కి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ గల డిఫరెన్స్ ఏంటి అంటే, అక్యురసీ వచ్చేసి నావిక్లో 5 మీటర్స్ ఉంటే జీపీఎస్కి 20 to 30 మీటర్స్. అయితే మన నావిక్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ యూజ్ చేస్తున్నామండి, ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్, ఎల్ బ్యాండ్ మరియు ఎస్ బ్యాండ్. ఎల్ బ్యాండ్ మరియు ఎస్ బ్యాండ్. కానీ జీపీఎస్కి వచ్చేసరికి ఒకటే బ్యాండ్ యూజ్ చేస్తున్నాం, అది ఎల్ బ్యాండ్. మనం 2 బ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల, మన ఫ్రీక్వెన్సీ హై ఉండడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ త్వరగా వస్తుంది, అక్యురసీ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ చెప్పాను చూడండి. ద యూజ్ ఆఫ్ డ్యువెల్ ఫ్రీక్వెన్సీ బోత్ ఎస్ అండ్ ఎల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ మేక్ నావిక్ ఇండిపెండెంట్ ఆఫ్ యూజింగ్ ఎనీ డిలే కాజింగ్ ఫ్రీక్వెన్సీ మాడ్యూల్స్ టు డిటెక్ట్ ఫ్రీక్వెన్సీ ఎర్రర్స్. ఓకే, బేసిక్ డిఫరెన్స్ అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ ఆన్సర్లో ఇలానే బాక్స్ దించేసి మీరు రాయగలిగితే చాలు. నెక్స్ట్కి వెళ్దాం. సో ఇంపార్టెంట్ నావిగేషన్ సిస్టమ్స్ అరౌండ్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా వారు ఆయా కంట్రీస్ ఎటువంటి నావిగేషన్ సిస్టమ్స్ డెవలప్ చేశాయి, వాటి యొక్క నావిగేషన్ సిస్టమ్స్ యొక్క పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం. మీరు కనుక యూఎస్ వాళ్ళ నావిగేషన్ సిస్టమ్ ఇప్పటికే చదువుకున్నాం. వారి నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటండి? జిపిఎస్ లేదా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లేదా జిపిఎస్ వచ్చేసి ఎవరిదండి? యూఎస్ఏ వారిది. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోనాస్. ఏంటండి అది? గ్లోనాస్. దీని పూర్తి పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ గ్లోనాస్ అనేది ఎవరికి చెందిందండి? రష్యన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ కన్సిడర్డ్ టు బి కౌంటర్ పార్ట్ టు ద జిపిఎస్ ఆఫ్ యూఎస్ఏ. నెక్స్ట్ బైడో. ఏంటండి అది? బైడో. పేరు వినంగానే మీకు చాలామంది న్యూస్లో కానీ ఎక్కడైనా చదువుంటారు. బైడో ఎవరిదండి? బైడో వచ్చేసి చైనా వాళ్ళది. నావిగేషన్ సిస్టమ్ ఆఫ్ చైనా. సో దీని గురించి మనం క్లియర్గా ఇంకో స్లైడ్లో చూద్దాం ఎలాబరేట్గా. ఎందుకంటే భారతదేశంలో ఏది వచ్చినా చైనానే చేసిందని ఒక అపోహ ఉంది కాబట్టి చైనా గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఏదైనా ఒక సిస్టమ్ని క్లియర్గా తెలుసుకుంటే మీరు డిఫరెంట్ చేసి మీ ఆన్సర్లో కానివ్వండి, మీ ప్రిలిమ్స్లో కానివ్వండి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. A hybrid constellation consisting of around 30 satellites in 3 kinds of orbits. 3 డిఫరెంట్ ఆర్బిట్స్లో 30 శాటిలైట్స్ పెట్టారని అంటే అర్థం చేసుకోండి ఎంత అక్యురసీ, ఎంత పెద్దది, ఎంత ఏరియాని కవర్ చేస్తుందో. నెక్స్ట్ స్లైడ్లో ఎలాబరేట్గా చూద్దాం. గలీలియో. నెక్స్ట్ ఏంటండి? గలీలియో. ఇదెవరిది? గలీలియో అంటే వెంటనే రావాలి, యూరోపియన్ వాళ్ళది. యూరోప్స్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్, యూరోపియన్ యూనియన్ వాళ్ళది ఏంటంటే గలీలియో. నెక్స్ట్ జపాన్ వాళ్ళది ఏంటి అంటే క్వాసీ జెనిత్. ఏంటంటే అది? క్వాసీ జెనిత్ సిస్టమ్, QZSS, రీజనల్ శాటిలైట్ కవరింగ్ జపాన్ అండ్ ఏషియా ఓషియానిక్ రీజియన్, కన్సిస్టింగ్ టోటల్ ఆఫ్ 4 శాటిలైట్స్, 7 ఆర్ ప్లాన్డ్. 7 శాటిలైట్స్ ప్లాన్ చేశామండి, అందులో 4 ఆల్రెడీ లాంచ్ చేశాము. ఏంటండి? క్వాసీ జెనిత్. దీన్ని జపాన్ని మరియు దాని చుట్టుపక్కల ఉన్న ఏషియన్ ఓషియానిక్ రీజియన్ని కవర్ చేస్తూ వాళ్ళు తయారు చేసుకున్న రీజనల్ నావిగేషన్ సిస్టమ్. సో అన్నీ ఒకసారి రాసుకోవాలి మీరు ఖచ్చితంగా. బైడో ఎవరిది? బైడో చైనాది. క్వాసీ జెనిత్ ఎవరిది? జపాన్ది. గ్లోనస్ ఎవరిది? రష్యాది. జిపిఎస్ ఎవరిది? యూఎస్ఏది. గలీలియో ఎవరిది? మన యూరోపియన్ యూనియన్ వాళ్ళది. ఇవి అన్నీ రాసుకోవాలి, అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి మనం చైనా వాళ్ళ బైడో గురించి ఒక డిఫరెన్స్ చూద్దాం. మామూలుగా భారతదేశంలో కేవలం 7 శాటిలైట్స్ యూజ్ చేస్తే చైనా వాడు మాత్రం 30 శాటిలైట్స్ యూజ్ చేశారు. ఇక్కడ కనుక మీరు బీబీసీ వాళ్ళ ఆర్టికల్, ఓకే, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్ వాళ్ళ ఆర్టికల్ కనుక మీరు చూస్తే చైనా యొక్క విజన్ మీకు అర్థమవుతుంది. వాళ్ళు ప్రపంచాన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలని చూస్తున్నారో అది కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్లో 2000 సంవత్సరంలో
కేవలం చైనా వరకు పరిమితమైతే చాలు అన్న ఉద్దేశంతో వచ్చి ఆ తర్వాత ఆసియా ఖండం మొత్తాన్ని, ఆసియా పెసిఫిక్ రీజియన్ని, ఆ తర్వాత ఇప్పుడు వారు ప్రపంచం మొత్తాన్ని కూడా వారి కనుసందల్లో, వారి కళ్ళల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే GPS ఆర్ నథింగ్ బట్ ఐస్ విచ్ ఆర్ కంటిన్యూస్లీ వాచింగ్ ద వరల్డ్. ఏ కళ్ళైతే మీ ప్రపంచాన్ని పూర్తిగా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం గమనిస్తూ ఉంటుందో అదే ఈ నావిగేషన్ సిస్టమ్ లేదా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్. ఇటువంటి సిస్టమ్ చైనా దగ్గర ఉంటే భారతదేశంలో ఏమవుతుంది, ఏ ప్రాంతంలో ఎటువంటి ఇన్స్టాలేషన్స్ ఉన్నాయన్న అక్యురేట్ మ్యాప్స్ కనుక చైనాకి వెళ్ళిపోతే మనకి చాలా చాలా డేంజర్ అండి. కాబట్టి చైనా సిస్టమ్స్ని ప్రతిసారి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ నేను చైనా వారి వాళ్ళ మ్యాపింగ్ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళ ప్లాన్ ఏంటో ఒకసారి అప్లికేషన్స్తో సహా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి పాస్ చేసి మీరు చూడాలి. ఓకే, 30 శాటిలైట్స్ ఉన్నాయి. ఓకే, అందులో 5 స్టేషనరీ ఆర్బిట్స్. ఓకే, దేనికి ఉపయోగిస్తున్నాం అనేసి, ఇండిపెండెంట్ ఇనిషియేటివ్, గ్లోబల్ సర్వీస్ అంతా కూడా సింపుల్గా ఒక్కసారి చదవండి. అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రాయొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫరెన్సెస్లో రాయొచ్చు, ఎంత థ్రెట్ ఉందో కూడా రాయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్లీ మన చైనా మన మీద ఎప్పుడు చేస్తున్న రెటోరిక్ యాక్షన్స్ కనుక చూస్తే అలా రాయవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టంలో భారతదేశానికి చెందిన నెక్స్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ వచ్చేసి గగన్ సిస్టమ్ అండి. ఏంటండి అది? గగన్. అసలు గగన్ అంటే ఏంటి? గగన్ అంటే ఏంటంటే గగన్ ఈజ్ అన్ అక్రోనిమ్ ఫర్ GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఏంటండి? GPS, G అంటే GPS, A అంటే ఎయిడెడ్, ఓకే, నావిగేషన్, GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఓకే, GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ అంటే GPS యొక్క అక్యురసీ పెంచుతూ మన నావిగేషన్ సిస్టమ్ రెడీ అయ్యేంత లోపు మనం అక్యురేట్ నావిగేషన్ ఎలా చేసుకోవాలి అంటే IRNSS ఉంది, కానీ దాంతోపాటు GPSని కూడా నేను ఎందుకు యూజ్ చేసుకోలేను? GPS దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, ఆ డేటాని ఇంకా అక్యురేట్గా చేసుకొని దాన్ని నేను వాడుకుంటానన్న ఉద్దేశంతో మనం ఈ గగన్ ప్రాజెక్ట్ తెచ్చాము. ఓకే, జియో ఆగ్మెంటెడ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్. ఏంటండి? స్పేస్ అంతరిక్షం నుంచి మన ఆగ్మెంటేషన్ అంటే క్లియర్ అక్యురసీని పెంచుతూ చేస్తున్న సిస్టమ్. ఎవరు డెవలప్ చేశారో ఖచ్చితంగా రాసుకోవాలి. నోట్ ఏంటి? ఇస్రో వాళ్ళు మరియు AAI. AAI అంటే ఎవరండి? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోట్ చేసుకోవాలి మీరు. ఏ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. టు ప్రొవైడ్ ద బెస్ట్ పాసిబుల్ రీజనల్ నావిగేషనల్ సర్వీసెస్ ఓవర్ ఇండియా. FIR అంటే రాసుకోవాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళ రిపోర్ట్ కాదండి. ఇక్కడ FIR అంటే ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్, FIR, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్. ఇది కూడా రాసుకోవాలి. ఓకే, టు ప్రొవైడ్ బెస్ట్ పాసిబుల్ నావిగేషన్ సర్వీసెస్ ఓవర్ ఇండియన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ విత్ కెపాసిటీ ఆఫ్ ఎక్స్పాండింగ్ నైబర్హుడ్ FIRs. మన భారతదేశానికి చెందిన ఫ్లైట్ రూట్స్కే కాదు, అంటే ఏరోప్లేన్స్ ట్రావెల్ అవుతాయి కదండి. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ అంటే మన ఎయిర్ స్పేస్, మన భారతదేశం యొక్క ఎయిర్ స్పేస్లో ఎక్కడెక్కడ ఏరోప్లేన్స్ ట్రావెల్ అవుతున్నాయి వాటికి కూడా నావిగేషన్ అవసరం కదండి, ఎందుకంటే అవి చూడలేవు కింద ఏ రూట్లో వెళ్తే ఎటు వెళ్తాము. సో వాటిని నావిగేట్ చేసేందుకు, వాటికి నావిగేషన్ తెలిపేందుకు, వాటికే కాదు భారతదేశం పక్కనున్న దేశాలకి కూడా ఇది ఎక్స్పాండ్ అయ్యే విధంగా డెవలప్ చేసిన సిస్టమే గగన్ సిస్టమ్ అండి. గుర్తుపెట్టుకోవాలి, గగన్ గగన్ గగన్. నెక్స్ట్, గగన్ ఈజ్ a system of satellites and ground stations that provide GPS signal corrections, giving the better position accuracy. స్పేస్ మరియు గ్రౌండ్ రెండు ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా GPSని అక్యురేట్గా చేయడానికి, ఎర్రర్ ఫ్రీగా చేయడానికి మనం చేసుకున్న సిస్టమ్. GPS alone does not meet ICAOS రాసుకోవాలంటే ICAOS అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సివిల్ ఏవియేషన్ అంటే ఏంటంటే మామూలు పౌరులు ఉపయోగించే
ఏరోప్లేన్ సిస్టమ్స్, ట్రావెలింగ్ సిస్టమ్స్, వీటిని ఒక సంస్థ ఎల్లప్పుడూ గమనిస్తూ వాటికి గైడ్లైన్స్ ఇస్తూ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ని పెడుతూ ఉంటుంది. అదే మన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కానివ్వండి, అక్యురసీస్ ఖచ్చితంగా కొన్ని బైండింగ్ ఉంటాయి. వాటికి అనుకూలంగా చేయాలి అంటే కేవలం జీపీఎస్ ఒక్కటే సరిపోదు. ఎలోన్ డస్ నాట్ మీట్ నావిగేషన్ రిక్వైర్మెంట్స్ ఫర్ అక్యురసీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఓకే, అక్యురసీ కోసం మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కోసం దాన్ని అందరికీ అవైలబుల్గా చేయడము కేవలం ఒక సిస్టమ్ ద్వారానే కాదు. కాబట్టి మనం ఎక్కువ సిస్టమ్స్, అక్యురేట్ సిస్టమ్ కోసం గగన్ కరెక్ట్స్. అందుకే గగన్ కరెక్ట్స్ ద జీపీఎస్ సిగ్నల్ ఎర్రర్స్ కాస్డ్ బై అయనోస్పియరిక్ డిస్టర్బెన్సెస్. అయనోస్పియర్ మీరు కనుక జియోగ్రఫీ చదివింటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎర్త్లో మన ఫస్ట్ లెసన్ స్పేస్లో, బేసిక్స్ ఆన్ స్పేస్లో అయనోస్పియర్ అని ఒక లేయర్ ఉంటుందండి ఎర్త్ చుట్టూ. ఇట్ ఈస్ ఎ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్, టాప్ మోస్ట్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఎక్కడైతే రేడియో సిగ్నల్స్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎర్త్లోకి ఎంటర్ అవుతాయో ఆ లేయర్ని అయనోస్పియర్ అంటామండి. రేడియో సిగ్నల్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతామండి? అయనోస్పియర్లో. అరోరా బోరియాల్సిస్, అరోరాస్ అని వింటాం మనం, అరోరాస్. ఏదండి అంటార్క్టికాలో, ఆర్క్టికాలో మంచు ప్రాంతాలలో ఎంతో బ్యూటిఫుల్గా ఇలా వేవ్స్ లాగా కలర్ఫుల్గా ఉండే వాటిని అరోరాస్ అంటాం. అవి కూడా అయనోస్పియర్లోనే కనిపిస్తుంది. అయితే ఈ అయనోస్పియర్ సన్ నుంచి వచ్చే ఫ్లేర్స్ ద్వారా కానివ్వండి, సోలార్ రేడియేషన్ ద్వారా కానివ్వండి, ఇతర కారణాల వల్ల స్పేస్లో జరిగే మెకానిజమ్స్ వల్ల ఈ అయనోస్పియర్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే, disturbance, timing and satellite orbit errors, and also it provides vital information regarding health of each satellite. అంటే ఈ డిస్టర్బెన్స్ వల్ల మనకి అప్పుడప్పుడు అక్యురసీ రాదండి. ఆ అక్యురసీ పెంచేందుకే మనం గగన్ సిస్టంలో ఇంకా కొన్ని అడిషనల్ శాటిలైట్స్ పెట్టుకొని భారతదేశాన్ని ఇంకా అక్యురేట్గా చేసుకున్నామండి. ఓకే, సో సర్వీసెస్ ఏమేమి ఆఫర్ చేస్తుంది గగన్ సిస్టమ్ రాసుకోవాలండి. ఇది గగన్ సిస్టమ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ wildlife resources and monitoring of forest using Gagan enabled GPS SXTRETO T51. అంటే మన భారతదేశానికి చెందిన ఫారెస్ట్లు కానివ్వండి, బయోమాస్ కానివ్వండి, వీటిని అక్యురేట్గా చూసేందుకు అసలు తీసుకుంటున్నారా, ఎక్కడ కొట్టేటలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం క్యారీ ఫార్వర్డ్ చేసాం. ఇట్ కెన్ ప్రొవైడ్ నావిగేషన్ సపోర్ట్ టు ఇండియన్ రైల్వేస్. మన ఇండియన్ రైల్వేస్కి నావిగేషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా రూట్ మిస్ మ్యాచ్ అయినా, ఎప్పుడైనా ట్రాక్ మిస్ మ్యాచ్ అయినా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడుతుంది. ఫర్ సిగ్నలింగ్ వెన్ ట్రైన్ అప్రోచెస్ టు నో మ్యాన్ క్రాసింగ్ అండ్ ఆల్సో ఫర్ అలైన్మెంట్ ఆఫ్ రైల్వే ట్రాక్స్. రోడ్ అసెస్మెంట్ management system is likely to be developed for all national highways in the country and modern management system that will use Gagan. అసలు రోడ్స్ పైన ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది, నా నేషనల్ హైవేస్ పైన ఎక్కడ ఎక్కువ ఉంది, ఎలా ఉంది, దాన్ని అసెస్మెంట్ చేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసేందుకు కూడా మన గగన్ శాటిలైట్ అనేది సిస్టమ్ అనేది మనకు యూజ్ అవుతుంది. గగన్ సిగ్నల్స్ కెన్ ఆల్సో బి యూజ్ టు మేనేజ్ ట్రాఫిక్ ఇన్ రియల్ టైమ్ అండ్ ఆల్సో అవాయిడ్ ట్రాఫిక్ జామ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక హైదరాబాద్లో కానివ్వండి, ముంబైలో కానివ్వండి, ఏ మెట్రోపాలిటన్ సిటీలోకి వెళ్ళినా ఈరోజు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రాఫిక్ అండి. మీరు కనుక ఆఫీస్కి 10ంటికి చేరుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా 8ంటికో 8:30కో బయలుదేరాల్సిన అవసరం. అంటే 2 గంటలు మీ జీవితానికి చెందిన ఎంతో విలువైన సమయాన్ని మీరు ట్రాఫిక్లోనే లూజ్ అవుతున్నారు. సో తద్వారా ఇటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి అంటే ఇటువంటి గగన్ బేస్డ్ శాటిలైట్ సిస్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెనకాల ఉన్న ఫిగర్ని మీరు చూస్తే గగన్ యొక్క అప్లికేషన్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్లో కానివ్వండి, ఓకే, మన ఇండియన్ రైల్వేస్కి నావిగేషన్ సపోర్ట్ కానివ్వండి, ఎలా ట్రాక్స్ ఉన్నాయి, ఏ ట్రాక్స్ బిజీ ఉన్నాయి, ఏ ట్రాక్స్ లేయింగ్లో ఉన్నాయి, అప్డేట్ అంటే రెగ్యులర్గా అప్డేట్. ఓకే, ఫారెస్ట్ని మేనేజ్ చేయడానికి కానివ్వండి, ఫ్లైట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, ఓకే, షిప్పింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, ఓకే, నేషనల్ హైవేస్ని యూజ్ చేసుకోవడం కోసం, వీటన్నిటిలో కూడా మన గగన్ సిస్టమ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, సో ఇది మన గగన్ సిస్టమ్ అండి. గగన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీకు ఒక లైన్ డయాగ్రామ్ ఎలా వర్క్ చేస్తుందో, బేసికల్లీ ఇది అన్ని జీపీఎస్ శాటిలైట్స్ అండి, భారతదేశం మీద ఉన్న వాటిని. సో వీటికి సపోర్ట్గా 3 జియో ఆర్బిట్లో ఉన్న 3 శాటిలైట్, ఇవి బేసికల్లీ జీ శాటిలైట్స్ అండి. జీశాట్కి చెందిన శాటిలైట్స్ జియో ఆర్బిట్లో ఉన్నాయి. ఓకే, ఏంటి జియో సింక్రనస్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నాయి, ఆ జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నాయి. ఈ 3 శాటిలైట్స్ని యూజ్ చేసి
ఇంకా కొద్దిగా అక్యురసీ తెచ్చుకొని మన గ్రౌండ్ బేస్డ్ సిస్టమ్స్కి గగన్ యూజర్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఎయిర్ ఇండియా వాళ్ళకి, సో ఇలా గ్రౌండ్ బేస్లో మళ్ళీ వాటిని ఇంకా కొద్దిగా రిఫైన్ చేసేసి మన యూజర్స్కి పంపిస్తూ ఉంటామండి. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సో మన గగన్ యొక్క రేంజ్ ఏంటో చూడండి. గగన్ వచ్చేసి ఇంత రేంజ్ వరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలదు ఎఫ్ఐఆర్లో. ఓకే, ఎఫ్ఐఆర్ అంటే చెప్పాను కదండి, ఫ్లైట్ ఏ రీజన్లో ట్రావెల్ అవుతుందో ఫ్లైట్ యొక్క రీజన్ని ఎఫ్ఐఆర్ అంటామని చెప్పాను. సో భారతదేశం నుంచి సగం ఆఫ్రికా ఖండాన్ని, దాదాపు ఆస్ట్రేలియా మొత్తాన్ని, మరియు జపాన్ సగభాగం, చైనా భాగం, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తాన్ని, అది మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి కూడా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అంత రేంజ్లో మనం ఎదిగాం. రీసెంట్లీ ఏదైతే ఇండోనేషియా వాళ్ళ ఒక సబ్మెరైన్ మునిగిపోయిందో వారికి మనం గగన్ ద్వారా మరియు మన ఐఆర్ఎన్ఎస్ సిస్టమ్ ద్వారా వారి యొక్క సబ్మెరైన్ నీళ్ళల్లో ఏ ప్రాంతంలో మునిగిపోయిందో అక్యురసీగా మనం కనిపెట్టి వాళ్ళకి ఇవ్వగలిగాం. సో దాన్ని వాళ్ళు ఉపయోగించి సబ్మెరైన్ ఎక్కడ మునిగిపోయిందో చెప్పగలిగారు. ఓకే, సో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ వేస్ స్పేస్ టెక్నాలజీ అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మీ డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెంచే విధంగా కూడా మీకు తోడ్పడుతూ ఉంటుంది. సో కవరేజ్ ఏరియా ఎంత? సో ఇంతకుముందే చూపించా అంత పెద్ద కవరేజ్ ఏరియా, దాని గురించి ఒకసారి నేను చదివి కూడా చెప్తా. ఓకే, ద 2 GEOs simultaneously transmit Gagan signals in the space. Gagan Geo footprint expands from Africa to Australia. నోట్ చేసుకోవాలి మీరు, ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా అన్న సింపుల్ పాయింట్ రాసేయండి. అండ్ గగన్ సిస్టమ్ హ్యాస్ capability to cater 45 reference stations from expansion to the neighborings. Okay, the Gagan provides civil aeronautical navigation signal consistent with International Civil Aviation Organization standards and recommend practices as established by Global Navigation Satellite System Panel. ఏదైతే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కి ఒక ప్యానల్ ఉందో వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ కూడా అనుకూలంగా మనం వెళ్తున్నాం అన్నమాట. సో గగన్ సిస్టమ్ provides non-precision approach service to accurate to which within the radius of 1/10 of the nautical miles required over the Indian FIR, as well as precision approach services of APV-10 approach with vertical guidance over the Indian landmass on nominal days. ప్రతిరోజు అక్యురసీ కాదండి, ఏ రోజు అవసరమో ఆ రోజు అక్యురసీగా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. Okay, the system is interoperable with other international systems such as USA Wide Area Augmentation System, the European Geostationary Navigation Overlay System, and Japanese MTSAT Satellite Augmentation System, and provides seamless air navigation across the regional boundaries. ఇతర కంట్రీస్ యొక్క నావిగేషన్ సిస్టమ్తో కూడా ఈ సిస్టమ్ అటాచ్ అయ్యి వారికి కూడా సర్వీసెస్ అక్యురేట్ సర్వీసెస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని సింపుల్గా రాయండి. సో నెక్స్ట్ ఏంటంటే జెమినీ డివైస్. ఏంటిది? ఇది జెమినీ డివైస్, పిక్చర్లోనే కనిపిస్తుంది. మరి ఈ జెమినీ డివైస్ ఏంటి? జెమినీ డివైస్ అంటే జెమినీ ఛానల్ వాళ్ళు ఇచ్చింది కాదు. మరి జెమినీ డివైస్ అంటే ఏం తెలుసుకోవాలి కదా, ఇక్కడే మీకు కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది ఈ పిక్చర్లోనే. ఇక్కడే తెలుసుకుందాం. మరి ఇంకొకసారి కూడా తెలుసుకుందాం దీని నుంచి క్లియర్గా. గగన్ ఎనేబుల్డ్ మెరైన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ నావిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. గగన్ ఎనేబుల్డ్, జీ అంటే ఏంటండి గగన్, ఈ అంటే ఎనేబుల్డ్ మెరైన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ నావిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఎవరు తయారు చేశారండి ఇది? పవర్డ్ బై అని ఇచ్చారు అండి, ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్స్. ఓకే, మరియు మన ఏఐఏ అని ఇచ్చాడు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరు చేశారు. ఇది ఎంతో కూడా తెలుసుకుందాం. సో జెమినీ డివైస్, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరు లాంచ్ చేశారండి? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రీసెంట్లీ లాంచ్డ్ గగన్ ఎనేబుల్డ్ మెరైనర్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ నావిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. గగన్ ఎనేబుల్డ్ మెరైనర్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ నావిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డివైస్. The device is developed for effective dissemination of emergency information and communication on ocean states forecast and mapping of potential fishing zones to fishermen. ఏం చేస్తుందండి ఈ డివైస్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే సైక్లోన్ వస్తుంది కానీ
ఎవరైతే మన ఫిషర్మ్యాన్స్ ఉంటారో సిగ్నల్కి తెలియనంత దూరంలో వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఓషన్లో సిగ్నల్స్ ఉండవండి, శాటిలైట్స్ ఫోన్ తప్ప ఇంకే ఫోన్ పనిచేయదు. సో ఈ గగన్ జెమినీ డివైస్ వల్ల ఏం చేస్తామంటే, సైక్లోన్ వస్తుందయ్యా మీరు వెంటనే తిరిగి రండి షోర్కి, లేదయ్యా ఈ ఏరియాలో ఈరోజు చేపలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళి చేపలు పట్టేసుకోండి అన్నట్టు ఇన్ఫర్మేషన్ని వన్ వేగా కంటిన్యూస్గా ప్రొవైడ్ చేస్తూ సిగ్నల్ లేని చోట్ల కూడా ఇచ్చేదే మన జెమినీ డివైస్ అండి. ఓషన్ స్టేట్స్ ఫోర్కాస్ట్. ఓకే, ఓషన్ స్టేట్స్ ఫోర్కాస్ట్ ఏవైతే సముద్రానికి చెందిన స్టేట్స్ ఉన్నాయో భారతదేశంలో, సముద్ర ప్రాంతపు స్టేట్స్, ఆయా స్టేట్స్కి ఫోర్కాస్ట్ చేస్తూ provides the accurate state of ocean that includes the forecast related to winds, waves, ocean currents, water temperature, etc. విండ్స్ ఎలా వస్తున్నాయి, ఓషన్ కరెంట్స్ ఎలా ఉన్నాయి, లేదంటే ఇంకేమైనా వస్తుందా, అదన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ఎల్లప్పుడూ కంటిన్యూస్గా ఇస్తూ ఉంటుంది. PFG provides information about the probable locations of fish aggregation in the seas to the fisherman. ఓకే, ఫిషర్మ్యాన్కి ఎక్కడ ఉన్నాయి చేపలను కూడా తెలియజేస్తుంటుంది. వాట్ డస్ ఇట్ డూ? ఏం చేస్తున్నది? ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ రిసీవర్ అండి. ఇక్కడ నోట్ చేసుకోవాలి, ఇది ఒక రిసీవర్ మాత్రమే, మళ్ళీ మీరు అవతల వాడితో కమ్యూనికేట్ చేయలేరు. ఇట్స్ ఓన్లీ ఏ డివైస్ విచ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్. కానీ మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఏంటయ్యా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అని మాత్రం మీరు అడగలేరు. దట్ ఈస్ లింక్డ్ టు ఇస్రో శాటిలైట్స్. విత్ దిస్ డివైస్ ద ఫిషర్మెన్ అవుట్సైడ్ ద సిగ్నల్ రేంజ్ ఆఫ్ ద ఫోన్ కంపెనీస్ can access the warnings alerts as the device can set signal up to 300 nautical miles. నోట్ చేసుకోవాలి, ఎంత దూరం వరకు పంపించగలదండి? 300 nautical miles. 1 nautical mile అంటే ఎంత అండి? 1 nautical mile ఎంత అండి? దాదాపు 1.8 kilometers. 1.8 kilometers వరకు, లేదా అప్పుడప్పుడు 1.5 to 1.8 రేంజ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, it will facilitate satellite-based communication that will be highly useful while dealing cyclones, high waves, tsunamis. ఇటువంటి టైమ్స్లో వచ్చేయండ్రా బాబు అని చెప్పేసి మన ఫిషర్మ్యాన్స్కి చెప్పొచ్చు అనమాట మనం. హూ డెవలప్డ్ ఇట్? ఎవరు డెవలప్ చేశాడు? ఇంతకుముందే చూసాం పవర్డ్ బై అన్న పదాన్ని మన పిక్చర్లో. ఎవరు డెవలప్ చేశారండి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మన హైదరాబాద్లో ఉంది. ఇండియన్ నేషనల్ సిస్టమ్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా utilized this with దేని యూటిలైజ్ చేస్తుందని మన గగన్ నావిగేషన్ సిస్టమ్, GPS aided geo augmented navigation satellite has been developed the Gemini device. The Gagan was developed by ISRO and Airports Authority of India. It is India's first satellite based global positioning that relies on ISRO's GSAT satellites. ఇంతకుముందు చదివాం కదా, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. డ్రాబ్యాక్ ఏంటి అండి దీనికి? చెప్పాను నేను ఇంతకుముందే, అది కేవలం రిసీవరే. మళ్ళీ మీరు వాళ్ళకి ఫోన్ చేసి నేను కష్టాల్లో ఉన్నాను రండి ఎవరికైనా చెప్పండి అని చెప్పే డివైస్ కాదు. డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఈజ్ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దీని కాస్ట్ ఎక్కువ అండి, దాదాపు 9,000 రూపాయలు. ఒక మామూలు ఫిషర్మ్యాన్ తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, ఒక చిన్నపాటి ఫిషర్మ్యాన్ అంత డబ్బు కట్టలేడు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే దాన్ని 90% సబ్సిడీతో ఈ రైతులకి, ఎవరు రైతులు అంటే ఫిష్ ఫార్మర్స్ కానివ్వండి, ఫిషర్మ్యాన్స్కి కానివ్వండి, సపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేఫ్ అట్ సీ ఎలా వర్క్ చేస్తుందో మొత్తం జెమినీ యొక్క ప్లాన్ నేను ఇచ్చాను. ఇప్పటివరకు చెప్పిన ప్రతిదీ కూడా ఈ ఒక్క పిక్చర్లో మీరు నోట్ చేసుకోవచ్చు. దయచేసి ఒకసారి పాస్ చేసి ఒకసారి చదువుకోండి. నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, వాట్ ఈస్ వర్చువల్ పొజిషనింగ్ సిస్టమ్? కొత్త వర్డ్ అండి, కొత్త వర్డ్ నోట్ చేసుకోవాలి. యూపీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వస్తుందా రాదా అని కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొత్త టర్మ్స్ ఎప్పుడు కూడా యూపీఎస్సీని అట్రాక్ట్ చేస్తుందండి, ప్రతి ఎగ్జామ్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ వర్చువల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అది నాకు జీపీఎస్ తెలుసు, కొత్తగా వర్చువల్ పొజిషనింగ్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు అంతా కూడా వర్చువల్ రియాలిటీ వరల్డ్ అండి. మీరు కనుక గేమ్స్ ఆడే వ్యక్తి అయితే పోకెమాన్ గో ఈ గేమ్ని వినుంటారు. దాదాపు ఈ గేమ్ ఎంత ఫేమస్ అయిందంటే గేమ్ కంపెనీ వారు 1,00,000 కోట్లు గ్యాదర్ చేసేంత ఫేమస్ అండి. ఏంటి అంటే మీరు మీ ఫోన్ని ఆన్ చేసి దాని కెమెరాని ఆన్ చేసి మీరు ఆ కెమెరాని ఇలా పెడుతూ ఉంటే మీ చుట్టుపక్కల వరల్డ్లో ఎటువంటి డైరెక్షన్లో వెళ్ళాలి అన్న ఇమర్షన్, అంటే నేను అందులోనే ఉన్నట్టు ఫీల్ అయిపోయి కదిలక్కని నాకు చెప్పే పొజిషన్ సిస్టమే వర్చువల్ పొజిషన్ సిస్టమ్.
నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చదువుదాం. ఈజ్ ఎ లాజికల్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ గ్లోబల్లీ కనెక్టెడ్ నెట్వర్క్ ఎగ్జాస్టివ్ డాటా అండ్ న్యూ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్. అంటే మొత్తం డాటాని యాడ్ చేస్తూ, అక్యురసీని యాడ్ చేస్తూ, ఓకే, ద వర్చువల్ పొజిషనింగ్ సిస్టమ్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, image recognition technology and augmented reality technology with combined symbols of app screen with real time street image. ఓకే, ఏమంటే అండి, ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ మధ్యలో యాపిల్ వెబ్సైట్ కానివ్వండి, కొన్ని లెన్స్ కార్డ్ వెబ్సైట్ కానివ్వండి, అందులో మీరు చూస్తారు 3 డైమెన్షనల్గా, అంటే మీరు ఒక స్పెక్స్ లెన్స్ కార్డ్లోకి వెళ్ళి కళ్ళద్దాలు కొందాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, 360 degrees ఆ ఇమేజ్ని మీరు తిప్పగలరు అన్నిటికీ విధంగా, కిందికి మీదికి, రైట్ లెఫ్ట్. సో దిస్ ఈజ్ వాట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఈజ్. అందులో ఉన్న ప్రతి వస్తువుని తిప్పి తిప్పి చూడగలిగే శక్తి ఆగ్మెంటెడ్ రియాలిటీ. దాంట్లో మనం చూడొచ్చు, ఇమర్షన్ అవ్వచ్చు, ఓకే, కానీ దాని లోపలికి వెళ్ళలేం, కానీ దాన్ని అనుభూతి చెందొచ్చు. సో అటువంటి అనుభూతి, నేను ఈ స్ట్రీట్లో ఉన్నాననే అనుభూతి, ఎక్కడ ఉన్నాను నేను అనే అనుభూతి మీకు ఒక ఫోన్ స్క్రీన్లో చూపించేదే ఈ వర్చువల్ పొజిషన్ సిస్టమ్. వర్చువల్గా నేను చూడగలను, ఆ పక్కన ఏ ఇల్లు ఉంది, ఆ పక్కన ఇల్లు ఎత్తెంత ఉంది, అదంతా కూడా చూసే విధంగా మీకు వర్చువల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇట్ కంబైన్స్ లైవ్ కెమెరా విత్ గూగుల్ ఎక్స్టెన్షన్ బ్యాక్ అండ్ డేటా. లైవ్ కెమెరా అనేది ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు అనలైజ్ సరౌండింగ్ విత్ ద హెల్ప్ టు ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ ద యూజర్. ఏం లేదండి, వెంటనే యూజర్ కెమెరా ఆన్ చేస్తాడు, నేను ఎక్కడున్నానో వాడికి తెలీదు, వెంటనే కెమెరాని ఇలా తిప్పుతాడు. సో అక్కడున్న బిల్డింగ్స్, అక్కడున్న సైన్స్ అన్ని చూసేసి వెంటనే చెప్పేస్తుంది మీరు ఈ లొకేషన్లో ఉన్నారు అన్న అక్యురసీ ఇచ్చేంత గొప్ప టెక్నాలజీ ఇది. ఎంత డేటా, ఎంత ఇమేజెస్, ఎంత ప్రాసెసింగ్ జరుగుతాయి ఈ టెక్నాలజీ వస్తుందో మీరు అర్థం చేసుకోవాలండి. ఇట్ యూజెస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టు గివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద టెక్నాలజీ వాజ్ రీసెంట్లీ యూజ్డ్ ఇన్ చంద్రయాన్ 2 మిషన్. చంద్రయాన్ 2 మిషన్లో మనం యూజ్ చేసాం, ఎందుకంటే మన రోవర్ని నావిగేట్ చేసేందుకు, ఆ వర్చువల్ రియాలిటీని మనము ఎక్స్పీరియన్స్ చేసేందుకు. సో నెక్స్ట్ 2, ఓకే. సో ఇక్కడ మీరు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే టర్మ్ నోట్ చేసుకోండి, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఇది ఆల్రెడీ యూపీఎస్సీలో ఒకసారి అడిగారండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీలో ఫ్రెండ్స్ మీరు మీ ప్రపంచంలోనే ఉన్నా కూడా ఇటువంటి హెడ్సెట్ ధరించడం ద్వారా ఇందులో మీరు మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు, లేదంటే హెడ్సెట్లోనే స్క్రీన్ ఉండి 3 డైమెన్షనల్ స్క్రీన్ ఉండి మీరు వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యే చేసేదే ఈ వర్చువల్ రియాలిటీ అండి. ఈ వర్చువల్ రియాలిటీ ఫ్రెండ్స్ రీసెంట్లీ బాహుబలి సినిమా కొన్ని సీన్స్ని కానివ్వండి, కొన్ని లొకేషన్స్ని వర్చువల్ రియాలిటీలో చూపెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు ఆ బాక్సెస్ని కూడా అమ్మారు. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఓకే, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ గేమ్స్ ఆడడానికి యూజ్ చేస్తాం. మీరు గూగుల్ వారి చీప్ గూగుల్ కార్డ్బోర్డ్ అనే చీప్ డివైజెస్ కూడా, అంటే చిన్న మన యూజ్లెస్ మెటీరియల్స్తో డిజైన్ చేసిన అటువంటి కార్డ్బోర్డ్స్ని కూడా యూజ్ చేసి మీ సెల్ ఫోన్ పెట్టుకోవడం ద్వారా మీరు థియేటర్లో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మన ఈ వర్చువల్ రియాలిటీ ఎగ్జాంపుల్ అండి. అయితే ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ అండి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏం లేదండి, ఒక ఫోటో తీసేసి వేరే ప్రపంచంలో పెట్టి చూడడం. ఓకే, మీరు అందులో ఉండరు, మీకు ఇంత ఇమర్షన్ ఎక్స్పీరియన్స్ ఉండరు ఇందులో, కానీ ప్రతి డైరెక్షన్లో మీరు ఆ ఇమేజ్ని చూడొచ్చు. దట్ ఈస్ వాట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఈజ్. మీరు వరల్డ్లో ఎంటర్ గారు, మీ వరల్డ్లోనే మీరుంటూ దాన్ని చూడడం జరుగుతుంది, కానీ ఇందులో మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్. సో ఒకసారి ఇప్పటివరకు చదివిన టాపిక్ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది, మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. మీరు ఈ బోర్డ్ కనుక చూస్తున్నట్టయితే ఇది 2018లో 2018లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండి. ఓకే, యూపీఎస్సీ వారు కండక్ట్ చేసే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్కి వచ్చింది యూపీఎస్సీ. ఓకే, ఆర్ యూపీఎస్సీ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. సో విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దేని గురించి అడుగుతున్నాడు, ఐఆర్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఈ కిందిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడాలండి, కరెక్ట్ ఇన్కరెక్ట్ ఖచ్చితంగా చూడాలి ప్రతి ఎగ్జామ్లో. మీరు తొందరపడి ఇటు కరెక్టే అడిగాడేమో అనేసి మీరు పెట్టారనుకోండి, తప్పైపోవచ్చు, వాడు ఇన్కరెక్ట్ కూడా అడిగి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం అడిగారండి, ఐఆర్ఎన్ఎస్కి సంబంధించి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ప్రతి ఒక్క ఆప్షన్ అనలైజ్ చేద్దాం. ఏంటి, ఇట్ హ్యాస్ 3 శాటిలైట్స్ ఇన్ జియో స్టేషనరీ అండ్ 4 శాటిలైట్స్ ఇన్ జియో సింక్రనస్. కరెక్టా రాంగా అండి, చెప్పాలి మీరే, నాకు తెలీదు.
నేను ఇంతకుముందే చూపించా 7 శాటిలైట్స్ ఉన్నాయి. ఓకే, 7 శాటిలైట్స్ ఉన్నాయి. 3 ఎందులో ఉంటాయండి, జియో స్టేషనరీలో ఉన్నాయి. 4 జియో సింక్రనస్లో ఉన్నాయి. జియో సింక్రనస్లో 8 ఆర్బిట్లో వెళ్తుంది, 8 షేప్లో వెళ్తుంది. జియో స్టేషనరీలో అక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది అని మీకు మెన్షన్ చేశా. కాబట్టి మన ఆప్షన్ 1 కరెక్ట్ అయిపోయిందండి. ఆప్షన్ 1 కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, దీన్ని కరెక్ట్ అని పెట్టుకుందాం. IRNSS covers entire India and about 5,500 square kilometers beyond borders. కరెక్ట్ అంటారా? మనం చదివాం, ఏం చదివాం, నేను పిన్ పాయింట్ చేసి మా చెప్పా. దాట్ IRNSS సర్వీసెస్ ఆర్ ఎక్స్టెండెడ్ ఓన్లీ 1,500 కిలోమీటర్స్, 1,500 కిలోమీటర్లు బియాండ్ బార్డర్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశా. మరి ఇక్కడ 5,500 ఇచ్చాడు కదండి. కాబట్టి మన ఆప్షన్ నెంబర్ 2 తప్పండి. ఆప్షన్ నెంబర్ 2 తప్పు. ఇది ఆప్షన్ నెంబర్ 3 అండి. ఇక్కడ మీకు హైడ్ అయిపోయింది. ఇది ఆప్షన్ నెంబర్ 3. ఇండియా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ విత్ ఫుల్ గ్లోబల్ కవరేజ్ బై మిడ్ ఆఫ్ 2019. మొత్తం గ్లోబల్ కవరేజ్ ఉందా అండి IRNSSకి? ఏం చెప్పాం మనం? మన బార్డర్ నుంచి 1,500 కిలోమీటర్ల వరకే పోతున్నట్టయితే అది ప్రపంచం మొత్తాన్ని ఎలా కవర్ చేస్తుందండి? ఇచ్చాడు చూడండి, వాళ్ళే ఫుల్ గ్లోబల్ కవరేజ్ అన్నాడు. ఫుల్ గ్లోబల్ కవరేజ్ అంటున్నాడు, తప్పు కదా. ఫుల్ గ్లోబల్ కవరేజ్ లేదు కదా. కాబట్టి ఆప్షన్ 3 కూడా తప్పండి. సో వాళ్ళు ఏమడిగారండి? ఒకవేళ ఇన్కరెక్ట్ అడుగుంటే మీరు 2 and 3 అనేది కరెక్ట్ అవుతుంది. కానీ వాళ్ళు అడిగింది ఏంటండి? కరెక్ట్ అడిగాడు. సో 2 తప్పు, 3 తప్పు. ఎక్కడెక్కడైతే 2, 3 ఉన్నాయో అవన్నీ తీసేద్దాం. ఇది తప్పు, ఇది తప్పు. ఇందులో నన్ను ఇచ్చాడు. సో కానీ ఇవి 2 మన దగ్గర ఉన్న ఆప్షన్స్. మనకు తెలిసిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని నాకు తెలుసు కాబట్టి నేను ఆప్షన్ ఏ అని పెడతాను. నేను ఆప్షన్ ఏ అని ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే, ఎందుకంటే ఆప్షన్ ఏ కరెక్ట్ కాబట్టి. సో ఇలా ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవాలండి, ప్రతి విజన్లో చూస్తూ. సో మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది? మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూస్తే, డిస్కస్ ద పొటెన్షియల్ అప్లికేషన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నావిక్. డిస్కస్ ద పొటెన్షియల్ అప్లికేషన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నావిక్. నావిక్ అంటే ఏంటండి? నావిక్ అంటే మీరు గుర్తు రావాల్సింది వెంటనే IRNSS. సో ఇక్కడ మీకు ఒకే క్వశ్చన్లో 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే పొటెన్షియల్ అప్లికేషన్, సిగ్నిఫికెన్స్ 2. ఫస్ట్ వెళ్ళే ముందే మనం నావిక్ గురించి రాయాలి. ఓకే, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ రాయండి. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. ఓకే, దీని గురించి సింపుల్గా రాయండి. దాట్ ఇట్ హ్యాస్ 7 శాటిలైట్స్ కవర్స్ ఇండియా అండ్ బియాండ్ అప్ టు 1,500 కిలోమీటర్స్, 1,500 కిలోమీటర్ల వరకు ఇది కవర్ చేస్తుంది. ఓకే, ఎన్ని శాటిలైట్స్ ఉంటాయండి? 7 శాటిలైట్స్, 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్. ఇలా రాసేస్తాం. సింపుల్గా మన ఇంట్రొడక్షన్ అయిపోయింది. సో ద పొటెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ నావిక్ సిస్టమ్ ఏమేమండి నేను చెప్పాను? అప్లికేషన్స్ రాసేయండి. అప్లికేషన్స్లో ఒక్కొక్కటి రాసేయండి. డయాగ్రామెటికల్లో ఇక్కడ చూపెట్టకండి, ఎందుకంటే వాడు ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్లో ఏం అడిగారండి? వారు అప్లికేషన్స్ అని పెద్దగా అడిగారు కాబట్టి మనం పెద్దగానే చూపిద్దాం. చిన్నగా అడిగినప్పుడు డయాగ్రామ్ యూజ్ చేద్దాం. అప్లికేషన్స్లో ఒక 4 నుంచి 5 వరకు 6 రాస్తే ఇంకా మంచిదండి. ఏంటి? మిలిటరీ అప్లికేషన్స్, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ మరియు నావీ వాళ్ళకి అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ మనకేంటండి? సర్వీస్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ ఏంటండి? మ్యాపింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం, మ్యాపింగ్ కోసం. నెక్స్ట్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి? IRNSS సిస్టమ్. ఓకే, ఫారెస్ట్ కవర్ని ట్రాక్ చేయడానికి ఫారెస్ట్ కవర్ని ట్రాక్ చేస్తాం. నెక్స్ట్ దేనికి యూజ్ చేస్తాం? ఓకే, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. ఎందుకంటే మన IRNS ఉన్నప్పుడు మనకి ల్యాండ్ అనేది ఎవరిది ఎంత అక్యురేట్గా ఒక ఆన్లైన్ పిక్చర్ ద్వారా మనం ల్యాండ్ని డిజిటలైజ్ చేయొచ్చు.
ఓకే, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దేంట్లో ఉపయోగపడుతుంది? ఓకే, నెక్స్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఫారెస్ట్ అంటే ఇంకా బయోడైవర్సిటీ కూడా రాయొచ్చు. నెక్స్ట్ దేనికి ఉపయోగపడుతుంది? రీజనల్ నావిగేషన్, మనకి సింపుల్ సివిలియన్ నావిగేషన్. సో ఇవన్నీ కూడా మీకున్న అప్లికేషన్స్. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సెల్ఫ్ మేడ్ హై అక్యురసీ. ఓకే, మనం సొంతగా తయారు చేసుకున్నాం. ఇది ఆత్మనిర్భర్ భారత్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇస్తున్న నినాదం ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఉపయోగపడుతుంటే. ఓకే, ఈ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలో నావిగేషన్ కలిగిన కొన్ని దేశాల్లో భారతదేశం కూడా చోటు కలిగించుకోగలదు. ఇండియా కెన్ బికమ్ లీడర్ ఇన్ నావిగేషన్ సిస్టమ్స్. ఓకే, కెన్ హెల్ప్ ఇట్స్ నైబర్హుడ్. ఇక్కడ మీరు ఇంకోటి రాసుకోవాలండి, డిజాస్టర్ మేనేజ్మెంట్. కరెక్టే కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఫిషరీస్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలంటే. ఫిషరీస్ అండ్ ఫిషింగ్ మెన్ రెస్క్యూ ఆపరేషన్స్. ఇంకోటి మీరు ట్రెక్కింగ్ కూడా రాసుకోవచ్చు. హై ఆల్టిట్యూడ్లో ట్రెక్కింగ్ నావిగేషన్. సో అలా. సో కెన్ హెల్ప్ ఇట్స్ నైబర్స్ డ్యూరింగ్ డిజాస్టర్స్. ఎందుకంటే నైబర్స్ని ఎలా హెల్ప్ చేస్తుంది? ఎందుకంటే భారతదేశం బౌండరీ నుంచి 1500 కిలోమీటర్ల అవతలకి వెళ్తున్నప్పుడు మనం మన నైబర్స్ కూడా హెల్ప్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది కదండి. సిగ్నిఫికెంట్. ఇంకోటి ఏంటండి, ఇండియన్ అండ్ విజిలెంట్ ఐ అంటే ఎల్లప్పుడూ దాన్ని గమనిస్తూ ఉండడం. విజిలెన్స్ అంటే ఎల్లప్పుడు విజిలెంట్ ఐ ఆన్ ఇండియన్ ఓషన్ రీజన్. భారతదేశం చుట్టూ ఉన్న ఇండియన్ ఓషన్ రీజన్ పైన ఎప్పుడూ కన్నేసి ఉంచేలా. ఎందుకంటే చైనా ఎప్పుడు ఈ ఇండియన్ ఓషన్ రీజన్ని డామినేట్ చేద్దామని చూస్తూ ఉంటుంది. అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా ఎల్లప్పుడూ మన ఇండియన్ ఓషన్ రీజన్ని సెక్యూర్గా కాపాడుకోవడానికి ఈ ఐఆర్ఎన్ఎస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుందని ఈ విధంగా మీరు కనుక ఆన్సర్ రాసి కన్క్లూజన్లో ఇండియా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆల్ ద కాన్స్టలేషన్స్ ఇన్ ద IRNSS and it has been doing applications of IRNSS in the form of Gagan and Gemini, and with these services India can be a leader in the world navigation system అని చెప్పేసి కంక్లూషన్లో రాయాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మనం ఇక్కడితో ఆపేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే మనకున్న స్పేస్ అసెట్స్ని కానివ్వండి, మనకున్న స్పేస్ టెక్నాలజీని కానివ్వండి, కమర్షియలైజ్ చేయడం ఎలా. సో దీని ప్రకారం ఈ టాపిక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా తీసుకొని దానికోసం ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన దగ్గర టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేస్తేనే కొత్త టెక్నాలజీకి మనకు కావాల్సిన ఇన్పుట్స్ కానీ డబ్బులు కానీ వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్లీ మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ యొక్క సినారియో ఏంటో తెలుసుకుందాం. సినారియో అంటే దానికి ఎంత లాభం వస్తుంది, ఎటువంటి ఆపరేషన్స్ నుంచి ఎంతవరకు లాభం వస్తుంది అనే ఒక విషయాన్ని మనం క్లియర్గా చూస్తే, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ డెవలప్డ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈస్ డ్రివెన్ బై స్టేట్ ఓన్డ్ ఏజెన్సీ ఇస్రో. అంటే ప్రపంచ ప్రఖ్యాత స్పేస్ సెంటర్స్లో మన ఇస్రో ఒకటండి. మరియు మన భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీ దాదాపు 100%
ఇస్రో ద్వారానే నడపబడుతుందండి. ఇస్రో వచ్చేసి ఏంటంటే మన భారతదేశం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్గా ఇస్రోని చెప్పుకోవచ్చు. ఓకే, ద కరెంట్ గ్లోబల్ స్పేస్ ఎకనామీ, ప్రస్తుత స్పేస్ ఎకనామీ అంటే ఈ మధ్యకాలంలో మీరు ఇలాన్ మస్క్ గారు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టారు, లేదు అంటే జెఫ్ బెజోస్ గారు వారి బ్లూ ఆరిజిన్ పెట్టారు, లేదంటే వర్జిన్ గెలాక్టికా అని చెప్పేసి ఇంకొక పెట్టారు. సో ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా స్పేస్లో వెంచర్ అవుతున్నప్పుడు సో దీనికంటూ ఒక ఎకనామీ ఉంటుంది, ఈ ఆపరేషన్స్ కంటూ కొంత డబ్బులు వస్తాయి. సో దాని యొక్క ఎకనామీ వాల్యూ వచ్చేసి $360 బిలియన్లు అండి. ఓకే, $360 బిలియన్ ఇండస్ట్రీ ఉంది. అందులో ప్రపంచం మొత్తం ఎకనామీలో ఏంటంటే స్పేస్కి సంబంధించిన ఎకనామీలో భారతదేశం యొక్క షేర్ 2% అండి. అంటే 100%లో ₹2 మనవి అండి. సో ఆ 2% అంటే 7 బిలియన్ల వరకు ఎకనామీ మనం సృష్టించగలుగుతున్నాం కేవలం స్పేస్ ద్వారా. సో కాబట్టి ఇంత పెద్ద ఎకనామీ ఉన్నదాన్ని మనం ఇంకొద్దిగా కమర్షియలైజ్ చేస్తే, ప్రైవేట్ వారిని ఇంక్లూడ్ చేసుకుంటే, మన ఇస్రో దగ్గర ఉన్న టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక లాభం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. సో the Indian space sector is projected to increase at a compounded annual growth rate CAGR. అంటే ప్రతి సంవత్సరం 48% వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తున్నాయి. అంటే మీరు ₹100 పెట్టుబడి పెడితే ₹148 మీకు లాభం మొత్తంగా, అంటే ₹48 లాభం మీకు చేకూర్చే విధంగా స్పేస్ టెక్నాలజీ అనేది రోజు రోజుకు ముందుకు కదులుతూ వెళ్తుంది. ఓవర్ ద నెక్స్ట్ 5 years రీచింగ్ $500 బిలియన్, $500 బిలియన్ ఎకనామీని టచ్ కావడానికి ముందుకు సాగుతుంది. ద గ్లోబల్ స్పేస్ మార్కెట్. ఓకే, చూడండి ఇక్కడ గమనించాలి మీరు, రాకెట్ అండ్ శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ అండ్ ఏరియా ఇన్ విచ్ ఇస్రో స్పెషలైజెస్. అంటే మన ఇస్రో దాదాపు వారి ఎకనామీ ఎందులో స్పెషలైజేషన్ లాంచ్ వెహికల్స్లో చాలా చీప్ కాస్ట్లో స్పేస్కి వెహికల్స్ పంపాలి, శాటిలైట్స్ పంపాలి, ఇంకేమైనా కాంపోనెంట్స్ పంపాలి అంటే ఇస్రోనేనండి. దాదాపు అందరు ఇస్రో దగ్గరికి వస్తారు, ఎందుకంటే వి సెండ్ ద కాంపోనెంట్స్ అట్ చీపర్ కాస్ట్. అమౌంట్ ఓన్లీ 5%. అంటే మనం స్పెషలైజేషన్ చేసిన స్పేస్ వెహికల్స్ కానివ్వండి, మనం పంపించే కాస్ట్ కానివ్వండి, దానివల్ల మనకు వచ్చే లాభం 5% అయితే, మనం ఎస్టాబ్లిష్ చేసిన శాటిలైట్ కమ్యూనికేషన్, మనం ఎస్టాబ్లిష్ చేసిన గ్రౌండ్లో ఉన్న సిగ్నలింగ్ టవర్స్ కానివ్వండి, సో వీటి ద్వారా 95% లాభం వస్తుందండి. చూడండి, దిస్ సెగ్మెంట్స్ రిక్వైర్డ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ద శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ అండ్ గ్రౌండ్ బేస్డ్ సర్వీసెస్. శాటిలైట్ ద్వారా మనం ఇచ్చే టెలికమ్యూనికేషన్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఈ సర్వీస్లోనే మనకు 95% వరకు వస్తున్నాయి. అంటే దీంట్లో ప్రైవేటీకరణ చేయొచ్చు. ఇంకా 5% ఏదైతుందో, ఒకవేళ ఆ టెక్నాలజీని ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎక్కువగా వెహికల్స్ తయారు చేయగలరు, ఎక్కువగా రాకెట్స్ తయారు చేసి ఎక్కువ శాటిలైట్స్ పంపడం ద్వారా ఆ ఎకనామీని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఎంత గ్యాప్ ఉంది చూడండి, 5 నుంచి 95% అంటే దాదాపు 90% గ్యాప్ ఉన్నదాన్ని తగ్గిస్తూ రావడం ప్రయత్నం చేయడానికే మనం ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ పాలసీ అనేది చదువుకుంటున్నాం. At present, the government drives a certain level of participation by Indian private players, primarily in rocket and satellite launch services. ప్రస్తుతానికి చిన్న కాంపోనెంట్స్ తీసుకుంటున్నామండి ప్రైవేట్ ప్లేయర్స్లో. అది కూడా ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు ఉంటారండి, భారీ కంపెనీలు, పెద్ద కంపెనీలు. ఎందుకంటే చిన్న కంపెనీలకి అంత కెపాసిటీ ఉండదు, అంత చేయలేవు. ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, రిలయన్స్ వాళ్ళు కానివ్వండి, లేదంటే లార్సన్ అండ్ ట్యూబ్రో ఎలాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు మేజర్ ప్లేయర్స్ అండి స్పేస్ సెక్టార్లో. వీళ్ళు కాంపోనెంట్స్ కూడా ఇస్తారు, చూద్దాం ఇంకోసారి వారి గురించి కూడా. హవెవర్, ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ విల్ బి నెసెసరీ టు పెనిట్రేట్ శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ అండ్ గ్రౌండ్ బేస్డ్ సెగ్మెంట్స్. అంటే ఎక్కువగా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంటేనే మీరు ఇచ్చే శాటిలైట్ సర్వీసెస్ కావండి, గ్రౌండ్ బేస్ నుంచి మీరు ఇచ్చే కమ్యూనికేషన్ టెక్నాలజీ కావండి, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం IRNSS గురించి చదువుకున్నాం. ఓకే, IRNSS అంటే ఏంటండి, ఎలా అయితే జీపీఎస్ ఉంటుందో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, గూగుల్ మ్యాప్స్ దేన్ని యూజ్ చేస్తుందండి, జీపీఎస్ని. అలానే అది అమెరికా వాళ్ళు తయారు చేశారు. కానీ అలాంటి సిస్టమే మన భారతదేశం కోసం 10 సెంటీమీటర్ అక్యురసీ వరకు కూడా, ఎంత దూరమైన అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్తో, అక్యురేట్ మ్యాప్స్తో, అటువంటి మ్యాప్స్ని దించడానికి మనం IRNSS తీసుకొచ్చాం. అది శాటిలైట్ కాన్స్టలేషన్ అండి. 7 శాటిలైట్స్ ఉంటాయి, దీని గురించి చదువుకున్నాం. 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్లో. సో ఇటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు, అంత మ్యాపింగ్ మన దగ్గర ఉన్నప్పుడు, ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు బెటర్ మ్యాప్స్ కానివ్వండి, బెటర్ ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇందులో యూజ్ చేయగలరు వాళ్ళు.
సో తద్వారా ఇటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారానే ప్రైవేట్లో మనం ఎక్కువ లాభం పొందొచ్చు. సో Indian players have generally been unable to compete in satellite-based services and ground-based segments as they have mainly been the suppliers of components and subtypes. మనం ఇప్పటివరకు మన ఇండియన్స్ ఈ ఫీల్డ్లో కమ్యూనికేషన్లో కానీ గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేయలేదు. ఎందుకంటే దానికి ఖర్చు ఎక్కువ ఉంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ భారీగా ఉంటుంది. అదే ఒక ప్రైవేట్ ప్లేయర్ సొంతంగా పెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నా. Further, ISRO works on the traditional vendor-supplier model. Most of the intellectual property is owned by the organization. This has hindered the technology. దాదాపు ఇస్రో ఏం పని చేస్తుందండి? ట్రెడిషనల్ వెండర్ అనమాట. అంటే ఆస్తి అంతా నా దగ్గర పెట్టుకుంటా, ప్రాపర్టీ నాలెడ్జ్ అంతా ఓకే. కానీ ఈ నాలెడ్జ్ ప్రాపర్టీ అన్నీ నా దగ్గర పెట్టుకోవడం వల్ల నాకేమైనా లాభం ఉంటుందా? ఏం లేదు. నాకు వచ్చే డబ్బులు వస్తున్నాయి కానీ మన ఎకనామీ పెరగట్లేదు, స్పేస్ ఇండస్ట్రీ పెరగట్లేదు. కాబట్టి ఇస్రో ఇటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలండి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దీని గురించి మనం క్లియర్గా ఎలాబరేట్గా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఒక వస్తువుని కనిపెడతారో వారికి ఆ వస్తువు పైన పూర్తి హక్కు ఉండేదాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటారండి. మీరు కనుక ఆ వస్తువుని కానీ మెషిన్ని కానివ్వండి, ఆ ప్రాసెస్ని కానివ్వండి మీరు వాడుకోవాలంటే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ హోల్డ్ చేసే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి మాత్రమే వాడుకోగలరు. వారి పర్మిషన్ లేకుండా మనం వాడుకోలేం. సో అలా ఇస్రో దగ్గర కొన్ని వందలాది పేటెంట్ రైట్స్ ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు గ్రౌండ్ బ్రేక్ రాలేదు. అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ఇస్తేనే కదా యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు రాకెట్ కనుక లాంచ్ చేస్తే మీరు యూజ్ చేసేటి ఏంటని? హైడ్రోజన్ ఫ్యూయల్, ఆక్సిజన్ ఫ్యూయల్. సో ఏంటండి, H2ను O2ని యూజ్ చేస్తారు. ఈ రెండు కలిస్తే ఏమవుతాయండి? వాటర్ వస్తుంది, H2O. సో ఒక రాకెట్ లాంచ్ చేస్తే మీరు వాటర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు నమ్మరండి, రాకెట్ లాంచింగ్లో యూజ్ చేసే ఫ్యూయల్తోనే మనం వాటర్ని తయారు చేసి అది మన ఆస్ట్రోనాట్స్ తాగుతారండి, అంత ప్యూర్ వాటర్ అది. సో ఒకవేళ ఇటువంటి టెక్నాలజీ కనుక ఇస్రో వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ చేయగలిగితే, సో ఎక్కడైతే నీళ్లు లేని చోట్ల ఉంటాయో ఇదే టెక్నాలజీ యూజ్ చేసి ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా నీళ్లు అందే విధంగా మనం ప్రయత్నించవచ్చు. సో అటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి నేను ఈ టాపిక్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అనేది మీకు ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి మెయిన్స్లో, మీరు రెడీగా ఉండాలి. టీఎస్పీఎస్సీ కానీ, యూపీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో. నెక్స్ట్, however, private player can bring innovation needed for developing space-based applications and services. Additionally, the demand for these services is soaring worldwide, and India with satellite data, imageries and space technology being used in most sectors. ఈ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం డిజిటలైజ్ అయిపోతుంది. ఇంత డిమాండ్ పెరుగుతున్నప్పుడు వెంటనే మనం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నాం. మోర్ ఓవర్ ఇస్రో వుడ్ హ్యావ్ ఎక్స్పాండ్ 10x ద కరెంట్ లెవెల్ టు మీట్ దిస్ రైజింగ్ డిమాండ్. ఇస్రో అనేది ఖచ్చితంగా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ ఎస్టిమేట్స్, ఇండియా కరెంట్లీ హ్యాస్ 40+ స్టార్టప్స్ వర్కింగ్ ఆన్ స్పేస్ అండ్ శాటిలైట్ ప్రాజెక్ట్స్, అండ్ దిస్ నెంబర్ ఈజ్ లైక్లీ టు, భారతదేశంలో ఇప్పటివరకు 40 కంటే ఎక్కువ స్టార్టప్స్ దేంట్లో ఉన్నాయండి? స్పేస్ సెక్టార్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. Now, large corporations such as Larsen & Toubro, Godrej, Tata has been long-term vendors of ISRO. దాదాపు ఈ 3 భారీ కంపెనీలు అండి, టాటా కానివ్వండి, గోద్రేజ్ కానివ్వండి, లేదంటే ఎలాంటి లార్సన్ అండ్ టూబ్రో, వీరు భారీ సప్లయర్స్ అండి. ఎవరికి? ఇస్రోకి కాంపోనెంట్ సప్లైలో చిన్న చిన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, దేనికైతే లాంచ్ వెహికల్స్లో కావాలో శాటిలైట్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మదర్ బోర్డ్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యావ్ కేపబిలిటీస్ సచ్ యాజ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్, అసెంబ్లీ లైన్స్, బట్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా చిన్న పార్ట్, కానీ సర్వీస్ సెక్టారే కదా ఎక్కువగా మన ఎకనామీ కాంట్రిబ్యూట్ చేసేది. అదేవిధంగా సర్వీసెస్ ఫ్రమ్ ద స్పేస్ సెక్టార్ విల్ కాంట్రిబ్యూట్ టు అస్ మోర్. ప్రతిదీ అర్థం చేసుకోవాలండి మీరు దయచేసి. యాజ్ ద స్పేస్ సెక్టార్ ఇస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, ద ఇనీషియల్ స్టెప్ టు ఇంక్రీజ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ మస్ట్ బి టేకెన్ బై కాగ్లోమెరేట్స్. అంటే స్పేస్ సెక్టార్కి డబ్బు చాలా అవసరం అండి. ఒక చిన్న కంపెనీ వచ్చేసి నేనేదో ఎస్టాబ్లిష్ చేస్తా అంటే కష్టం.
అంటే ఈ చిన్న చిన్న కంపెనీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఒక పెద్ద కంపెనీని పెడితే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. దానికి తోడ్పాటు ఎవరు ఇవ్వాలని? మన గవర్నమెంట్ ఇవ్వాలి. సో స్పేస్ సెక్టార్కి రిఫార్మ్స్ తెచ్చామని, ఎందుకంటే కొంచెం కమర్షియలైజ్ చేద్దాం, స్పేస్లో కూడా డబ్బులు సంపాదించని, ఎకనామీని పెంచుదాం, ఉద్యోగాలు పెంచుదాం అన్న మోడీ గారి నినాదంతో 2020లో యూనియన్ క్యాబినెట్ గారు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అవేంటో చూద్దాం. డ్రాఫ్ట్ లెజిస్లేషన్ దాట్ ఎనేబుల్ ప్రైవేట్ సెక్టార్ టు పార్టిసిపేట్ ఆర్ అండర్టేక్ వాస్ట్ నెంబర్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్. ఓకే, సచ్ యాజ్ బిల్డింగ్ అండ్ డెవలపింగ్ రాకెట్స్. ఇప్పటి వరకు బిల్డ్ చేయడానికి రాకెట్స్, డెవలప్ చేయడానికి రాకెట్స్ కేవలం ఇస్రో దగ్గరనే ఉండే. సో ఇది ప్రైవేట్ సెక్టార్కి కూడా వెళ్ళాలని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో తీర్మానించారు. అండ్ శాటిలైట్స్ ప్రొవైడింగ్ లాంచింగ్ సర్వీసెస్ అండ్ ఓనింగ్ శాటిలైట్స్. Through this new draft, private business will be able to carry out R&D activities, collaborate with ISRO on various science and interplanetary missions. సో తద్వారా ఇలా ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా R&D కూడా డెవలప్ అవుతుంది. దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ బాడీ లేదా స్పెషల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు మీరు ఖచ్చితంగా రాసుకోండి దయచేసి. ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, IN స్పేస్ అనొచ్చు సింపుల్గా, INSPACE. ఇవన్నీ క్యాప్స్ లాక్లో ఉంటాయండి, ఒక ఈ ఒకటి స్మాల్లో ఉంటుంది. IN స్పేస్, ఇన్ స్పేస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా స్పేస్ ఆథరైజేషన్ సెంటర్ అండి. ఇండియా స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇప్పటివరకు మన ఇస్రో ఏదైతే ఉందో అండి, అదే ఆథరైజేషన్ ఇవ్వడం, అదే మళ్ళీ ప్రైవేట్ ప్లేయర్స్తో మాట్లాడడం. సో ఇస్రోకి మల్టిపుల్ రోల్స్ ఉండేటివండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఏమేమి తీసుకుందంటే, ఈ ఇస్రో ఒక ఎయిమ్స్ని ఒక్కొక్కటిగా తగ్గిద్దాం. ఇస్రోని కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెద్ద ఎయిమ్తో, ఎందుకంటే అండి R&D అనేది స్పేస్లో ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. మీకు R&D ఉంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటే, డిజైన్ ఉంటే మీరు ఖచ్చితంగా క్లియర్గా అన్నీ కూడా పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా అందుకోసమే ఫస్ట్ స్టెప్గా ఏం చేసామంది, యాంత్రిక్స్ అనే కార్పొరేషన్ ఆల్రెడీ 1992లోనే స్టార్ట్ చేశాం. కానీ ఇంకా కొద్దిగా ఇప్పుడున్న న్యూ ఏజ్లో ఉండేందుకు 2 కొత్త పాలసీస్ తెచ్చాం. అందులో భాగంగానే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇది దేనికండి? ఇస్రోకి చెందిన టెక్నాలజీస్ కానివ్వండి, ఇస్రోకి చెందిన సెంటర్స్ కానివ్వండి, ఏవైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో వాటిని ప్రైవేట్ సెగ్మెంట్ వారికి యూజ్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చేదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇస్రో దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి అమ్మేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు. ఇందులో నుంచి వచ్చిన ప్రతి ఇన్కమ్ని మనం R&Dలో పెట్టేసి ఇస్రోని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో నా ఇవన్నీ డెలిగేట్ చేస్తున్నాం చూడండి, ఒక్కొక్కటి డెలిగేట్ చేస్తున్నాం డిఫరెంట్ పీపుల్స్కి. లీవింగ్ ద ఆర్గనైజేషన్ టు ఫోకస్ ఆన్ R&D, సైంటిఫిక్ మిషన్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. స్పేస్ని చదవండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి ఇస్రో వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నాం. ఆల్సో ద న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL రాసుకోవాలండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో నేను ఎలాబొరేట్గా చెప్తాను. ఓకే, విల్ రీఓరియంట్స్ ఇట్స్ స్పేస్ యాక్టివిటీస్ ఫ్రమ్ సప్లై డ్రివెన్ మోడల్. చూడండి ఎంత మంచి వర్డ్స్ ఇవి. సప్లై డ్రివెన్ మోడల్ నుంచి డిమాండ్ డ్రివెన్ మోడల్కి వెళ్తున్నాం. అంటే నేను ఇచ్చిందే తీసుకోవాలి, లేదంటే మీకు కావాల్సింది కాదు, డిమాండ్ పరంగా నేను చేంజ్ అవుతాను. మీ డిమాండ్ ఏంటో చెప్పండి, నేను అది సప్లై చేస్తాను. యువర్ డిమాండ్ ఈజ్ అవర్ వర్క్ అనే విధంగా ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ మన ఎయిమ్ని కానివ్వండి, వాళ్ళ మిషన్ని కానివ్వండి తెలియజేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం. వీటి ఆపరేషన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇన్ స్పేస్ సింపుల్గా. సో దీని పేరు ద్వారానే మీకు తెలుస్తుంది ఏంటంటే దాని పేరు స్పేస్ ప్రమోషన్ మరియు ఆథరైజేషన్. అంటే నేను స్పేస్ సెక్టార్ని ప్రమోట్ చేస్తున్నా, గొప్పగా అయ్యే విధంగా చేస్తున్నాను, దాన్ని ఆథరైజేషన్స్ కూడా ఇస్తున్నాను. ఆ సెక్టార్కి పర్మిషన్స్ ఎవరు కావాలంటే నేనే ఇస్తాను అని చెప్తున్నారు. సో దీని గురించి తెలుసుకుందాం. ఇండియా స్పేస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ. ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుందంటే నోట్ చేసుకోవాలి మీరు. ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరి కింద ఉంటుందో తెలుసుకోవాలి మీరు. ఇట్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్.
ఓకే, పిఎంఓ ఆఫీస్లో కింద ఉంటుందండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, రాసుకోవాలి ఇది కూడా. సో ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఫర్ అలౌవింగ్ స్పేస్ యాక్టివిటీ అండ్ యూసేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఓన్డ్ స్పేస్ ఫెసిలిటీస్ బై ఎన్జిపిఈస్. ఎన్జిపిఈస్ అంటే ఏంటండి, నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఎంటైటీస్. ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో వారు మన గవర్నమెంట్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో వారి కోసం మన నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ వారు ఎస్టాబ్లిష్ చేసాం. వెల్ యాజ్ ప్రియారిటీస్ ద లాంచ్ మేనిఫెస్ట్, యాజ్ వెల్ యాజ్ టు ప్రియారిటైజ్ ద లాంచ్ మేనిఫెస్ట్. అంటే లాంచింగ్ని కూడా యాడ్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. వారి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇండియా స్పేస్ ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ. ఒక్కటే విండో అండి. మీరు మళ్ళీ ఇస్రో దగ్గరికి ఒకసారి, మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ దగ్గరకు ఒకసారి, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దగ్గరకు ఒకసారి, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇది నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, కమ్యూనికేషన్కి సంబంధించిన శాటిలైట్స్ కానివ్వండి, ఓకే, లేదంటే గ్రౌండ్ కానివ్వండి, గ్రౌండ్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఎవరి కిందకి వస్తాయండి? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ కింద వస్తుంది. సో మళ్ళీ ఆ మినిస్ట్రీకి, ఈ మినిస్ట్రీకి, అన్ని మినిస్ట్రీలకు ఎందుకు వెళ్ళాలండి నేను? సో సింగిల్ పాయింట్ దగ్గర, ఒకటే దగ్గర వెళ్ళండి, అక్కడనే పర్మిషన్ తీసుకోండి. ఆ నోడల్ ఏజెన్సీయే మన ఇండియా స్పేస్ సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ with its own cadre which will permit and oversee the following activities of NGPEs. NGPEs అంటే ఏం చెప్పండి? నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఎంటైటీస్. గవర్నమెంట్కి చెందని ప్రైవేట్ ఎంటైటీస్ అని అర్థం. ఓకే, ద స్పేస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్, ఏమేం సర్వీసెస్ ఇస్తున్నది మన ఇండియా స్పేస్, ఏమేం సర్వీసెస్ ఇస్తున్నారు నోట్ చేసుకోండి అండి. ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. Space activities including building of launch vehicles and satellites and providing space-based services as per the definition of space activities. Sharing of space infrastructure and premises under the control of ISRO with due consideration to ongoing projects. Okay, ISRO యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్లో యూజ్ చేసుకునే విధంగా. ఇంకోటి ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెంపరరీ ఫెసిలిటీస్ విత్ ఇన్ ప్రిమిసెస్ అండర్ ఇస్రోస్ కంట్రోల్ బేస్డ్ ఆన్ సేఫ్టీ నామ్స్. మీకు కనుక కంపెనీ ఉంటే ఇస్రో ఫెసిలిటీలోనే మీకు కూడా కొద్దిగా స్పేస్ ఇచ్చి అక్కడే మీరు ఆపరేషన్ చేసుకునే విధంగా మేము ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ నామ్స్. మీరు సేఫ్గానైనా మీకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నట్టు సేఫ్టీ నామ్స్ చూసే ఇస్తాం. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ బై ఎన్జిపిఈస్. ఎవరైనా ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి నేను ఒక స్పేస్ కంపెనీ పెడదాం అనుకుంటున్నా, లేదంటే నేను ఒక కొత్త రాకెట్ లాంచ్ పాడ్నే కడదాం అనుకుంటున్నా, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఎవరి దగ్గరికి